జలుబు వచ్చినా కానీ చిన్న జ్వరం వచ్చినా కానీ వెంటనే విత్ ఇన్ అవర్ మనం మందులు స్టార్ట్ చేస్తున్నాం. సో ఈజ్ ఇట్ గుడ్ అండ్ మీ సజెషన్? జలుబుకి అసలు మందే లేదండి. లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే దగ్గు వస్తుంది, దాన్ని నిరోధించాల్సిన అవసరం లేదు అనేది ఒక వాదన. కాఫ్ మెడిసిన్ ఈజ్ ఏ $30 బిలియన్ ఇండస్ట్రీ. కాఫ్ సిరప్ నార్మల్గా గవర్నమెంట్ కంట్రోల్ DGCA కంట్రోల్ అథారిటీలో వస్తుంది. 16 రూపీస్ 15 రూపీస్ కంటే తక్కువ ఉండాలి. సో ఇది అదే నేను ఈ సింగిల్ మాలిక్యూల్ ఇస్తే మరి నాకు 16 రూపీస్లో నాకు లాభం ఉండదు కాబట్టి వాడు ఏం చేస్తాడన్నమాట. ఈ సందర్భంలో అది మనం మెడిసిన్స్ వాడకుండా నెబులైజేషన్ అనేది కొద్దిగా సురక్షితమా? దీన్ని మీ కామెంట్. See, nebulization is the most dangerous way of treating cough in children. జలుబుకి అసలు నెబులైజర్ పనిచేయదు. ఓకే, నెబులైజర్ అనేది ఏంటంటే ఏ బిస్కెట్ మంచిది? దేర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ ఏ బిస్కెట్ అండి. ఓకే, ఒక చిన్న బిస్కెట్లో 17 కెమికల్స్ ఉంటాయి. నేను ఆ సెపరేట్గా నీకు ఆ కెమికల్స్ ఇచ్చి నువ్వు తినమంటే నువ్వు తింటావా? బట్ బిస్కెట్ ఎలా తింటున్నావు? ఇంకా డేంజరస్ ఫుడ్ అంటే ఈ బిస్కెట్స్ కంటే. ఠాగూర్లో సినిమా సీన్ చూసినప్పుడు కానీ సో ఇటువంటి సీన్లు కానీ ఇటువంటి మాటలు కానీ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? యాక్చువల్గా 90% ఆఫ్ ద హాస్పిటల్స్, సో కాల్డ్ కార్పొరేట్ హాస్పిటల్స్ విచ్ ఆర్ బ్లేమ్డ్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ నాట్ ఓన్డ్ బై డాక్టర్స్. బిల్లింగ్ డిపార్ట్మెంట్ తోటి డాక్టర్ కనెక్షన్ కూడా ఉండదు. నేను చావు బతుకుల మధ్యలో పోయినప్పుడు ఈ డాక్టర్ నన్ను సేవ్ చేశాడనేది గుర్తింపు మర్చిపోయి అరే ఇంత బిల్లు తీసేశారు, వీళ్ళు దోచుకుంటున్నారు. రోగాల గురించి చదువుకోవడానికి నేర్చుకుంటాము, పేషెంట్ ఎంత తొందరగా బాగా చేయాలని చూస్తాం, కానీ ఒక్కొక్క దాని బిల్ ఎంత అవుతుంది, ఈ మెడిసిన్కి ఎంత అవుతుంది, ఈ వాల్యుయేషన్ మాకు లేదండి. మాకు అసలు లెక్కలు సరిగ్గా రావు. ఫస్ట్ పాయింట్, మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ మ్యాథ్స్లో పూర్. ఏదో మూవీలో అలా చూపించారు కానీ హౌ ఈజ్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్? జస్ట్ ఆలోచించండి. మంచి డాక్టర్ని వెతకడం అనేది సామాన్యమైన ప్రజానికానికి ఒక పెద్ద సవాల్గా మారింది. పేషెంట్ లోపలికి అడుగు పెడుతూనే పేషెంట్ గుర్తుపట్టాలి, రోగాన్ని గుర్తుపట్టాలి. అట్లాంటి స్కిల్డ్. ఫర్ సపోజ్ అమెరికాలో ఎలాంటి వ్యవస్థ ఉందండి? అసలు ప్రపంచం చెడిపోవటానికి కారణమే అమెరికా అండి. ఓకే, వెరీ ఫ్రాంక్. ఎందుకంటే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెంచాలంటే ఏం చేయాలి? బేసికల్గా ఇమ్యూనిటీ పవర్ అనేది ఒక మిత్ అండి. అంటే నేను అంటాను మీ బాబుకు జ్వరం వచ్చింది అంటే మీ బాబు ఇమ్యూనిటీ చాలా బాగా పనిచేస్తుంది. పేరెంట్స్కి మీరు అంటే సూచించే టాప్ 3 ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి? సాటర్డే సండే కానీ నాన్న వారం అంతా దొరకడు, ప్రేమంతా సాటర్డే సండేనే చూపిస్తారు. మొత్తం రెస్టారెంట్లో అది ఇది చెత్త అంతా నింపేస్తాడు. వాడికి మండే మార్నింగ్ బ్లూ స్టార్ట్ అవుతుంది. టు గివ్ గుడ్ హెల్త్ టు యువర్ చిల్డ్రన్ ద బెస్ట్ గిఫ్ట్ ఈస్ డోంట్ గివ్ దెమ్ ఎనీ గిఫ్ట్స్. కాన్స్టిపేషన్ పిల్లల్లో రాకుండా ఉండాలంటే శాస్త్రంగా మనం ఎలాంటి చదువు? రీసెంట్గా మేము స్కూల్స్లో రీసెర్చ్ చేసినప్పుడు ఎంత టైం ఉంటుంది పిల్లలు లేచినప్పటి నుంచి బస్ పట్టుకోవడానికి అంటే యావరేజ్ ఇస్ 30 మినిట్స్. ఈ 30 మినిట్స్ తీసుకున్న పిల్లల్లో మెజారిటీ ఆఫ్ ద పిల్లలు ఆర్ కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్కి రిలీవ్ అవ్వాలి అంటే మార్నింగ్ ఎట్లీస్ట్ కొన్ని మ్యాగజైన్స్ రాశాయి, వ్యాక్సిన్స్ కొద్దిగా బిగ్గెస్ట్ మాఫియా అని కొన్ని వార్తలు వచ్చినాయి. రికమెండెడ్ బై ఐఐపి రికమెండేషన్ ఉందా లేదా కనుక్కోండి. ఐఐపి రికమెండేషన్ లేని వ్యాక్సిన్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇస్తున్న వ్యాక్సిన్లకు అదనంగా ప్రైవేట్లో మీరు ఏ వ్యాక్సిన్లు తప్పకుండా తీసుకోవాలని ఒక ప్రముఖ పీడియాట్రిషియన్గా చెప్తుంది. నేను 4 వ్యాక్సిన్స్ రికమెండ్ చేస్తున్నాను. నాట్ పర్సనలీ ఐ వుడ్ రికమెండ్. అంటే మనం ఏడాదికి ఏమన్నా ఈ డయాగ్నోస్ టెస్టులు కానీ చేయించుకోవడం మంచిది అంటారా? మీరు ఏం సజెస్ట్ చేస్తారు? I would recommend once the child crosses of age at least every month ఒకసారి have a pediatrician visit. మనం బాల మీద అంటాం. సో ఇలా వయసుకు మించిన మెదడు పనిచేసే విధానం కానీ లేదా ఒక మేధావి కావాలన్నా మనం తినే ఆహారంలో కానీ జీవన శైలిలో కానీ లేదా మెదడుకు ఎలాంటి ఎక్సర్సైజులు కైండ్ ఆఫ్ థింగ్లు అంటే పని చెప్పడం కానీ ఇవన్నీ మనం చేస్తాయా? ఈజ్ ఇట్ పాసిబుల్ యాక్చువల్లీ? ఈ తెలివితేటలు అనేవి మనము ఏదో ఫుడ్ పెడితే రాదు, ఓకే, నేర్పిస్తే కూడా రాదు. ద చైల్డ్ షుడ్ ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫరెంట్, మెమరీ ఈజ్ డిఫరెంట్. అంటే ఈ బికాస్ ఆఫ్ పొల్యూషన్ పిల్లల మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది? సో దాన్ని మనం తక్కువ చేయడానికి ఏమైనా చేయవచ్చా? ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇండోర్ పొల్యూషన్ ఈజ్ కాజింగ్ మోర్ ప్రాబ్లమ్ దెన్ అవుట్డోర్ పొల్యూషన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 TV. మన దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాక్కు స్వాగతం.
ప్రస్తుతం మనతో ఉన్నారు మన హైదరాబాద్లోని వన్ ఆఫ్ ది బెస్ట్ పీడియాట్రిషియన్ డాక్టర్ సి సుమన్ కుమార్ గారు. డాక్టర్ గారిని అడిగి పిల్లల్లో ఇమ్యూనిటీ కావచ్చు, లేదా పిల్లల్లో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ముఖ్యంగా వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్, వాళ్ళని జీవితకాలం చాలా జాగ్రత్తగా ఉంచే అవకాశం ఉందనే అంశాల మీద మనం విలువైన అవేర్నెస్ కార్యక్రమాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. సో డాక్టర్ సుమన్ కుమార్ గారు నమస్తే. నమస్తే. సార్ ముఖ్యంగా మనం చాలా కాలంగా ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం, ఈరోజు కుదిరింది. మీ గురించి తెలుసుకోవాలని మా కోరిక. సో మీరు అంటే ఎంబీబీఎస్ ఎండి ఎక్కడ చేశారు, తర్వాత ఫెలోషిప్స్ ఎక్కడ జరిగాయి, ఆ తర్వాత మీ వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తారు? బేసికలీ నా ఎంబీబీఎస్ వచ్చేసి 96 బ్యాచ్ అండి. డన్ ఫ్రమ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎంబీబీఎస్. పీజీ డిగ్రీ వచ్చేసి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ బెంగళూరులో నా పీజీ చేయడం జరిగింది. దాని తర్వాత ఫెలోషిప్ ఇన్ డిప్లొమా ఇన్ అలర్జీ అండ్ ఆస్తమా వచ్చేసి సిఎంసి వెల్లూరులో చేశాను. ఓకే. దాని తర్వాత ఫెలోషిప్ ఇన్ పీడియాట్రిక్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ మీద బోస్టన్ యూనివర్సిటీలో ఇన్ యూఎస్ఏ ఐ హావ్ డన్ మై ఫెలోషిప్ ఇన్ దట్. సో దీస్ ఆర్ మై బేసిక్ ఎడ్యుకేషన్ బిఫోర్ ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో వర్క్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఇప్పటికి 21 years of work experience. So I passed out in 2005 and right now I'm there, but my PG తోటి కలుపుతుంది almost 21 years. సో అంకురాలనే ఉన్నారా సార్, డిఫరెంట్ ఎక్కడ? లేదండి, ఇనిషియల్గా నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఐ వర్క్డ్ ఇన్ వేరియస్ హాస్పిటల్స్ లైక్ హోప్ హాస్పిటల్ అని, రిజిస్టార్ లాగా. దెన్ ఐ వర్క్డ్ ఇన్ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. దాని తర్వాత లోటస్ హాస్పిటల్ ఐ వాజ్ వర్క్ అ లాంగ్ టైమ్. ఇనిషియల్గా జాయిన్డ్ యాజ్ అ రిజిస్టార్, దెన్ బికెమ్ ఎ కన్సల్టెంట్, దెన్ యాజ్ అ డిఎన్బి టీచర్, దెన్ యాజ్ అ హెచ్ఓడి ఆఫ్ డిఎన్బి టీచర్. సో ఐవ్ డన్ వేరియస్ పోర్ట్ఫోలియోస్ ఇన్ లోటస్. ఆఫ్టర్ 7 years of working in Lotus Children's Hospital, then we established Ankura Hospitals. I was a part of the group which established Ankura Hospitals. So appudu once they were establishing that, I was a part of that group. So coming back to our subject, sir, ఈ న్యూమోనియా, డేంజరస్ న్యూమోనియా, అది ఏదైతే ఆల్మోస్ట్ ఊపిరితిత్తులు సగం ఖరాబ్ అయ్యేదా కూడా తెలవట్లేదు అంటున్నాం కదా. సో దాని గురించి కొద్దిగా వివరిస్తారా, సో దట్ అవేర్నెస్? ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, ఆఫ్ లేట్ ఈ లాస్ట్ 3 monthsలో దేర్ ఇస్ ఎ న్యూమోనియా కాల్డ్ మైకోప్లాస్మా న్యూమోనియా. దీంతో ఏమైపోతుందంటే, ఇది ఎప్పుడైనా బాడీలో వైరల్ ఇన్ఫెక్షన్స్, లేదంటే టూ మచ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, లేదంటే ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ ఉంటే వాకింగ్ న్యూమోనియాస్ అంటారు. అంటే పేషెంట్ చాలా స్టేబుల్గా ఉంటారు, వాళ్ళకు జ్వరం మైల్డ్ ఉంటుంది, మరీ హై ఉండదు. పేషెంట్ నార్మల్గా తినటం ఉంటుంది, తిరుగుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ దగ్గు ఉంటుంది, జ్వరం ఉంటుంది, జ్వరం కన్సిస్టెంట్గా ఉంటుంది. అంటే 5 days 6 days 7 days జ్వరం తగ్గదు, దగ్గు మరీ ఎక్కువ ఉండదు కానీ ఉంటుంది, దగ్గు బాగానే ఉంటుంది. వాళ్ళ బ్రెత్లెస్నెస్, ఆయాసం పెద్దగా ఉండదు. ఏం తగ్గట్లేదు ఏంటి, మన సింపుల్ మందులతో ఎందుకు తగ్గట్లేదు, మనం చిన్న యాంటీబయాటిక్స్ పెట్టిన ఎందుకు తగ్గట్లేదు అని 6th 7th day మనం ఎప్పుడైతే టెస్ట్ చేస్తే ఒక సైడ్ లంగ్ అంతా ఎగిరిపోయి ఉంటుంది. సో దీన్నే వాకింగ్ న్యూమోనియా అంటారు. వాకింగ్ న్యూమోనియా అంటే పేషెంట్ నడుచుకుంటూ నీ రూమ్లోకి వస్తారు. నార్మల్ న్యూమోనియాలో ఆయాసము, ఎత్తుకొని రావాల్సి వస్తుంది, డల్గా ఉంటారు. ఇక్కడ పేషెంట్ స్టేబుల్గా మనం ముందట వచ్చి కూర్చుంటాడు. యూజువల్గా చిల్డ్రన్ అబౌవ్ 4 years 5 years 6 years దాటిన పిల్లలకే ఇది చాలా కామన్. నవేడేస్ ఐఎమ్ సీయింగ్ ఇన్ స్మాలర్ చిల్డ్రన్ ఆల్సో, థ్యాంక్స్ టు వేరియస్ అదర్ థింగ్స్. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, ఇది ఇనిషియల్గా గుర్తుపట్టడం చాలా కష్టం. సెకండ్, ఒకసారి గుర్తుపట్టాక ట్రీట్మెంట్ చాలా ప్రొలాంగ్. వీ హ్యావ్ టు గివ్ ఇట్ ఫర్ 10 to 14 days. సమ్ టైమ్స్ లంగ్ని ఎంత తినేస్తుందంటే మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసి హై యాంటీబయాటిక్స్ పెట్టాల్సి వస్తుంది, లేదంటే చీమ్ జమ అయితే పైప్ పెట్టే చీమ్ తీయాల్సి వస్తుంది. సో ఇంత కాంప్లికేషన్ స్టేజ్ వరకు పోతుంది అన్నమాట. సో నీకు వైరల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే బాడీలో వస్తుందో మీ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవుతుంది. కాంప్రమైజ్ అయినప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ ప్రాబల్యం పెరిగిపోతుంది. యాంటీబయాటిక్స్ టూ మచ్గా వాడటం వల్ల కూడా ఏమవుతుంది, నీ ఇమ్యూనిటీ స్టిల్ ఇస్ కాంప్రమైజ్డ్. ఎందుకంటే నీ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అన్ని చచ్చిపోతాయి నీ బాడీలో. సో ఇట్ ఫైటింగ్ ఎబిలిటీ అనేది నీ బాడీలో తగ్గిపోతుంది. దట్స్ వేర్ యూ ఆర్ ప్రోన్ ఫర్ దీస్ డిసీజెస్. సో ఇట్ ఈస్ బెటర్, ఎనీ ఫీవర్ more than 4 to 5 days 6 days, don't take self treatment, always visit the doctor and try to see what is the cause. ఎందుకు 5 to 6 days లో తగ్గిపోవాల్సిన జ్వరం 7th day 8th day ఎందుకు ఫీవర్ వస్తుంది అంటే, బెటర్ వి ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద కాజ్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ పీపుల్ షుడ్ కీప్ ఇన్ మైండ్. సో డాక్టర్ గారు, మనం ఈ ప్రివెంటివ్ మెజర్స్ మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేద్దాం. పిల్లల్లో సాధారణంగా ఈ మధ్య అందరూ ఎక్కువ జరుగుతుంది, కరోనా తర్వాత ఇమ్యూనిటీ పవర్ మీద చర్చ జరుగుతుంది. సో గతంలో మనకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన వారికి ఇమ్యూనిటీ పవర్ బాగుండేది, కానీ పట్టణ ప్రాంతాల్లో పెరగడం వలన, సో వాళ్ళకు అంటే ఈ మట్టిలో ఆడకపోవడం వలన, వేరియస్ రీజన్స్ ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది అన్న ఆలోచన ఉంది. సో ఈ ఇమ్యూనిటీ పవర్ అంటే ఏమిటి? సో పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెంచాలంటే ఏం చేయాలి? బేసికల్గా ఇమ్యూనిటీ పవర్ అనేది ఒక మిత్ అండి. అంటే డిస్కషన్లో చాలా మందికి ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటో దాని డెఫినేషన్ కూడా కరెక్ట్గా తెలియదు. సో లెట్ యూ అంటే సింపుల్గా చెప్తాను నేను మీకు. పిల్లోనికి ఇన్ఫెక్షన్ వస్తుంది, ఒక వైరల్ ఆర్గనిజం లోపలికి, వైరస్ బ్యాక్టీరియా మన బాడీ లోపలికి ఎంటర్ అవుతుంది, మన బాడీ దానికి రియాక్ట్ అవుతుంది.
రియాక్ట్ అయినప్పుడు నీ బాడీ ఏం చేస్తుంది, దాన్ని గుర్తుపట్టేసి అరే లోపలికి ఏదో దొంగ ఎంటర్ అయ్యాడు, దీన్ని మనం తొందరగా అటాక్ చేసి దీన్ని కథం చేయాలి, బయటికి పంపించాలి అనేది అజెండా, మన బాడీ అజెండా. సో ఎప్పుడైతే అది యాక్టివేట్ అవుతుందో ఈ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది మీ బాడీలో, ఏంటంటే ద ఫైట్ అగేన్స్ట్ దట్ ఆర్గానిజం. అదేమో మన బాడీలోకి వెళ్ళంగానే మన బాడీని ఆక్యుపై చేసేసి మన బాడీలో దాని ఫేవరెట్ ఉన్న ప్లేస్లో కూర్చొని మల్టిప్లై అయిపోయి బాడీని ఆక్యుపై చేద్దామని అది ట్రై చేస్తుంటుంది. దాన్ని బయటికి పంపాలనేది మన సిస్టమ్ ట్రై చేస్తుంటుంది. ఈ సిస్టమ్ని ఇమ్యూనిటీ అంటారు. ఈ ఫైట్లో ఏమవుతుంది, మీ WBCs పెరుగుతాయి. WBCs ఆర్ ఐదర్ కన్జ్యూమ్డ్ ఆర్ దే ఇంక్రీజ్. కన్జ్యూమ్డ్ వైరల్ ఇన్ఫెక్షన్ WBCs అన్ని ఖర్చు అయిపోతాయి. ఒక్కటేసారి WBCs వైరస్ బాగా మల్టిప్లై అవుతుంటుంది ఫాస్ట్గా. సో నీ బాడీలో WBCs కూడా ఫాస్ట్గా కన్జ్యూమ్ అయిపోతుంటాయి, ఖర్చు అయిపోతుంటాయి. ఎవ్రీ WBC విల్ ట్రై టు ఫైట్ అగేన్స్ట్ ద వైరస్. అందుకే దాన్ని మైక్రోపోలిస్మెన్ అంటారు మన బాడీలో. అందుకే మీరు వైరల్ ఇన్ఫెక్షన్స్లో చూస్తే WBCలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్, దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఈ ప్రక్రియలో నీకు జ్వరం వస్తుంది. సో జ్వరాన్ని చాలామంది పేరెంట్స్ భయపడతారు, అరే జ్వరం వచ్చేసింది మా బాబుకి, ఇమ్యూనిటీ తక్కువ ఉంది మా బాబుకి. నేను అంటాను, మీ బాబుకు జ్వరం వచ్చింది అంటే మీ బాబు ఇమ్యూనిటీ చాలా బాగా పనిచేస్తుంది. అసలు ఆ ఇమ్యూనిటీ లేకపోయి ఉంటే, ఎందుకంటే ఈ WBC ఎప్పుడైతే వెళ్ళి ఆ వైరస్కి అటాక్ చేస్తుందో ఆర్ బ్యాక్టీరియాని అటాక్ చేస్తుందో, ఆ ప్రక్రియలో వచ్చే రియాక్షన్సే ఫీవర్. ఎందుకంటే నీ బాడీలో బ్లడ్ ఫ్లో పెరగాల, హార్ట్ రేట్ పెరగాల, నీ బీపీ పెరగాల, పెరిగి దాన్ని ఎంత తొందరగా బయటికి వెళ్ళగొట్టాలనే ప్రక్రియ బాడీలో వాపులు స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఎఫెక్ట్స్ ఆఫ్ యువర్ ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ ఈజ్ వర్కింగ్ వెల్, ద చైల్డ్ విల్ హ్యావ్ గుడ్ ఫీవర్. ఆ ఫీవర్ నడిచి ఒక 2-3 days 4 days తర్వాత ఆటోమేటిక్గా వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఫీవర్ తగ్గుతుంది. ఏమంటారు, ఈ ట్రీట్మెంట్ ఏం వద్దండి, జ్వరం మందులు ఇచ్చేసేయండి, ఫ్లూయిడ్స్ ఇచ్చేసేయండి, బాబుకి మంచి హైడ్రేషన్ పెట్టండి, 5th day తగ్గిపోతుంది. ఎందుకంటారు అది? అప్పటికి నీ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని గుర్తుపట్టి వైరస్ ఏంటో, నీ ఇమ్యూన్ సిస్టమ్ని దాన్ని డెవలప్ చేసి యాంటీబాడీస్ డెవలప్ చేసి ఆ వైరస్ని మొత్తం కిల్ చేసేస్తుంది. ఆ కిల్లింగ్ ప్రక్రియలో జ్వరం, ఒక్కసారి ఆ వైరస్ 50% నాశనం అయిపోయింది అనుకోండి నీ బాడీలో, ఆటోమేటిక్గా రియాక్షన్స్ తగ్గిపోతాయి, ఫీవర్ తగ్గిపోతుంది. ఇట్ విల్ టేక్ గుడ్ 6 days. వీక్నెస్ ఉంటుంది బాడీ, ఎందుకంటే బాడీ అంతా ఫోకస్డ్ ఉంటుంది, నీ మజిల్స్లోకి వెళ్ళి బ్లడ్ అంతా గుంజేసి ఆ వైరస్ ఫైటింగ్కి వెళ్ళిపోతుంటుంది. సో దిస్ ఇస్ హౌ యూ గెట్ బాడీ పెయిన్స్, వీక్నెస్, ఫీవర్, ఇదంతా ఇమ్యూనిటీలో ప్రాసెస్. సో పేరెంట్స్ ఎప్పుడైతే వచ్చి, సార్ మా బాబుకు ప్రతి నెల జలుబులు, దగ్గులు, జ్వరాలు వస్తున్నాయి అంటే నేను చెప్తే ఇట్స్ అ గుడ్ థింగ్. ఎన్నిసార్లు ఇన్ఫెక్షన్ వస్తుందనేది కాదండి, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మీ బాబు ఎంత తొందరగా బయటపడుతున్నాడు, ఎంత తక్కువ మందులతోటి బయటపడుతున్నాడు, మీ బాబు ఎంత యాక్టివ్గా ఉంటున్నాడు ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అనేది మీ ఇమ్యూనిటీ డిసైడ్ అవుతుంది. వాట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్ ఇన్ దిస్ పాయింట్ ఈస్ రెసిస్టెన్స్ అగెయిన్స్ట్ అన్ ఆర్గానిజం. ఏదైనా ఒక వైరస్ ఎంటర్ అయినప్పుడు దాన్ని నువ్వు గట్టిగా ఫైట్ చేసి, ఫస్ట్ టైం బయట వచ్చినప్పుడు అది నీకు 5 నుంచి 7 రోజులు పడుతుంది. నెక్స్ట్ టైం అదే వైరస్ నీ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు 3 రోజుల్లో దాన్ని బయటకు పంపిస్తుంది. అదే నెక్స్ట్ టైం వస్తే అసలు లోపలికి వస్తే నీ బాడీలో రెస్పాన్సే ఉండదు, ఎందుకంటే అది రాగానే కథం చేసేస్తుంది, నీ బాడీ గుర్తుపట్టేసింది, కోడ్ చేసేసింది, లోపల రాగానే దాన్ని ఫినిష్ చేసేస్తుంది. అందుకే 5 సంవత్సరాల తర్వాత పిల్లలకు ఈ వైరస్ వాళ్ళ ముక్కు లోపలికి, నోట్ లోపలికి వెళ్ళినా వాటిని ఏమీ చెయ్యదు. సో మీరు చూసింటే పిల్లల్లో ఫస్ట్ 2 yearsలో కంటిన్యూస్గా వచ్చేది, 3rd, 4th year కొంచెం తగ్గుతుంది, 5th year, 6th year తర్వాత అసలు జబ్బులు రావు, 7th year తర్వాత వాళ్ళు పెడియాట్రిషియన్ కూడా మర్చిపోతారు. ఎందుకు? ఆర్గానిజమ్స్ వాళ్ళ లోపలికి వెళ్ళట్లేదా? వెళ్తున్నాయి, కానీ యువర్ ఇమ్యూనిటీ హ్యాస్ బికమ్ స్ట్రాంగర్, ఇట్ హ్యాస్ బికమ్ రెసిస్టెంట్ టు దీస్ ఆర్గానిజమ్స్. సో ఇమ్యూనిటీ కాదు ఇక్కడ, రెసిస్టెన్స్ మోర్ ఇంపార్టెంట్. ఈ రెసిస్టెన్స్ అనేది రోగ నిరోధక శక్తి అంటారు. రోగ నిరోధక శక్తి అనేది ఎప్పుడు వస్తుంది అంటే నీకు ఆ జబ్బు వచ్చినప్పుడే వస్తుంది. సో ఇట్ ఈస్ గివెన్ ఇన్ 2 formats. ఐదర్ నువ్వు ఆ జబ్బుని తెచ్చుకోవాలా, ఇప్పుడు చికెన్ పాక్స్ నీకు న్యాచురల్ గా వచ్చింది అనుకో, లైఫ్ లో మళ్ళీ రాదంటారు, నీకు రెసిస్టెన్స్ వచ్చేసింది దానికి. నీ చికెన్ పాక్స్ తర్వాత వైరస్ నీ లోపలికి ఎంటర్ కాదని కాదు, ఎంటర్ అవుతుందని నేను ఏం చేయదు. 2 formats లో నీకు వస్తుంది రెసిస్టెన్స్. వన్ ఈజ్ న్యాచురల్ ఇన్ఫెక్షన్, సెకండ్ ఈజ్ వ్యాక్సినేషన్ ఆర్ ఇమ్యునైజేషన్. సో వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇండైరెక్ట్గా ఈ వైరస్, బ్యాక్టీరియానో, దాని పార్టో మీ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. సో నీకు ఇన్ఫెక్షన్ వచ్చినట్టే ఇండైరెక్ట్గా, కాకపోతే ఇది ఇన్ఫెక్షన్ చేయదు నీ బాడీలో, కానీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం అది ఆర్గానిజం లోపలికి ఎంటర్ అయితే ఆల్రెడీ నీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్ ఉంది కాబట్టి దాన్ని తొందరగా బయటికి పంపిస్తుంది. సో అట్లనే మనం పోలియోని నివారించగలిగినాం, చాలా జబ్బులు, స్మాల్ పాక్స్ నివారించగలిగినాం. సో ద మోస్ట్ ఆఫ్ ద డేంజరస్ డిసీజెస్ హ్యావ్ బీన్ ఎరాడికేటెడ్ బికాస్ ఆఫ్ ఇమ్యునైజేషన్. సో 2 formats, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారు, లేదంటే న్యాచురల్ ఇన్ఫెక్షన్ అంటారు. అయితే నువ్వు ఇన్ఫెక్షన్ తెచ్చుకోనన్నా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకో, లేదంటే ఇమ్యునైజేషన్ తీసుకోనన్నా రెసిస్టెన్స్ డెవలప్ చేసుకో. మోస్ట్ క్రెడిబుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఛానల్గా మన MedPlus1 TV ఎదుగుతోంది. దీనిలో భాగంగా మన రాష్ట్రంలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరినీ ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు అమెరికాలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ను కూడా ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఛానల్ చూస్తున్న వారిలో 96% మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన, ఖచ్చితమైన, విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని మనం పెంచే ప్రయత్నం చేద్దాం. తద్వారా మీకు ఆరోగ్యానికి సంబంధించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు MedPlus1 TV. ఇంకొక ఒపీనియన్ సార్ మీది కావాలి మాకు. సాధారణంగా అంతకుముందు మన జలుబు వస్తే మందులు వాడేది కాదు యాక్చువల్గా.
4 రోజులు చీరేది, అవసరం అంటే వేడి వాటర్ ఆవిరి పెట్టుకునేది పంపించేది. ఇప్పుడు జలుబు వచ్చినా కానీ చిన్న జ్వరం వచ్చినా కానీ వెంటనే వితిన్ అవర్ మనం మందులు స్టార్ట్ చేస్తున్నాం. సో ఈజ్ ఇట్ గుడ్ అండ్ మీ సజెషన్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫీవర్కి అండ్ కోల్డ్కి కాఫ్కి 3 చెప్తానండి. వైరల్ ఇన్ఫెక్షన్స్ వాట్ వీ గివ్ ఇస్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. అంటే వీ డోంట్ ట్రీట్ ద ప్రాబ్లమ్, వీ ట్రీట్ ద డిస్కంఫర్ట్ కాజ్ డ్యూ టు ద ప్రాబ్లమ్. అంటే ఈ జబ్బు వల్ల నీకు వచ్చిన ఇబ్బందులను మనం ట్రీట్ చేస్తాం. ఇప్పుడు ఈ జలుబు వల్ల నువ్వు పడుకోలేకపోతున్నావు, ఆహారం తీసుకోలేకపోతున్నావు, కంఫర్టబుల్గా ఉండలేకపోతున్నావు. టు గివ్ యూ కంఫర్ట్ ఆ మెడిసిన్ అవసరం. జలుబుకి అసలు మందే లేదండి. మీరు ఎన్ని మందులన్నా తీసుకోండి, ఏ మందు అసలు జలుబుకు మందే లేదు. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల జలుబు వస్తే నీ ముక్కులో వాపు వస్తుంది. వాపు వచ్చేసి సెక్రీషన్స్ వస్తాయి. ఈ సెక్రీషన్స్, ఈ వైరస్ ఉన్నంత వరకు ఆ వాపు నడుస్తూనే ఉంటుంది. వైరస్ వెళ్ళిపోయిన కొన్ని రోజులకు ఆ వాపు తగ్గిపోయి తద్వారా సెక్రీషన్స్ తగ్గిపోతుంది. మీరు జలుబు మంది ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ ముక్కును ఒక 3-4 అవర్స్ 5-6 అవర్స్ ఎండ కొడుతుంది. ఎండేస్తే ఏంటంటే నువ్వు ప్రశాంతంగా గాలి తీసుకోగలుగుతావు, పడుకోగలుగుతావు, తినగలుగుతావు, నీకు కొంచెం వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది, నువ్వు తినగలుగుతావు. సో యూ కెన్ డూ యువర్ నార్మల్ యాక్టివిటీస్. సో ఈ జలుబు విషయంలో జలుబులో వచ్చే ఇబ్బందిని మనం ట్రీట్ చేయాలి. ఇబ్బంది పడుతున్నాడు, ఇబ్బంది పడట్లేదు, ముక్కు గారుతుంది, బాబు హాయిగా ఎగురుతున్నాడు, దూకుతున్నాడు, నవ్వుతున్నాడు, హాయిగా నార్మల్గా తింటున్నాడు, మంచిగా పడుకుంటున్నాడు, ముక్కు గారుతుంది, నో ట్రీట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకు ట్రీట్మెంట్ అవసరం లేదు? ఆ బాబు అసలు ఇబ్బంది పడట్లేదు, అక్కడ ఇబ్బంది పడుతున్నాడు, పడుకోలేకపోతున్నాడు, ఆ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వండి. వెదర్ యూ గివింగ్ సలైన్ డ్రాప్స్ ఇస్తున్నావా, నువ్వు జలుబు మందు ఇస్తున్నావా, కేవలం ఇబ్బంది కోసమే. మీరు మందులు ఇచ్చినా ఇవ్వకున్నా బాబుకు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే జలుబు 5-6 రోజుల తర్వాతే తగ్గుతుంది. దగ్గు మందు మీద కూడా కొద్దిగా నడుస్తుంది. అంటే దగ్గు అనేది రావాలి, వచ్చినప్పుడు లంగ్స్ అనేది బాగుంటాయి, లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే దగ్గు వస్తుంది, దాన్ని నిరోధించాల్సిన అవసరం లేదు అనేది ఒక వాదన. సో అసలు ఈ వాదన ఎందుకు వచ్చింది, నిజాలు ఏంటి? దగ్గు విషయంలో ఏంటంటే ఒకటి, ఫస్ట్ ఐ విల్ గివ్ యూ ద పారాబోలిక్ ఎఫెక్ట్. అంటే దీనికి ఇండస్ట్రీ గురించి మాట్లాడుతాం. కాఫ్ మెడిసిన్ ఈజ్ ఏ $30 బిలియన్ ఇండస్ట్రీ. చాలా పెద్దది. ఇట్స్ అ ఫార్మస్యూటికల్ డ్రివన్ ఇండస్ట్రీ. ఇంతకుముందు నేను జలుబు విషయంలో చెప్పినట్టు దగ్గు కూడా ఇప్పుడు మీ గొంతులో ఏదైనా సరాన పడిందండి, మనం తింటుంటే మాట్లాడుతుంటే సరాన, ఏం చేస్తాం? దగ్గుతామా లేదా? లేదురా నువ్వు దగ్గొద్దు, నీ దగ్గు ఆపడానికి నేను మెడిసిన్ ఇస్తాను అంటే ఆ ఫుడ్ ఉంటుందా లోపల? మనం ఇబ్బంది పడతాం కదా, గాలాడదు మనం. ఆ టైంలో మనం దగ్గటానికే ట్రై చేస్తాం, దగ్గు ఆపటానికి ట్రై చేయం. దగ్గుతే ఆ ఫుడ్ పార్టికల్ వెళ్ళిపోతుంది, తద్వారా నాకు హాయిగా ఉంటుంది, నీకు తెలుసు అక్కడ లోపల వెళ్ళిందని చెప్పేసి. సిమిలర్గా ఈ గొట్టాలు ఏవైతే ఉంటాయో, మన విండ్ పైప్ ఏదైతే లంగ్స్ లోపల పోతుందో, ఈ పాటలు ఏమవుతుందంటే ఎప్పుడైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా, పొల్యూషను, పడనివి మనకు ఏదైనా మనం పీల్చుకున్నా, పడకూడదు మన బాడీకి పడకూడదు మనం పీల్చుకున్న వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఆ పార్ట్లో వాపు వచ్చేస్తుంది, గొట్టాలలో వాపు, ఎందుకంటే రియాక్ట్ చేస్తుంది, ఫారెన్ సబ్స్టెన్స్కి ఇట్ రియాక్ట్స్. ఆ రియాక్ట్ అయినప్పుడు, వాపు అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ అవి ఇరిటేట్ అవుతాయి. ఇప్పుడు నీ ముక్కులకి ఏదైనా పడని వెళ్తే మనం ఏం చేస్తాం? తుమ్ముతాం. ఇదే లోపల గొట్టాలు ఏం చేస్తారు? దగ్గుతారు. ఈ తుమ్మటానికి దగ్గటానికి తేడా ఏం లేదండి. మనకు తెలిసి ఏదో పడింది నా ముక్కులోకి వెళ్ళింది, నేను తుమ్మానని చెప్పేసి, అదే పడింది ఇక్కడ గొట్టాలకి వెళ్తే దగ్గుతారు. రియాక్షన్ పైప్ ఇస్ ద సేమ్, ఇక్కడి నుంచి పైప్ వెళ్ళి ఇక్కడికి వెళ్తుంది. సో ఇది వచ్చినప్పుడు అది యాక్చువల్ మంచి చేస్తుందా చెడు చేస్తుందా? మంచే చేస్తుంది, ఎందుకంటే అది ఇరిటేట్ చేస్తుంది, యూ హ్యావ్ టు త్రో ఇట్ అవుట్. సో అక్కడ తెమడ కూడా జమ అవుతుంది వాపు వల్ల. ఆ తెమడ అక్కడ ఉండదు, ఉంటే మంచిది కాదు, అది నిమోనియాలా తయారవుతుంది. సో ఈ తెమడని బయటికి పంపే ప్రక్రియనే కాఫ్ అంటారు. సో నీకు ఎంత గట్టిగా దగ్గుతున్నావు అంటే ప్రాబ్లం అంత పైన ఉన్నట్టు, ఎంత తక్కువగా దగ్గుతున్నావు ఆయాసపడుతున్నావు అంటే ప్రాబ్లం అంత కింద ఉన్నట్టు. జస్ట్ జనరల్ డిస్క్రిప్షన్. కాఫ్ మెడిసిన్స్ ఏం చేస్తాయి? ఈ తెమడను డైల్యూట్ చేసే మెడిసిన్స్ ఉంటాయి. అంటే తెమడ బాగా జమ అవుతుంది, గాలి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, తెమడను డైల్యూట్ చేస్తే తొందరగా నువ్వు ఈజీగా దగ్గి దాన్ని బయటికి తీయగలుగుతావు. దట్ ఈస్ వాట్ కాఫ్ మెడిసిన్ డస్. నెబులైజేషన్స్ అని ఇస్తారు, బ్రాంకో డైలేటర్, అంటే గాలి కొట్టాన్ని కొంచెం తెరిస్తే తెమడ తొందరగా బయటకు వస్తుంది. ఇక్కడ మళ్ళీ అదే పాయింట్ చెప్తాను. దగ్గుతున్నాడు కానీ పిల్లలు హాయిగా ఆడుకుంటున్నారు, చదువుకోగలుగుతున్నారు, నిద్ర ఏమి డిస్టర్బ్ అవ్వట్లేదు, వాళ్ళకు దగ్గు మెడిసిన్ అవసరం లేదు. సింపుల్గా ఇంట్లో గోరువెచ్చని నీళ్ళు మధ్యలో తాగిపించండి, అది ఇరిటెంట్ కాఫ్ అది తగ్గిపోతుంది. దగ్గు వల్ల పిల్లలు పడుకోలేకపోతున్నారు, వామిట్స్ అవుతున్నాయి, వాళ్ళు ఆయాసపడుతున్నారు, ఎస్ మెడిసిన్స్ అవసరం. అప్పుడు పెడియాట్రిషియన్ అడ్వైస్ తోటి, గైడెన్స్ తోటి, ఆర్ యువర్ ఫిజిషియన్ అడ్వైస్ తోటి, గైడెన్స్ తోటి మెడిసిన్స్ తీసుకోవాలి. అది ఓన్లీ మనకు 3-4 అవర్స్ అది పనిచేస్తుంది, అలౌస్ ద ఫ్లేమ్. అండ్ ఇంకోటి, మెడిసిన్స్ మేము ఇచ్చేది ఎప్పుడు కూడా దగ్గు ఆపటానికి మెడిసిన్స్ ఇవ్వమండి. ఇరిటేషన్ తగ్గటానికి ఇస్తాము, లేదంటే ఆ దగ్గున్న తెమడ తొందరగా బయటికి రావడానికి, అంటే యాక్చువల్ దగ్గు పెంచడానికే ఇస్తాం. సో దట్ ఆ ఇరిటెంట్ ఏదైతే ఉందో తొందరగా బయటికి తగ్గిపోయి పిల్లలు మంచిగా అవ్వడానికి ఇస్తాం. సో కాఫ్ మెడిసిన్ షుడ్ బి ఎలెక్టివ్ అండ్ సెలెక్టివ్, నో రోల్ ఆఫ్ కాంబినేషన్ మెడిసిన్. అన్ఫార్చునేట్ ఏంటంటే ఈరోజు మార్కెట్లో సింగిల్ మాలిక్యూల్ ఉన్న కాఫ్ మెడిసిన్ లేదండి, వెరీ ఫ్యూ. రాసివచ్చు, ఒక 2-3 ఉంటాయి అంతే.
మిగతావన్నీ కాంబినేషన్ ఎందుకు అంటే కాఫ్ సిరప్ నార్మల్గా గవర్నమెంట్ కంట్రోల్ DGCA కంట్రోల్ డ్రగ్ కంట్రోల్ అథారిటీలో వస్తుంది. 16 రూపీస్ 15 రూపీస్ కంటే తక్కువ ఉండాలి. సో ఇది అదే నేను ఈ సింగిల్ మాలిక్యూల్ ఇస్తే మరి నాకు 16 రూపీస్లో నాకు లాభం ఉండదు కాబట్టి వాడు ఏం చేస్తాడనమాట, దానికి మెంతాల్ అనో ఇంతాల్ అనో అదో ఇదో 2-3 మాలిక్యూల్ యాడ్ చేసి 16 రూపాయలు ఉండాల్సిన మెడిసిన్ 75 రూపాయలు 100 రూపాయలు 150 రూపాయలు చేసేస్తారు. సో కాఫ్ మెడిసిన్స్ ఆర్ ఆల్ కాంబినేషన్ మెడిసిన్స్, దే వోంట్ హెల్ప్. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఎందుకంటే మార్కెట్లోనే దొరకకపోతే డాక్టర్ ఏం రాస్తాడు, దొరికితే రాస్తాడు, అసలు దొరకట్లేదంటే డాక్టర్ ఏం చేస్తాడు. So it should be a selective and elective drug based on the pediatric prescription only to treat the discomfort caused due to cough. మీరు ఇచ్చినా ఇవ్వకున్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే దగ్గు 6వ రోజుకి తగ్గిపోతుంది. కానీ వాడికి ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని మనం ట్రీట్ చేయాలి. అంటే ఈ సందర్భంలో అది మనం మెడిసిన్స్ వాడకుండా నెబులైజేషన్ అనేది కొద్దిగా సురక్షితమా? దీని మీద మీ కామెంట్ ఏంటి? See, nebulization is the most dangerous way of treating cough in children. ఓకే. సో దీని గురించి కొంచెం చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బేసికల్గా ఏంటంటే నెబులైజేషన్ కెన్ బి గివెన్, షుడ్ బి గివెన్ ఇన్ అక్యూట్ కండిషన్స్. అంటే నెబులైజర్లు ఏంటంటే బ్రాంకో డైలేటర్ అని ఉంటుంది. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గొట్టాలు ఏవైతే ఉంటాయి మన గాలి గొట్టాలు లంగ్స్లోకి వెళ్ళేటివి, మనకు సడన్గా ఆస్తమా ఉంది నాకు, లేదంటే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, గొట్టాలు ఇంత ఉన్నాయి, సడన్గా చిన్నగా అయిపోతాయి వాపు వచ్చేసి. సో నీకు గాలి బయటికి వచ్చే ప్రక్రియ బ్లాక్ అయిపోతుంది, దాంతో నీకు ఆయాసం పెరుగుతూ ఉంటుంది. సో నేను బ్రాంకో డైలేటర్ అనే మెడిసిన్ ఇచ్చి ఈ గొట్టాలని పెద్దగా చేస్తాను, సో దట్ ఎయిర్ ఈజీగా లోపలికి బయటికి కదలగలుగుతుంది. ఇది ట్రీట్మెంట్ బేసికల్గా ఇవ్వాల్సి. ప్రాబ్లం ఏంటంటే నేను ఇది చేసినప్పుడు ఇక్కడ వాపు ఉంటుంది కాబట్టి నేను ఆక్సిజన్తో సహా ఈ ట్రీట్మెంట్ ఇవ్వాలి, నెబులైజర్ ఇవ్వాలి. అంటే ఈ బ్రాంకో డైలేటర్ ఇచ్చి కేవలం నేను బ్రాంకో డైలేటర్ మాత్రమే ఇచ్చి వాపుని ట్రీట్ చేయట్లేదు, ఆక్సిజన్ని నేను ఇవ్వట్లేదు అంటే పిల్లలకి ఏమైపోతుంది అనమాట, లోపల VQ మిస్ మ్యాచ్ అని వస్తుంది. అంటే టు ఎక్స్ప్లెయిన్ వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో ఇంకా తగ్గిపోతాయి. సో అది డేంజర్. దాంతో ఇంట్లో ఈ నెబులైజేషన్స్ రైట్ లెఫ్ట్ అండ్ ఫార్వర్డ్ ఇవ్వటం వల్ల చాలా సీరియస్ కండిషన్స్లో పిల్లలు వస్తారు. సెకండ్ ఏంటంటే జలుబు వచ్చిన, ముక్కు బ్లాక్ అయిన, జలుబుకి అసలు నెబులైజర్ పనిచేయదు. పేరెంట్స్ ఇంట్లో నెబులైజర్ కొనేసుకుంటారు, పక్కింట్లో నెబులైజర్ ఉందని వాడేస్తారు, జలుబుకి అసలు పనిచేయదు. నెబులైజర్ అనేది ఏంటంటే బ్రాంకో డైలేటర్ కింద ఊపిరితిత్తులకి, ఇక్కడికి అసలు పనిచేయదు. సెకండ్ ఏంటంటే చాలా వరకు దాంట్లో ఎయిర్ మీరు ఇచ్చినప్పుడు నోట్ ద్వారా వెళ్తుంది కానీ ముక్కు ద్వారా వెళ్తుంది లోపలికి. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ స్పెసిఫిక్, ఓన్లీ ఆయాసము ఉబ్బసము ఉంటేనే అది పనిచేస్తుంది. దగ్గుకు అది పెద్దగా హెల్ప్ చేయదు, దగ్గుకు అసలు నెబులైజర్ హెల్పే చేయదు ప్రాక్టికలీ స్పీకింగ్, ఎందుకంటే అది దానికి సంబంధించిన మందు దాంట్లో ఉండదు. సో ఇది కేవలము మీరు ఇంట్లో ఇవ్వటం వల్ల ఏమైపోతుంది అంటే ఆ రిసెప్టార్స్ అనేవి బర్న్ అయిపోతాయి. లంగ్స్ లో ఉండే కొన్ని రిసెప్టార్స్, పుట్టినప్పటి నుంచి ఇన్నే రిసెప్టార్స్ ఉంటాయి. రెగ్యులర్ గా ప్రతి చిన్నదానికి పుట్టిన పాప కాడి నుంచి, న్యూ బార్న్ బేబీ కాడి నుంచి అది ఇచ్చి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రిసెప్టార్స్ అన్ని బర్న్ అయిపోయి నీకు చిన్న మందుతోటి, చిన్న ఇదితోటి తగ్గాల్సిన మెడిసిన్, నోట్ ద్వారా ఇచ్చే మందుతోటి తగ్గాల్సిన మెడిసిన్ నువ్వు హాస్పిటల్లో ICUలో అడ్మిట్ చేస్తేనే తగ్గుతుంది, ఎందుకంటే అది పనిచేయదు, రెస్పాన్స్ తగ్గిపోతుంది. సో మా అడ్వైజ్ ఏంటంటే నెబులైజర్, హోమ్ నెబులైజేషన్ ఇస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఫర్ చిల్డ్రన్. అడల్ట్స్లో ఇవ్వచ్చు కొన్ని కండిషన్స్లో, నాట్ ఫర్ చిల్డ్రన్. సో నెబులైజర్ ప్లీజ్ డోంట్ యూజ్ ఇట్ ఫర్ చిల్డ్రన్, and we don't advise pediatricians also to use it in their clinics. I don't have it in my clinic and we don't advocate also. Nebulization ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇట్స్ ఎ గుడ్ మెడిసిన్, బట్ ఇట్ షుడ్ బి గివెన్ విత్ ఆక్సిజన్. ఆక్సిజన్ తోటి ఇస్తే 10 times బాగా పనిచేస్తుంది, తొందరగా పిల్లలు రికవర్ అవుతారు. అది హాస్పిటల్ సెట్టింగ్లోనే ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే ఆక్సిజన్తో సహా ఇవ్వాల్సి వస్తుంది. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్. గ్రేట్ అండి. అది యాక్చువల్గా చాలా మంది ఇంట్లో ఉంది అని చెప్పేసి డాక్టర్ సొంతంగా వాడేస్తారు, అంటే తెలియక పాపం. అంటే ఇన్ఫర్మేషన్ ఏదైనా డాక్టర్ ఇదే రాస్తాడు కదా, ఏముంది మా పాత ప్రిస్క్రిప్షన్స్ లో ఉంది కదా అని చెప్పేసి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ప్రాపర్ నాలెడ్జ్. జలుబుకి చాలా మంది వాడుతున్నారు, అదే చెప్పారు. జలుబుకి అసలు పని చేయదండి, రిసెప్టార్సే ఉండవు దానికి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్+ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. గత ఎడ్యుకేషన్కి ఇప్పుడు ఎడ్యుకేషన్కి తేడా మారింది, సిలబస్ ఎక్కువ అవుతుంది, సో కాంపిటీషన్ పెరిగింది, స్కూల్ టైమింగ్స్ కూడా బాగా మారుతున్నాయి. అంటే ఈ నేపథ్యంలో అంటే పిల్లల్లో సాధారణంగా అంటే ఈ తిండి విషయంలో కానీ, లేదా వారి యొక్క శారీరక వ్యాయామం విషయంలో కానీ, శారీరక స్ట్రెంత్ విషయంలో కానీ ఎలాంటి మార్పులు వచ్చినాయి? ఒక డాక్టర్గా మీ యొక్క సజెషన్స్ ఏంటి? దీనికి సజెషన్ ఇస్తానండి. అంటే మేము చిన్నప్పుడు మేము క్లాస్లో చదివేటప్పుడు, అంటే ఐఎమ్ ఎన్ 80s కిడ్, అంటే ఐఎమ్ బోర్న్ ఇన్ 78, బట్ ఐఎమ్ బేసికలీ ఎన్ 80s కిడ్. మా క్లాస్లో ఏంటంటే ఒక్క పిల్లోడు, ఒక్కరు మ్యాక్సిమం ఇద్దరు, క్లాస్ ఆఫ్ 30, 40, 45 ఉండేవాళ్ళు, ఇద్దరే లావు ఉండేవాళ్ళు, మిగతా అందరూ సన్నగా ఉండేవాళ్ళు. ఆ లావు ఉన్న పిల్లలు ఈజీ గుర్తుపట్టేవాళ్ళు, అరే వీడు లావు పిల్లోడు అంటే వాడు ఒక్కడే, అంటే అది మొత్తం ఒక సెక్షన్ క్లాస్లో. సో దట్ వాజ్ ద ట్రెండ్. అంటే ఇట్స్ 10% కంటే ఎక్కువ ఉండేది కాదు.
ఇప్పుడు వెళ్ళి మీరు క్లాసులలో చూడండి, ఎస్పెషల్లీ అర్బన్ పాపులేషన్, టాకింగ్ అబౌట్ రూరల్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు వెళ్ళి క్లాసులలో చూడండి, ఉల్టా అయిపోయింది. సన్నగా ఉన్న పిల్లల్ని హేళన చేస్తున్నారు, ఏంటంటే ఇంత బక్కగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి, అన్హెల్తీగా ఉన్నావు, సన్నగా ఉన్నావు. ఎందుకంటే హైట్ వెయిట్ అబ్నార్మల్లీ హై ఉంటున్నారు పిల్లలు, చాలా లావు ఉంటున్నారు, వెయిట్ ఈజ్ అబౌవ్ విచ్ ఈస్ యాక్సెప్టెడ్ ఎస్ అ నార్మల్ టైం. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందండి ఈ ప్రాబ్లము? రైట్ ఫ్రమ్ ఇన్ఫెన్సీ పీరియడ్ నుంచి. ఎందుకంటే చిన్నపిల్లల్లో మన గ్రాండ్ పేరెంట్స్ని చూస్తే మెడ కనపడొద్దు, తొడల మధ్యలో గ్యాప్ ఉండకూడదు, వీళ్ళు చాలా హెల్దీ అని అంటారు. పిల్లోడు యాక్టివ్ ఎగురుతుంటాడు, దూకుతుంటాడు, అన్ని షార్ప్గా నేర్చుకుంటుంటాడు, టైంకి మాట్లాడతాడు, పరిగెడతాడు, వాడు హెల్దీ కాదు, వాడు బక్కగా ఉన్నాడు, వాడు చాలా వీక్గా ఉన్నాడు అనుకుంటాడు. సో వీక్నెస్కి ఓవర్ వెయిట్ని హెల్దీగా, ఇది ట్రెండ్ అట్లే కంటిన్యూ అయిపోతుంది. దీంట్లో ఇంకో ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం అయిపోయిందంటే ఈ సో కాల్డ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. ఇంతకుముందు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మార్నింగో ఈవినింగో స్కూల్ అయిపోయాక వెళ్ళి కోచింగ్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయినాయి అంటే పేరెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈ సో కాల్డ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ రైట్ ఫ్రమ్ 6th క్లాస్ ఆన్వర్డ్స్ ఐఐటి కోచింగ్, మెడిసిన్ కోచింగ్. అంటే వాడికి అసలు మెడిసిన్ అంటే ఏందో, ఐఐటి అంటే ఏందో కూడా తెలియని పిల్లలకి 6th క్లాస్ నుంచి ఐఐటి కోచింగ్, మెడిసిన్ కోచింగ్ అని స్టార్ట్ చేసి మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 7 వరకు, అంటే మేమే ట్యూషన్లు చెప్పేసుకుంటాము, మేమే హోంవర్క్లు చేపిస్తాము, మేమే ఐఐటి కోచింగ్ ఇచ్చేస్తాం, ఇయర్ సిలబస్ నెక్స్ట్ ఇయర్ సిలబస్ ఇయర్ టీచ్ చేస్తాం, మనం తొందరగా ఐఐటి చేసేస్తామని చెప్పేసి పిల్లలకి ఆట అనేది తీసేస్తారండి. అపార్ట్మెంట్ బిల్డింగ్స్లో స్కూల్స్ పెట్టేసి కార్పొరేటైజేషన్ చేసేసి పిల్లలకి చదువు ఆఫ్టర్ చదువు అంటే వాడు కూర్చొనే ఉండాలి రోజంతా. వాడు మెంటల్ ఎగ్జాషన్. మనమే ఒక లెక్చర్ వింటే ఒక 15-20 మినిట్స్ తర్వాత మనం డిస్ట్రాక్ట్ అవుతాం. రోజంతా వాడు అలా కూర్చొని ఉండాలి, మనిషి కదిలేదే గ్రౌండే లేదు, ఎక్కడ ఆడతాడు పిల్లలు? ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మెంటల్ డెవలప్మెంట్ ఉండదు, ఎందుకంటే బ్లడ్ ఫ్లో అంత బాడీ అంత యూనిఫామ్గా డెవలప్ అవ్వదు. వీడేం చేస్తాడు? బోర్ కొట్టినప్పుడు అలా చేసే ప్రక్రియ ఏంటి? ఇప్పుడు మొబైల్ ఫోన్ అన్నా పెట్టుకొని కూర్చోండి, ఇంటికి వచ్చేసి ఇంకా అలసిపోతాడు, రోజంతా కూర్చొని ఉన్నాడు, మొబైల్ ఫోన్లో ఒకటి వచ్చేస్తాయి. సో ఇంటికి పోగానే మొబైల్ ఫోన్లు, స్కూల్ అంతా లెక్చర్లు, ఆడటం ఎక్కడుంది? లేదు. సో మొబైల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు, లేదంటే స్కూల్ అంతా లెక్చర్లు కూర్చుంటాడు, కదలటం అనేది లేదు. సో బుర్రకు పని చెప్పట్లేదు, బాడీకి పని చెప్పట్లేదు. దీంతో ఏమైపోతుందంటే ఈయన ఫేవరెట్ పాస్ టైం యాక్టివిటీ ఏంట్రా నీకు అంటే తినటం. నాకు టైం దొరికినప్పుడల్లా ఇంట్లో, బికాస్ నౌ థ్యాంక్స్ టు స్విగ్గీ, జొమాటో, ఇవన్నీ నీకు ఏ రెస్టారెంట్ అనేది నీకు, మనకు అంతకుముందు రెస్టారెంట్ అంటే మనం వారానికి ఒకసారో, అంటే మాకైతే నెలకు ఒకసారి తీసుకెళ్తే అది మాకు చాలా సెలబ్రేషన్, అది ఒక ఈవెంట్. అది మా నాన్న తీసుకెళ్తే, అమ్మ తీసుకెళ్తే, అది ఒక ఈవెంట్, ఒక సెలబ్రేషన్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దట్స్ వాట్ వాజ్ ద లైఫ్ స్టైల్. ఇప్పుడు రెస్టారెంట్ ఈస్ కమింగ్ టు యువర్ మార్నింగ్ ఈవినింగ్. ఐస్ క్రీమ్ కన్సంప్షన్ has increased by 40%. Bakery consumption has increased by almost 40-50% in India right now. సో ఈ రెడీమేడ్ ఫుడ్స్ ఎప్పుడంటే అప్పుడు మీకు అవైలబిలిటీ అవ్వటంతో పిల్లలు నాకు ఇంట్లో ఫుడ్ నచ్చదు, సో నాకు అన్ని ఇవే కావాలా, ఇంట్లో కూడా అవే చేస్తున్నారు, అది వేరే విషయం. సో దాంతో ఓవర్ కన్జంప్షన్, వాళ్ళు తినాల్సిన దానికంటే 300 times ఎక్కువ తింటున్నారు. 3 పూటల బదులు 5 పూటలు తింటున్నారు, రాత్రి 12 గంటలు కూడా ఆహారం చేస్తున్నారు. సో దీంతో ఏమైపోతుంది? ఖర్చు లేదు, కన్జంప్షన్ ఉంది, ఒబిసిటీ. సో ఇప్పుడు ఒబిసిటీ రేట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. దీంతో ఎంత రేట్లో పెరిగిపోయిందంటే థ్యాంక్స్ టు ద లైఫ్ స్టైల్స్. అంటే పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ దేర్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లలో పెట్టడం పిల్లల్ని, ర్యాంపెంట్గా ఫుడ్ డెలివరీస్ ఇవ్వటము. సాటర్డే సండే కానీ నాన్న వారం అంతా దొరకడు, ప్రేమంతా సాటర్డే సండేనే చూపిస్తారు. సో పాపం మదర్ కష్టపడుతుంటుంది, పాపం కష్టపడి వండి పిల్లలకి ఏదో హెల్తీగా ఉంచాడు, నాన్న వస్తాడు సాటర్డే సండే బిగర్లోకి వస్తాడు, నా ప్రేమ మొత్తం చూపించాలని చెప్పేసి మొత్తం రెస్టారెంట్లో అది ఇది చెత్త అంతా నింపేస్తాడు. వాడికి మండే మార్నింగ్ బ్లూ స్టార్ట్ అవుతాయి. పిల్లోనికి కడుపులో ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్. 30% ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ కాన్స్టిపేషన్. ప్రతి 10 మందిలో 9 కాన్స్టిపేటెడ్ ఉన్నారు. అండ్ ద రేట్ ఈస్ ఇంక్రీజింగ్ థ్యాంక్స్ టు ద ఫుడ్ దే ఆర్ ఈటింగ్. ఒబేసిటీ హెస్ ఇంక్రీస్డ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పిల్లలు పాపం 10 yearsకే వాడు ఉండాల్సిన వెయిట్ 30-35 యావరేజ్గా, దే ఆర్ ఎట్ 60-65, 55-60కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు 18కి వచ్చేసరికి 90-100 వెయిట్ ఇస్ బికమ్ ఎ వెరీ కామన్ వెయిట్, 80-90. ఇప్పుడు వెయిట్ పెరిగిపోయింది దీనికి. అంటే మన బోన్స్ కేవలము 40-50 kgs వేయాల్సిన బోన్స్ ఎంత మోస్తున్నాయి? 80-90 మోస్తున్నాయి. దీని లైఫ్ టైం ఎంత ఉంటుంది? లైఫ్ స్పాన్ ఇప్పుడు జాయింట్స్వి, బోన్స్వి తొందరగా అరిగిపోతాయిగా. ప్లస్ బ్లడ్ వెజల్స్ ఎక్కువ పని చెప్తున్నాం వాటి అంతా కొవ్వు అంతా ఎక్కడ పోతుంది? పోయి బ్లడ్ వెజల్స్ మధ్యలో జమ అయిపోతుంది. జమ అయిపోవటం వల్ల వీనికి తొందరగా బీపీ రావటం. అంటే 45-50 సంవత్సరాలకి, అంటే మా పేరెంట్ జనరేషన్ 50కి వచ్చేది, మా జనరేషన్స్కి 40-50 మధ్యలో వచ్చేసింది. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ 20-25లోనే బీపీలు తెచ్చుకుంటున్నారు, షుగర్లు తెచ్చుకుంటున్నారు. అంటే ఓవర్ కన్జంప్షన్. రోజంతా నువ్వు తింటూనే ఉన్నావు అంటే నీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రీట్ చేస్తూనే ఉంటుంది. ఎంత సెక్రీట్ చేస్తుంది? దానికి కూడా ఒక టైం గ్యాప్ ఉంటుంది, అది ఖర్చు అయిపోతుంది. ఒక పీరియడ్ వచ్చి నాకు అయిపోయింది మొత్తం, నువ్వు 100 సంవత్సరాలు తిండి ఇప్పుడే తినేసావు, ఇంకా నేను ఇవ్వడానికి నాకు ఇన్సులిన్ లేదని ప్యాంక్రియాస్ చేతులు ఎత్తేస్తుంది, నీకు డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది. సో వాట్ యూస్ టు కమ్ ఎట్ 45-50 is coming at. సో దీంతో స్ట్రెస్ కూడా బిల్డప్ అవుతుంది. ఫిజికల్ యాక్టివిటీ లేదు,
పిల్లలకు ఒక సొసైటీ తోటి మాట్లాడటము, సోషలైజేషను, కమ్యూనికేషను, ఎన్హాన్స్మెంట్, మెంటల్ రిలాక్సేషన్ అనేది లేదు పిల్లలకు. కాన్స్టెంట్ స్ట్రెస్. నువ్వు క్లాస్లో ఫస్ట్ ఉండు, లేదంటే నేను ఇంకో సెక్షన్లోకి దొబ్బేస్తాం, నువ్వు వేస్ట్ అని చెప్పి డిక్లేర్ చేస్తాం. సో ఆ ప్రక్రియలో పిల్లోనికి ఆ రేస్లో ఆ టనల్లోకి ఎంటర్ అయిపోయేసరికి స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. స్ట్రెస్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, బాడీలో కార్టిజాల్ పెరుగుతూ ఉంటుంది. కార్టిజాల్ పెరిగే కొద్దీ నీకు ఆకలి పెరుగుతూ ఉంటుంది, నిద్ర పాడైపోతుంటుంది. సో యూ ఈట్ మోర్, ఎండ్ అప్ ఈటింగ్ మోర్. ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ మెంటలీ స్పాయిల్డ్, ఫిజికలీ స్పాయిల్డ్. ఇంకా నువ్వు హాస్పిటల్ చుట్టే తిరగాలి. సో పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా ప్రేమతోటి మేము ఫుడ్ పెడుతున్నాము, మేము మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తున్నాము, మా పిల్లోడు రేపు ఏదో ఐఐటి అవుతాడేమో, డాక్టర్ అవుతాడేమో, కానీ జీవితాంతం జబ్బులతో సఫర్ అవుతాడు. సో నా అడ్వైజ్ ఈస్ కీప్ హిమ్ మెంటల్లీ యాక్టివ్. అంటే గ్యాడ్జెట్స్, టెలివిజన్స్ ఈ టైం తగ్గించండి, మీ టైం పెంచండి పిల్లలతోటి. And keep them in a school where there is a physical activity, where there is a mental activity, where there is interaction, where there is a playful method of teaching. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వద్దండి, ఐఐటి చేయండి కానీ ఒక మంచి ఐఐటి ఇంజనీర్ని తయారు చేయండి. డాక్టర్ని చేయండి కానీ ఒక మంచి అలర్ట్ హెల్దీ ఉండే డాక్టర్ని తయారు చేయండి. రోగిస్తుండే డాక్టర్ని తయారు చేస్తే వాడి రోగాలతో ఉండే డాక్టర్ ఎలా ట్రీట్ చేస్తాడు? ఒక ఒబీసు, లావ్ అయిపోయి అన్ని రోగాలతో ఫ్యూచర్లో రోగాలు వచ్చే డాక్టర్ వాడు ఎలా మంచి డాక్టర్ అవుతాడు? మెంటల్లీ హీ ఈజ్ నాట్ ఫిట్ టు బికమ్ ఎ గుడ్ డాక్టర్. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ దెమ్ ఎ గుడ్ సిటిజన్, హెల్దీ సిటిజన్, అది మనం ఇవ్వాల్సిన పెద్ద గిఫ్ట్. వాళ్ళు ఎన్నో అచీవ్ చేయగలుగుతారు, డాక్టర్, మెడికల్, ఇంజనీరింగ్ కాదు ఇంకేదన్నా అచీవ్ చేయగలుగుతారు. కానీ ఇప్పటి నుంచే వాడిని మెంటల్గా డెవలప్ కాకుండా చేస్తే, ఫిజికల్గా వాడిని ఇన్సల్ట్ చేసుకుంటూ పోతే లైఫ్ లాంగ్ రోగాలతోటే బతుకుతాడు. అప్పుడు వాడు మన్నే తిట్టుకుంటాడు, నా పేరెంట్స్ ఎందుకు పెట్టారా, నేను ఇప్పుడు అనవసరంగా మందులు, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అనుకుంటాడు. పేరెంట్స్కి మీరు అంటే సూచించే టాప్ 3 ప్రివెంటివ్ మెజర్స్ ఏంటండి? See, first 3 preventive measures, what I will tell parents basically is ensure that your child gets good food right from 6 months onwards. అంటే తల్లి పాలు శ్రేష్టము, అన్నిటికంటే బెస్ట్. ఒక్కసారి పాలు మనకు రిప్లేస్మెంట్లో ఆల్వేస్ న్యాచురల్ హోమ్ మేడ్ ఫుడ్ ఇవ్వండి, అవాయిడ్ జంక్ ఫుడ్. ఎందుకంటే బిస్కెట్లు, చాక్లెట్లు అనేవి 2 years వరకు నో షుగర్, నో సాల్ట్. ఫస్ట్ టిప్, ఇన్ ఆర్డర్ టు గివ్ ద గుడ్ హెల్త్ ఇన్ ఎ లేటర్ ఆన్ స్టేజ్. సెకండ్ టిప్ వచ్చేసి పిల్లలకు హెల్తీ లైఫ్ స్టైల్ ఇవ్వండి. అంటే డైట్ ఒకటే కాదు, గుడ్ ఫుడ్ ఇవ్వండి, మంచి లైఫ్ స్టైల్ ఇవ్వండి. అంటే అట్లీస్ట్ ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ. ఏదన్నా ఒక ఆట, స్పోర్ట్ ఇది చాలా మ్యాండేటరీ. బికాస్ ఫిజికల్లీ వాళ్ళు యాక్టివ్గా ఉండి ఫిజికల్లీ హెల్తీగా ఉండాలి. వాళ్ళు హెల్తీగా ఉంటేనే పిల్లలు మెంటలీ విల్ బి ఫిట్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి యువర్ టైమ్ విత్ ద పేషెంట్ అండ్ మెంటలీ ద చైల్డ్ షుడ్ బి ఆల్ రైట్. సీ దట్ ద చైల్డ్స్ మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో, ఎందుకంటే ఇవాళ రేపు మనకు ఫిజికల్ రోగాల కంటే మానసిక రోగాల వల్ల పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. వెదర్ ఇట్ ఇస్ డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ ఆర్ స్ట్రెస్, అనవసరమైన వాటిలో పిల్లలు లోన్ అవుతున్నారు, విచ్ ఈస్ ఎ మోర్ ప్రాబ్లమాటిక్ టు ట్రీట్ రాదర్ దెన్ యువర్ జనరల్ డిసీజెస్. సో ఒబేసిటీ, మెంటల్ డిసార్డర్స్ ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అంటే అవర్ టైమ్ విత్ ద చిల్డ్రన్, గుడ్ ప్లేవే మెథడ్, గుడ్ డైట్, గుడ్ లైఫ్ స్టైల్ షుడ్ బి ప్రొవైడెడ్. దిస్ ఇస్ అ గుడ్ గిఫ్ట్. దీనికి ఇది కాస్ట్లీ గిఫ్ట్ కాదండి, ఇట్ ఈస్ అవర్ గిఫ్ట్ టు అవర్ చిల్డ్రన్. నేను యాజ్ ఎ బిజినెస్ రిపోర్టర్ చాలా మంది బిజినెస్ మ్యాగ్నెట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు వెదర్ ఇట్ ఈస్ రియల్ ఎస్టేట్, వెదర్ ఇస్ కార్, వెదర్ ఇట్ ఎనీథింగ్, పిల్లలకి నచ్చితే కొంటారు కాబట్టి పిల్లలకి నచ్చే విధంగా తయారు చేస్తారు యాక్చువల్గా. సో అంటే పేరెంట్స్ నిర్ణయంలో పిల్లల్ని ఒక పివోటల్ రోల్ అయింది యాక్చువల్లీ. అంటే ఈ మధ్య మనం చూస్తున్నాము చాలా ప్రోడక్ట్స్, దిస్ ఈజ్ సూపర్ ఫుడ్ ఫర్ యువర్ చిల్డ్రన్ అని, లేకపోతే బాగా కనిపించడం ఇట్లా. అంటే ఈస్ దర్ ఎనీ సూపర్ ఫుడ్స్ యాక్చువల్లీ విచ్ విల్ ఇంక్రీజ్ ది దిస్ థింగ్ ఆర్ అట్లా ఏమైనా ఉన్నాయా? సో మీ దృష్టిలో వాట్ ఆర్ ద సూపర్ ఫుడ్స్? సి బేసికల్గా ఏంటంటే సూపర్ ఫుడ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ప్రొవైడ్స్ గుడ్ ఇమ్యూనిటీ, గుడ్ గ్రోత్ ఫర్ ద చైల్డ్ అనేది ఉంటుంది. సో దేర్ ఇస్ నథింగ్ మార్కెట్లో మనం కొనాల్సిన అవసరం లేదండి, మన ఇంట్లోనే మనకు అవి ఉంటాయి. బేసికల్గా చిన్న ఫుడ్స్ చెప్తాను, ఇర్రెస్పెక్టివ్ వెదర్ అంటే నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ అనేది అనుకుంటే సింపుల్ 5 ఫుడ్స్ చెప్తాను విచ్ we consider as super foods. One is eggs. Eggs consists of good amount of proteins, good amount of good fats, దాంట్లో ఉండే ఎల్లో కూడా good fats, and it provides good amount of vitamin D and it provides good immunity. Second is almonds, dry fruits, which has good amount of zinc in it, good immunity provide చేస్తే immunity fighting boosters ఉంటాయి దాంట్లో చాలా వరకు. Then followed by dates or walnuts which can be given to the child. అంటే యూజువల్లీ దీస్ ఆర్ డ్రై ఫ్రూట్స్ విచ్ ఆర్ నార్మల్లీ ప్రిఫర్డ్. ఇవి కాకుండా మనకు ఇంట్లో మనం తయారు చేసే బీన్స్ ఏవైతే ఉంటాయో, రాజ్మా కానివ్వండి, చోలా కానివ్వండి, చిక్ పీస్ కానివ్వండి, చిక్కుడుకాయ లాంటివి కానివ్వండి, ఎక్సలెంట్ సోర్సెస్. అంటే ఎంత బ్రిలియంట్ ఉంటాయంటే వాటిలో మెగ్నీషియం కానీ, సోడియం కానీ, ఎలక్ట్రోలైట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఇవి హెల్దీగా తినే పిల్లలు
యూజువల్గా. అండ్ ఇవి కాకుండా లాస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ద ఫ్రూట్స్. అట్లీస్ట్ 2 ఫ్రూట్స్ ఎవ్రీ డే, 10 dates every day, 10 almonds every day, 1 to 2 eggs every day, 50 to 100 grams of sprouts, మొలకెత్తిన విత్తనాలు కానీ, రాజ్మా కానీ, చోలా కానీ, చిక్ పీస్, బీన్స్ కానీ ఏవైనా పర్లేదు. దీంట్లో ఏదంటే వేరేడ్ ఒకటే పెడితే ఎవరు తినరు. ఇవి కాకుండా ఇంపార్టెంట్ థింగ్ అంటే 4 to 5 glasses ఆఫ్ వాటర్, డిపెండ్స్ ఆన్ ద ఏజ్. 5 years అబౌవ్ పిల్లలకి అయితే 4 to 5 glasses ఆఫ్ వాటర్ ప్రిఫర్ చేస్తాం. ఇవి తీసుకున్న పిల్లలకు దీస్ ఆర్ కాల్డ్ సూపర్ ఫుడ్స్. ఎందుకు సూపర్ ఫుడ్స్ అంటే ఇవి మన క్యాలరీ, పిల్లలు రోజంతా ఏదో ఒక మీల్ స్కిప్ అయిపోతుంటారు, వాళ్ళు కంటిన్యూస్గా తినరు. ఏదో ఒక్క మీల్ సగం తింటారు, వాళ్ళకి నచ్చక పూర్తిగా తినరు. ఇవి ఏవైతే సూపర్ ఫుడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తామో కొన్ని స్మాల్ క్వాంటిటీస్ త్రూ అవుట్ ద డే, వీళ్ళకి ఆ గ్యాప్ని ఫిల్ చేసేస్తుంది. ఆ క్యాలరీ గ్యాప్ అని అంటారు. అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఆ గ్యాప్స్ని ఫిల్ చేసేసి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ విల్ బి గుడ్, మజిల్ డెవలప్మెంట్ విల్ బి గుడ్, బోన్ డెవలప్మెంట్ విల్ బి గుడ్. సో ఈ ఫుడ్స్ని మనం ఇవ్వగలిగితే పిల్లలకు ప్రతిరోజు ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్లో, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్ కూడా ఇస్తే దే డూ రియలీ వెల్. కానీ ద కాంట్రాక్ట్ ఏంటంటే వీ డిపెండ్ అ లాట్ ఆన్ రైస్. ఇంత అన్నం తింటేనే పిల్లలు తిన్నట్టు అని అనుకుంటాం. లేదు ఇంత పాలు, ఇన్ని గ్లాసులు పాలు తాగితేనే మంచిది అని అనుకుంటాం. లేదు, యాక్చువల్లీ దే కన్జ్యూమ్ అ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ అవర్ బాడీ విత్ వెరీ లెస్ క్యాలరీస్. సో ఇంత అన్నం తింటే ఇన్నే క్యాలరీస్ వస్తాయి. క్యాలరీస్ ఎక్కువ ఉన్నా కూడా ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దాంట్లో అడిక్వేట్ ప్రోటీన్స్ ఉండవు, అండ్ న్యూట్రిషన్ బాబుకి ఎక్కువ అందదు. సో ఇంత పెరుగు పెట్టేసి ఇంత అన్నం పెట్టేసి అయిపోయింది అనుకుంటాం. లేదు, ఆ పిల్లోనికి ఏమీ వేస్ట్. దాంట్లో అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఉండవు, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉండవు, వైటమిన్స్ ఉండవు. సో బ్యాలెన్స్డ్ డైట్, నేను చెప్పిన ఈ 5-6 ఐటమ్స్ ఏవైతే మనం రోజు పిల్లలకి ఇవ్వగలిగితే ఎక్సలెంట్ న్యూట్రిషన్. వాళ్ళు మీరు ఏ నేను ఐఎమ్ నేమింగ్ ద బ్రాండ్స్ హియర్, కానీ ఏ మన సప్లిమెంట్స్ ఫుడ్స్, సో కాల్డ్ సప్లిమెంట్స్ ఫుడ్ వేలు ఖర్చు పెట్టి అవి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం అవి ఇవి అని చెప్పేసి మార్కెట్లోకి వెళ్ళి కొని ఇవ్వాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా 5 foods పెట్టగలిగితే నేను చెప్పినవి, యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీథింగ్ టు ద చైల్డ్. సో డాక్టర్ గారు, ఇంకో ముఖ్యమైన విషయం, సాధారణంగా ఇప్పుడు మీరు అన్నట్టు కాన్స్టిపేషన్ అనేది పెరుగుతుంది. సో దీనికి ప్రధాన కారణం మనం ప్రోటీన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినాము, ఫైబర్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు ఇండియన్స్ అని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఉందా? సో అసలు కాన్స్టిపేషన్ పిల్లల్లో రాకుండా ఉండాలంటే శాస్త్రంగా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కాన్స్టిపేషన్కి నేను ఒక మంచి మీకు ఐ విల్ గివ్ యూ వాట్ ఈస్ ద కాజ్ ఫర్ కాన్స్టిపేషన్ అని చెప్తాను. మీరు చెప్పినట్టు రైట్, ప్రోటీన్ డైట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం, అది పెట్టినా కొంచెం మంచిదే. అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ దట్. జంక్ మీద ఎక్కువ డైట్ ఫోకస్ పెట్టాం. పిల్లలకు గిఫ్ట్ అంటే నువ్వు మంచిగా, వాడు స్కూల్ నుంచి వచ్చాడంటే పక్కనే బేకరీలు పెడతారు స్కూల్ పక్కనే, ఆ వాసన కావాలని అప్పుడు వాడు కావాలని కుకింగ్ చేస్తూ ఉంటాడు. సో దట్ చిల్డ్రన్ మోటివేటెడ్ టు ఎంటర్ బేకరీ. సో వాడు స్కూల్కి వెళ్ళాలంటే ప్రతిరోజు మనకు చాక్లెట్ ఇవ్వాల్సిందే. సో దట్స్ వేర్ ఇట్ స్టార్ట్స్, ద స్టోరీ స్టార్ట్స్. చిప్స్ కానీ, చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, దే ఆర్ వెరీ హై ఇన్ మైదా ఉంటుంది, దాంట్లో వైట్ షుగర్, ఒక చిన్న బిస్కెట్లో 5 spoons ఆఫ్ షుగర్ ఉంటుంది. నేను బేసిక్ బిస్కెట్ చెప్తున్నా మీకు. హై అమౌంట్ ఆఫ్ షుగర్, హై అమౌంట్ ఆఫ్ మైదా, ఈ ఫుడ్స్ ఇవన్నీ వీటి వల్ల ఏంటంటే పిల్లలకు ఇంకా ఎక్కువ తినాలని కోరిక పుడుతుంది. ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువ కోరిక పుడుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ లైస్, ద వే యూ ఈట్. సో ఇవి తినటం వల్ల ఈ మైదా ఇవి ఏం చేస్తుంది అంటే పేగులు అతికిచ్చేస్తుంది. అతికిచ్చినప్పుడు మూమెంట్ తగ్గిపోతుంది నీ బాడీలో. సో దీనికి అడిక్వేట్ బ్యాలెన్స్ ఇవ్వడానికి అసలు ఫ్రూట్స్ తినబోతే కాదు పిల్లలకి. బిస్కెట్లు బాగా తిని చాక్లెట్ తినడానికి ఫ్రూట్స్ పెడితే చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఎందుకు తింటాడు వాడు? ఫుడ్ నవిలు తినాల్సి వస్తుంది. టీవీలో మొబైల్ ఫోన్ చూసుకుంటా మింగేస్తుంటారు. సో డైజెషన్ 30% డైజెషన్ నీ నోట్లో నువ్వు తినేటప్పుడు నా ఫుడ్ను ఆలోచించుకుంటూ, అనవసరమైన మాట్లాడుకుంటూ, టీవీ చూసుకుంటూ తినకూడదు. ఆ ఫుడ్ చూసుకుంటూ, ఆ ఫుడ్ను ఎంజాయ్ చేసుకుంటూ కనీసం 10 సార్లు అన్న నవిలి నోట్లో లాలాజనం వచ్చి దాన్ని 30% డైజెస్ట్ చేస్తే అప్పుడు నీ స్టమక్ రెడీ చేసుకుంటుంటుంది. అరే ఏదో ఫుడ్ రాబోతుంది, చలో మనం రెడీ అవుదాం, ఈ ఫుడ్ వస్తుందని నీ స్టమక్ని రెడీ చేసి దానికి తగ్గట్టు నీ యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఫుడ్ వస్తుందని, అంత టైం ఇచ్చావు నువ్వు. అది రాగానే దాన్ని మంచిగా నీట్గా డైజెస్ట్ చేసి కింది పార్ట్కి పంపిస్తుంది. అక్కడ నేను లివర్ మంచి జ్యూసెస్ ఇస్తుంది, ఇచ్చి దాంట్లో ఉండే ఫ్యాట్స్ని, ప్రోటీన్స్ని నీట్గా డైజెస్ట్ చేసి కింది పార్ట్ని ఇంకా పంపిస్తుంది. దానికి ఉన్న న్యూట్రిషన్ అంతా మంచిగా పీల్చుకుంటుంది గట్లో. నీకు తర్వాత మిగిలేదే ఫైబర్. ఈ ఫైబర్ ఏం చేస్తుంది అంటే చెత్త ఏదైతే మిగిలిపోతుందో దాన్ని తీసుకొని బయటకు వచ్చేస్తుంది. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ డైజెస్టివ్ సిస్టమ్ వాట్ వీ హ్యావ్ గాట్. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే లిమిటెడ్గా అవసరం, మన బాడీకి మన యాక్టివిటీకి తగ్గట్టు అవసరం ఉన్నంత ఫుడ్డే తినాలి. మనం ఏం చేస్తాం, రోజంతా తింటూనే ఉంటాం, ఓవర్ యాక్టివిటీ. సెకండ్ ఏంటంటే టైం ఇవ్వము. సో వాడి కడుపు ఆలోచించే లోపల ఏమొస్తుందని దాని లోపల ఫుడ్ వేసేస్తాం. అది నవలకుండా మింగేస్తాం. టీవీ చూసుకుని, మొబైల్ ఫోన్ చూసుకుంటే ఎక్సైట్మెంట్లో మింగేస్తూనే ఉంటాడు. అది మింగేసినప్పుడు ఏమవుతుంది, కడుపు ఈజ్ ఓవర్లోడెడ్. ఏమొచ్చిందో కడుపు కన్ఫ్యూషన్. సో సగం డైజెస్ట్ అయిపోతుంది. సగం డైజెస్ట్ అవ్వగానే కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది. లివర్ కూడా కన్ఫ్యూజ్డ్. సో నీ బాడీలో పంపించే ఫుడ్ పూర్తిగా డైజెస్ట్ అవ్వదు. అవ్వకపోయేసరికి ఏమవుతుంది, కాన్స్టిపేషన్. అది బయటికే రాదు, అది లోపల ఇరుక్కొని ఉంటుంది, అక్కడ బయటికి రాదు. ఫైబర్ కూడా సరిపోదు మన బాడీలో. దట్ ఈస్ వాట్ లీడ్స్ టు కాన్స్టిపేషన్.
సెకండ్ ప్రాబ్లం, పిల్లలలో కాన్స్టిపేషన్ రైజ్ అవ్వడానికి కారణం ఏంటి, స్టమక్ పెయిన్ రావడానికి కారణం ఏంటి? పిల్లలకు రాత్రి 9:30, 10, 11 వరకు కూడా భోజనాలు ఏవో పెడతా ఉంటారు. సమ్ ఫుడ్ నువ్వు రాత్రి వాడు తినేసి హాయిగా ఫుల్గా తినేసి పడుకుంటాడు, డైజెస్ట్ అవ్వదు. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రాబ్లం ఏంటంటే లేట్గా పడుకుంటారు పిల్లలు. మార్నింగ్ 7:30కో 8కో బస్సో ఆటో తీసుకోవాలా, లేదంటే పేరెంట్స్ దింపేయాలా. 7:30, 8 అయితే వాడిని 7 o'clockకి లేపుతారు. ఓన్లీ 20 to 30 minutes. మన రీసెంట్గా మేము స్కూల్స్లో రీసెర్చ్ చేసినప్పుడు ఎంత టైం ఉంటుంది పిల్లలు లేచినప్పటి నుంచి బస్ పట్టుకోవడానికి అంటే యావరేజ్ ఇస్ 30 minutes. ఈ 30 minutes తీసుకున్న పిల్లల్లో మెజారిటీ ఆఫ్ ద పిల్లలు ఆర్ కాన్స్టిపేటెడ్. ఎందుకంటే మార్నింగ్ లేసేసరికి వాడు బ్రషింగ్ చేయాలా, బ్లాడర్ ఎవాక్యుయేట్ చేయాలా, బవల్ ఎవాక్యుయేట్ చేయాలా, వాటర్ మంచిగా తాగాలా, వాడు బ్రేక్ఫాస్ట్ మంచిగా చేయాలా, దాని తర్వాత వాడు స్కూల్కి వెళ్ళాలి, ప్యాకింగ్ చేయాలి. ఇన్ని ప్రక్రియలు 30 minutesలో చేయాలి వాడు లేచినాక. స్ట్రెస్ మొదలవుతుంది అని నేను చెప్తున్నాను. ఈ 30 minutes తీసుకున్న పిల్లల్లో 80% పిల్లలు దే డోంట్ ఎంప్టీ దేర్ బవల్ ఇన్ ద మార్నింగ్. స్కూల్కి వెళ్ళాక బికాస్ ఆఫ్ ద బాత్రూమ్స్ ఆర్ బికాస్ ఆఫ్ దర్ షెడ్యూల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు వెళ్ళరు, ఆపుకుంటారు. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ కాన్స్టిపేషన్. సో రాంగ్ డైట్, రాంగ్ స్లీప్, రాంగ్ లైఫ్ స్టైల్, ఇవన్నీ ప్రక్రియలు లేవటం వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఎండ్ అప్ హ్యావింగ్ కాన్స్టిపేషన్ యాజ్ అ క్రానిక్ థింగ్. వెరీ డిఫికల్ట్ టు ట్రీట్. కాన్స్టిపేషన్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ టు ట్రీట్ ఫర్ పెడియాట్రిషియన్. ఎందుకంటే పిల్లలు చెప్పింది తినరు, మందులు వాడితే తప్పితే వానికి మోషన్ రాదు, మందులు రెగ్యులర్గా తీసుకోరు. ఇట్స్ అ డబుల్ ఛాలెంజ్ ఫర్ పేరెంట్స్, ఎస్పెషల్లీ స్మాలర్ చిల్డ్రన్ ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. సో కాన్స్టిపేషన్కి రిలీవ్ అవ్వాలి అంటే మార్నింగ్ అట్లీస్ట్ 90 minutes అన్న టైం ఉండాలి పిల్లలు ఫ్రమ్ గెటింగ్ అప్ ఫ్రమ్ బెడ్ అండ్ క్యాచింగ్ అప్. ఐ థింక్ బవల్ ఎంటీ చేయండి, స్కూల్కి వెళ్ళకూడదు. మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ వామ్ వాటర్ ఇవ్వండి. డైలీ 2 to 3 servings ఆఫ్ ఫ్రూట్స్ మ్యాండేటరీగా పిల్లలకి ఇవ్వండి. కూరగాయలు మ్యాండేటరీగా తినేలా చేయండి. వాడు చికెనే మటనే తింటాను రోజంతా అంటే బీరకాయలను, టొమాటోలను మీరు కావాల్సిన నాన్ వెజ్ యాడ్ చేసేసేయండి, కానీ ఆ కూరగాయలు వెళ్ళేలా చేయండి. సో ఇట్ యాడ్స్ అడిక్వేట్ ఫైబర్ టు ద డైట్. పిల్లలు నవిలి తినేలా చేయండి. డైనింగ్ టేబుల్ మీదనే తినాలి పిల్లలు అనే రూల్ పెట్టండి. నవిలి తినాలి, ఫుడ్ చూసుకోండి. ఫుడ్ టైంలో మొబైల్ ఫోన్లో టీవీలు తీసేసేయండి. అండ్ సాటర్డే సండే బింజ్ ఈటింగ్ అనేది ఉండకూడదు. రోజుకి 3 పూటలు తినాలి, 3 పూటలే తినాలి, మధ్యలో ఒక స్నాక్. అయిపోయింది. ఓవర్ డంపింగ్, ఓవర్ డిపెండెన్స్ ఆన్ మిల్క్, ఓవర్ డిపెండెన్స్ ఆన్ కర్డ్ తగ్గించండి. మోర్ డిపెండ్స్ ఆన్ వెజిటేబుల్స్, మోర్ డిపెండ్స్ ఆన్ ఫ్రూట్స్. అంటే నీ ఫ్రూట్ మీ ప్లేట్ వచ్చేసి రెయిన్బో ప్లేట్ లాగా ఉండాలి, అన్ని కలర్స్ ఉండాలి నీ ప్లేట్లో. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్స్ అన్ని కలర్స్ కనపడాలి నీకు. 7 కలర్లు కనపడాలి నీ ప్లేట్లో. కనపడిందంటే ఒక డైట్ కరెక్ట్గా తింటున్నాను. ఇది రైట్ ఫ్రమ్ 1 year 2 years నుంచి మనం స్టార్ట్ చేస్తే పిల్లలకి అసలు ఫుడ్ అంటే ఏందో తెలియక ముందే నువ్వు స్టార్ట్ చేస్తే అది న్యాచురల్గా పిల్లలు తినేస్తారు. సడన్గా 3 years 4 years నువ్వు ఇప్పుడు తిన్నట్టు వాడు తిండు. సో కాన్స్టిపేషన్ రిలీవ్ కావడానికి దీస్ ఆర్ ద రీజన్స్. దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ హావ్ టు డూ. సో సాధారణంగా బిస్కెట్స్ అంటున్నాం కదా మనము. సో ఎనీ బిస్కెట్ అంటే ఏ బిస్కెట్ మంచిది, అసలు మంచి బిస్కెట్ అనేది ఉందా ఒకటి, ఇంకోటి మంచి చాక్లెట్ అనేది ఉందా, దీని మీద కొద్దిగా అవగాహన కల్పిస్తారా? నేను ఫ్రాంక్గా అంటే బ్రాండ్ నేమ్స్ నేను తీసుకుని, ఎందుకంటే వాళ్ళ నా మీద కేసులు వేస్తారు కాబట్టి ఫ్రాంక్గా దెర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ ఎ బిస్కెట్ అండి. ఈ నార్మల్గా ఏంటంటే మనకు ఇండియాలో ఫ్రాంక్గా చెప్పాలంటే మన పాత జనరేషన్లో చూస్తే అవైలబిలిటీ ఆఫ్ జంక్ ఫుడ్ వాజ్ వెరీ మినిమల్, న్యాచురల్గా కూడా. ఈ జంక్ ఫుడ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కాన్సెప్ట్ ఎప్పుడైతే ఈ వార్స్ స్టార్ట్ అయినాయో, ఎక్కడైతే World War I, World War II, దే వేర్ ఇన్ ట్రెంచెస్ ఫర్ డేస్ టుగెదర్. సో వాళ్ళకి ప్లస్ ఈ ఆస్ట్రోనాట్స్కి వీళ్ళకి ఏంటంటే అక్కడికక్కడ తయారు చేసుకొని ఆ ఫుడ్ సప్లై అనేది ఇవ్వటం కష్టం. సో ఇక్కడ డిస్కవరీ ఆఫ్ ఫుడ్స్ విచ్ విల్ నాట్ బి స్పాయిల్డ్ ఫర్ లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ టైం, దీంట్లోనే ఆ డిస్కవరీ వచ్చింది. బిస్కెట్స్ కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి, అంటే ఎక్కువ డ్యూరేషన్ ఇవి పాడు కాకుండా కొన్ని కెమికల్స్ దాంట్లో యాడ్ చేసి, కెమికల్స్ ఇవన్నీ యాడ్ చేస్తే ఏంటంటే పాడు కాదు. నార్మల్గా మన ఫ్రెష్ ఫుడ్ ఏంటంటే బయట పెట్టినాక ఒక రోజులో పాడైపోతుంది, ఫ్రిడ్జ్లో పెడితేనే కనీసం 3-4 రోజుల్లో పాడైపోతుంది. కానీ ఒక బిస్కెట్ మంత్స్ టుగెదర్ ఉంటుంది. అది మంత్స్ టుగెదర్ ఉంటే అది హెల్దీ ఫుడ్ ఎలా అవుతుంది? దాంట్లో ప్రాణం, లైఫ్ ఎట్లా ఉంటుంది? ఇట్స్ ఎ డెడ్ థింగ్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒక చిన్న బిస్కెట్లో 17 కెమికల్స్ ఉంటాయండి. నేను ఆ సెపరేట్గా నీకు ఆ కెమికల్స్ ఇచ్చి నువ్వు తినమంటే నువ్వు తింటావా? బట్ బిస్కెట్ ఎలా తింటున్నావు? యు గాట్ మై పాయింట్. అండ్ ఒక చిన్న బిస్కెట్లో 5 spoons ఆఫ్ పౌడర్డ్ ఫైన్ షుగర్ ఉంటుంది. ఆ షుగర్ వేయంగానే ఏమవుతుందంటే నీ బాడీలో ఇన్సులిన్ ఒక్కటేసారి స్పైక్ అవుతుంది, హై స్పైక్ అవుతుంది. వెళ్ళేసరికి ఒక బిస్కెట్తో నువ్వు ఎప్పుడు ఆగవు, ఇంకో 2-3 తింటావు, 3 తింటే ఇంకోటి తినబుద్ధి అవుతుంది. ఈ హై స్పైక్ అయ్యి ఒకటేసారి డ్రాప్ అవుతుంది. డ్రాప్ కాగా నీ గ్లూకోజ్ లెవెల్ అంతా డ్రాప్ అవుతుంది. ఇన్సులిన్ బాగా పెరిగినప్పుడు ఏంటో ఉన్న గ్లూకోజ్ అంతా బాడీలోకి తోసేస్తుంది, నీ బ్లడ్లో గ్లూకోజ్ అంతా తగ్గిపోతుంది. సో అట్లా సడన్గా నీకు చక్కెర వచ్చినట్టు ఇంకెక్కువ తింటావు. దిస్ ఇస్ వాట్ బిస్కెట్స్ డూ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో దాంట్లో ఉండే మైదా, వైట్ షుగర్, వీటి వల్ల నీకు ఒబిసిటీ ఛాన్సెస్ ఎక్కువ. సో దేర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ బిస్కెట్స్.
బిస్కెట్స్ గుడ్డే లేదు. నువ్వు ఇంట్లోనే హోమ్ మేడ్ కుకీస్ అని తయారు చేయొచ్చు. అంటే నీ వీటితో మనం తయారు చేసుకోవచ్చు. వీటు జాగరీ తోటి వీటితో మనం స్పెషల్ మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ గుడ్. ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్. ఎందుకంటే ఇట్ ఈస్ మేడ్ టు లాస్ట్ ఫర్ లాంగ్. నీ బాడీలో కూడా అలానే ఉంటుంది అది, అండ్ ఇట్ కాజెస్ మోర్ డ్యామేజ్. సో ఇవాళ రేపు వచ్చిన క్యాన్సర్స్ కానివ్వండి, ఒబిసిటీ కానివ్వండి, డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రావడానికి కారణం ఏంటంటే నువ్వు 6 months నుంచి మన ఇంటెస్టైన్ తయారైనప్పటి నుంచి నువ్వు వాటికి ఫుడ్స్ పెట్టడం వల్ల వాళ్ళకి. సో చాక్లెటే కానీ బిస్కెటే కానీ దేర్ ఇస్ నథింగ్. ఈ దీంట్లో గుడ్ ఉంది, ఇది ఆటా బిస్కెట్, ఇది గుడ్ వీట్ బిస్కెట్ ఏమి లేదండి. కొన్ని బిస్కెట్స్లో దీంట్లో ఏమంటారు, మన ఆల్మండ్స్ ఉన్నాయంటారు. ఆల్మండ్స్ ఏముండవు, చిన్న ఫ్లేక్ ఉంటుంది అంతే. వాడు మాత్రం నా బిస్కెట్లు ఇన్ని ఆల్మండ్స్ చాలా హెల్దీ అంటారు. నువ్వు ఆల్మండ్స్ తినొచ్చుగా, వై ఆర్ యూ వాంటెడ్ టు ఈట్. కావాల్సుకుంటే మంచిగా మనము ఈ కాజూస్ ఉంటాయి, క్యాష్యూస్ మంచిగా దాన్ని ఫ్రై చేసేసి దాంట్లో సాల్ట్ బిస్కెట్ ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది, మంచి ప్రశాంతంగా తిను. దెర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ బిస్కెట్. దెర్ ఇస్ నథింగ్. ఇంకా డేంజరస్ ఫుడ్ అంటే ఈ బిస్కెట్స్ కంటే కూడా చిప్స్. దే ఆర్ 5 times మోర్ డేంజరస్ దెన్ ఏ బిస్కెట్. సో డిస్కషన్ ఏంటంటే మీ పిల్లలు తినకూడదు మీకు బిస్కెట్లు అని మీకు ఉంటే, మీ పిల్లలు ఇప్పుడు పుట్టుంటే 2 years వరకు వానికి బిస్కెట్ వాసన కూడా చూపించకండి, చాక్లెట్ వాసన కూడా చూపించకండి. నేను బెట్ కడతాను ఆ పిల్లోని ముందట నువ్వు బిస్కెట్ పెడితే వాడు తినే ఛాన్సెస్ 1 out of 10. అంటే 10% వాడు తీసుకొని తినాలని ఇష్టపడి తింటాడు. తిన్నా కూడా ఒకటి కంటే ఎక్కువ తిండు. అదే పిల్లోని 6 months నుంచి బిస్కెట్ ఇంట్రడ్యూస్ చేయండి, వాడు మొత్తం ప్యాకెట్ కంప్లీట్ చేస్తాడు. సో వాడికి నువ్వు ఆ కోడింగ్ అవుతూ ఉంటుంది మన బాడీలో, మనం ఏం తినాలి ఏం చేయాలి లైఫ్ లాంగ్ అనేది. సో అది ఫస్ట్ 2-3 yearsలో నీ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఫస్ట్ 4 yearsలో ఫామ్ అయిపోతుంది. నీ బ్రెయిన్, నీ నర్వస్ సిస్టమ్ అంతా. అంటే నువ్వు ఫస్ట్ 4 yearsలో ఏమేమైతే పిల్లల్లో ఇంట్రడ్యూస్ చేస్తావో అది లైఫ్ లాంగ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ 2 yearsలో మా రీసెర్చ్ ఏంటంటే లేటెస్ట్ స్టడీస్ ఏంటంటే 2 years పిల్లలకి అస్సలు వైట్ షుగర్ పెట్టలేదు, అస్సలు బిస్కెట్లు ఇవ్వలేదు, అస్సలు చాక్లెట్లు ఇవ్వలేదు. వాడికి ఛాన్సెస్ వాడిని ఫాలో అప్ చేశారు 12 years 14 years వాడు ఎలా ఉన్నాడు అనేది 20 years. 2 decades రీసెర్చ్లో వాళ్ళు తేలుకుంది ఏంటంటే ద పాసిబిలిటీ ఆఫ్ దిస్ చైల్డ్ హ్యావింగ్ ఒబిసిటీ, డయాబెటీస్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, ఈవెన్ స్టమక్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ హ్యావ్ ఆల్ లెస్ బై ఆల్మోస్ట్ 80%. ఈ పిల్లలకి స్ట్రెస్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అదే ఇది ఎర్లీ ఇంట్రొడక్షన్ ఇచ్చిన పిల్లలకు ఈ ఛాన్సెస్ ఆల్మోస్ట్ 80% ఉల్టా అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ గుడ్ హెల్త్ టు యువర్ చిల్డ్రన్, ద బెస్ట్ గిఫ్ట్ ఈస్ డోంట్ గివ్ దెమ్ ఎనీ గిఫ్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చాక్లెట్స్ ఆర్ బిస్కెట్స్. రోగ నిరోధక శక్తి 2 రకాలు వస్తుంది. ఒకటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఫైట్ బ్యాక్ చేసినప్పుడు, లేదా వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్లో కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ జాబితాలో ఒకటి ఉంటుంది, నేషనల్లో ఒకటి ఉంటుంది, WHO ఒకటి ఉంటుంది. కొన్ని మ్యాగజైన్స్ రాశాయి వ్యాక్సిన్స్ కొద్దిగా బిగ్గెస్ట్ మాఫియా అని కొన్ని వార్తలు వచ్చాయి. సో అసలు వాట్ ఈస్ ట్రూత్? ఏ వ్యాక్సిన్స్ ఖచ్చితంగా వేసుకోవాలి, దీన్ని ఏ రకంగా చూడాలి? ఫస్ట్ థింగ్ మంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈరోజు స్మాల్ పాక్స్ అనేది డేంజరస్ జబ్బు, ఎంతో మందిని చంపేసింది. ఒకప్పుడు ఇట్ వాజ్ అ డేంజరస్ డిసీజ్, వేల మందిని ఒకటేసారి ఖతం చేసేసింది. ఈరోజు ఇట్ ఈస్ నాన్ ఎగ్జిస్టెంట్. ఎందుకైంది నాన్ ఎగ్జిస్టెంట్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అ వ్యాక్సిన్. వ్యాక్సినే లేకపోతే ఈరోజు సర్వైవల్ ఛాన్సెస్ వాజ్ వెరీ లెస్. పోలియో భయానకమైన జబ్బు. అవును, చాలా మంది గ్రామంలో చాలా మంది కనిపించేది మనకి. ఇప్పుడు ఎక్కడ ఉందండి? ఇండియా హ్యాస్ సక్సీడెడ్ ఇన్ ఎరాడికేషన్ ఆఫ్ పోలియో. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వ్యాక్సిన్. Is it doing good or bad? Absolutely. It's doing good. BCG, tuberculosis. ప్రతి ఇంట్లో మాకు యాక్చువల్ న్యాచురల్గా మన ఇండియన్ కంట్రీలో ప్రతి ఒక్కరికి లోపల tuberculosis ఉంటుంది. బికాస్ ఆఫ్ ద BCG వ్యాక్సిన్ వీ హావ్ ప్రివెంటెడ్. ఓన్లీ మన ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయితేనే అది బయటకు వస్తుంది. ఇట్స్ ప్రివెంటెడ్ బికాస్ ఆఫ్ ద వ్యాక్సిన్. సో వ్యాక్సిన్ ఏం లేదండి, ఇట్స్ మన ఆర్గానిజమ్స్కి ఇండైరెక్ట్ ఫామ్లో నీ లోపల ఇన్ఫెక్షన్ ఇంట్రడ్యూస్ చేసి ఇమ్యూనిటీని డెవలప్. ఇట్స్ అ బ్యూటిఫుల్ డిస్కవరీ. దెర్ ఇస్ నథింగ్ ఎగ్జాజరేషన్ అబౌట్ ఇట్. అంటే నీకు ఇన్ఫెక్షన్ని ఇండైరెక్ట్గా నీ బాడీలో ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో దీనికి ఏమైపోయిందంటే ఈ వ్యాక్సిన్స్లో కమర్షియలైజేషన్ ఉంది. ఇది స్టేట్ గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ గవర్నమెంట్ డిస్కషన్స్ ఉంటాయి. డెవలప్డ్ నేషన్స్ అన్ని వ్యాక్సిన్స్ ఇస్తాయి. రేట్ చెప్తాను. నిమోనియా డెత్స్, నిమోనియా వల్ల ఏవైతే చనిపోతున్న పిల్లలు ఏదైతే ఉందో, ఇట్ హెస్ గాన్ డౌన్ బై ఆల్మోస్ట్ 90% ఇన్ అమెరికా ఆఫ్టర్ నిమోనియా వ్యాక్సిన్ ఇంట్రొడక్షన్ ఇన్ దేర్ నేషనల్ ప్రోగ్రామ్. నేషనల్ ప్రోగ్రాంలో వాళ్ళు ఎప్పుడైతే వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేశారో నిమోనియా వల్ల చనిపోతున్న పిల్లల శాతం ఆల్మోస్ట్ 90% పడిపోయింది. అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, అంటే జనాల ఒక హెల్త్ ఎక్స్పెండిచర్ ఆల్మోస్ట్ వాళ్ళ బడ్జెట్ ఆల్మోస్ట్ 50% ఆదా అయింది పిల్లల విషయంలో. థ్యాంక్స్ టు బికాస్ ఆఫ్ ద వ్యాక్సిన్ మీద వాడు పెట్టిన ఖర్చు 10%, సేవ్ చేసింది 40%. ఈవెన్ ఫర్ ప్రైవేట్ ఇండివిజువల్స్, పేరెంట్స్ ఏమనుకుంటారు వ్యాక్సినేషన్స్ కాస్ట్లీ ఇది అనుకుంటారు. ఆ జబ్బు వచ్చినప్పుడు దానికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ 10 times to 100 times మోర్ కాస్ట్లియర్. బాబుకి వచ్చే ప్రమాదం కూడా చాలా కాస్ట్లియర్. సో గవర్నమెంట్ కెనాట్ ఎఫర్డ్ ఆల్ ద వ్యాక్సిన్స్. డెవలప్ నేషన్స్ ఏంటంటే అన్ని వ్యాక్సిన్స్ ఇవ్వగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ, హెల్త్ బడ్జెట్ ఎక్కువ ఉంటుంది.
సో ద ట్రై టు గివ్, ఎందుకంటే వాళ్ళ హెల్త్ బర్డన్ పిల్లలకు వాళ్ళ పాపులేషన్కి తక్కువ ఉండాలా, మా సిటిజన్స్ ఎక్కువ రోజులు హెల్తీగా బతకాలనే ఉద్దేశంతో దే ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. దిస్ ఈస్ వాట్ WHO రికమెండ్స్. WHO రికమెండెడ్ వ్యాక్సిన్స్ అన్ని డెవలప్ నేషన్స్ అన్ని ఇస్తాయండి. ఇండియాలో మొన్నటి వరకు చాలా వ్యాక్సిన్స్ లేవు. థ్యాంక్స్ టు వాట్ ఎవర్ ఇనిషియల్గా బికాస్ ఆఫ్ అవర్ GDP ఈస్ గ్రోయింగ్ వెల్, వీఆర్ నవ్ ఇంట్రడ్యూస్ మేజర్ వ్యాక్సిన్స్. అసలు మనకు ఓన్లీ DPT వ్యాక్సిన్, హెపటైటిస్ B వ్యాక్సిన్, BCG వ్యాక్సిన్స్, ఈ 3 వ్యాక్సిన్స్, MR వ్యాక్సిన్స్ ఇవే ఉండేవండి. ఇప్పుడు థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ లేటెస్ట్ బడ్జెట్ ఇప్పుడు 7 వ్యాక్సిన్స్ విచ్ ఆర్ గివెన్, ఆల్ ఆర్ హెల్తీ. ఇంతకుముందు అవి ప్రైవేట్లోనే దొరికాయి, ఇప్పుడు గవర్నమెంట్. నిమోనియా వ్యాక్సిన్ విచ్ వాజ్ నాట్ అవైలబుల్ ఇన్ గవర్నమెంట్, నౌ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ గవర్నమెంట్ వ్యాక్సిన్స్. రోటా వైరస్ అనే వ్యాక్సిన్ విచ్ వాజ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ప్రైవేట్, రోటా వైరస్ డెత్ వాజ్ హైయెస్ట్ ఇన్ ఇండియా 10 years బ్యాక్, నౌ ఇట్ హెస్ గాన్ టు number 3. అండర్స్టూడ్? బికాస్ థ్యాంక్స్ టు ద వ్యాక్సినేషన్ ఇనిషియేటివ్ పోస్ట్. ఎందుకంటే ఒక సక్సెస్ అవ్వాలి, ఒక జబ్బుకు అగేన్స్ట్గా రోగ నిరోధం పూర్తి కంట్రీ రావాలంటే గవర్నమెంట్ షుడ్ టేకప్. అన్ఫార్చునేట్ థింగ్స్ ఆర్ గెటింగ్ బెటర్. అంటే మన GDP పెరిగే కొద్దీ ఇప్పుడు ఏదైతే ప్రైవేట్లో దొరుకుతున్న వ్యాక్సిన్స్ అన్నీ మన గవర్నమెంట్లో దొరుకుతాయి. సో ఆల్ వ్యాక్సిన్స్ ఆర్ గుడ్. బట్ మనకి ఏంటంటే మన ఇండియాలో కంట్రీలో జబ్బులను బట్టి రికమెండేషన్స్ ఉంటాయి. సో పిల్లల విషయంలో IAP, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అని బాడీ ఉంటుంది, విచ్ హాస్ గాట్ రికమెండెడ్ లిస్ట్ ఆఫ్ వ్యాక్సిన్స్. ఈ వ్యాక్సిన్స్ ఎందుకంటే మనకి వాళ్ళు ఏం చేస్తారనమాట, ఏ జబ్బులో మన పాపులేషన్కి ఏ జబ్బులు ఎక్కువ శాతంలో ఉన్నాయి, దేనికి హాస్పిటలైజేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, దేనివల్ల డెత్ ఎక్కువ అవుతుంది, పిల్లలు ఎక్కువ సఫర్ అవుతుంది, దాన్ని బట్టి వాళ్ళు ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే పిల్లలు మనకి తగ్గించగలుగుతామని చెప్పేసి వాళ్ళు రికమెండేషన్స్ ఇస్తారు. సో IAP రికమెండేషన్ వ్యాక్సిన్స్ ఇస్ వాట్ ఐ వుడ్ రికమెండ్ పేరెంట్స్ టు గివ్. స్టేట్ గవర్నమెంట్ కెనాట్ అఫోర్డ్ ఫర్ ఆల్ దట్, దానికి అంత బడ్జెట్ మనం పెట్టలేము. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డజంట్ హ్యావ్ ఎ బడ్జెట్ టు అకామిడేట్ ఫర్ ఆల్ దీస్ వ్యాక్సిన్స్, బట్ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ హ్యాపన్. సో అప్పటి వరకు వాట్ మై రికమెండేషన్ యాజ్ డాక్టర్స్ ఏంటంటే, ఇఫ్ అఫోర్డబిలిటీ ఈస్ ద ఇష్యూ ఫర్ యూ, take vaccines all in the state government. Whatever is not available in the state government, you take it in the private. Recommended by IAP. IAP recommendation ఉందా లేదా కనుక్కోండి. IAP recommendation లేని వ్యాక్సిన్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే జబ్బు అంత ప్రివలెంట్ లేదని అర్థం. ప్రతి వ్యాక్సిన్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ వచ్చేసి దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ గుడ్ అండ్ బ్యాడ్. స్టేట్ గవర్నమెంట్లో ఇచ్చే వ్యాక్సిన్స్ మంచివి, ప్రైవేట్లో ఇచ్చే వ్యాక్సిన్స్ చెడ్డవి ఏం లేవు. బోత్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టివ్, బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్. ప్రైవేట్లో ఏంటంటే ఒక పెడియాట్రిషియన్ సొంతంగా ఇస్తాడు వ్యాక్సిన్, ప్రతి సిరింజ్ ఒక పిల్లోనికే ఉంటుంది. గవర్నమెంట్లో ఏంటంటే మల్టీ డోస్ వయల్స్ అని అంటారు. ఒక డోస్, ఒక బాటిల్ ఏదైతుందో అది 10 మంది పిల్లలకి ఇస్తారు. ఇట్ ఈస్ యూజువల్లీ గివెన్ బై ద నర్స్. సో బోత్ ఆర్ గుడ్. సో there are advantages and disadvantages at both the ends. My recommendation is, if affordability is not an issue, you are affordable, take the private so that deprived people will get the usage of the government vaccines. పాపం వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళు తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి అది అవసరం. మీకు డబ్బులు ఉన్నాయి, అఫోర్డబిలిటీ ఉంది, ఓన్లీ 1 child ఉన్నాడు, టేక్ ఇట్ ఫ్రమ్ ద ప్రైవేట్ లెవెల్ అండ్ లెట్ ద డిప్రైవ్డ్ టేక్ దోస్ వ్యాక్సిన్స్. దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ రికమెండ్. ఎందుకంటే దీంట్లో యూ విల్ గెట్ అ పెడియాట్రిషియన్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చెక్ అవుతుంది, పిల్లల యొక్క డెవలప్మెంట్ చెక్ చేస్తారు, న్యూట్రిషన్ స్టేటస్ చెక్ చేస్తారు, వాళ్ళ ఓవరాల్ థింగ్స్ ఆర్ దేర్, అండ్ దిస్ వ్యాక్సిన్ ఈస్ ఇండివిజువల్లీ గివెన్ టు ద చైల్డ్. ఆ కంఫర్ట్ యూ కెన్ టేక్ ఇట్. You can always take the government one, but all vaccines are good which are recommended by Indian Academy of Pediatrics. ఆ విషయానికి వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఇస్తున్న వ్యాక్సిన్లకు అదనంగా ప్రైవేట్లో మీరు ఏ వ్యాక్సిన్లు తప్పకుండా తీసుకోవాలని ఒక ప్రముఖ పీడియాట్రిషియన్గా మీరు చూసి నేను 4 వ్యాక్సిన్స్ రికమెండ్ చేస్తున్నాను. నాట్ పర్సనలీ ఐ వుడ్ రికమెండ్, అంటే దట్ ఈస్ వాట్ ఈస్ రికమెండెడ్ బై ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్. అంటే వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఈస్ గివింగ్, అడిషనల్గా ఏం తీసుకోవచ్చు. చికెన్ పాక్స్ వ్యాక్సిన్ విచ్ ఇస్ 2 doses. చికెన్ పాక్స్ ఇస్ నాట్ ఎ డేంజరస్ డిసీజ్, బట్ అది రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో వచ్చినప్పుడు అది ఇట్ మైట్ ఎఫెక్ట్ ద క్యారియర్ ఆర్ ద హెల్త్ ఆఫ్ ఎ చైల్డ్. సెకండ్ వచ్చి హెపటైటిస్ A. హెపటైటిస్ 2 రకాలు ఉంటాయి జాండీస్లో. ఒకటేమో హెపటైటిస్ B వల్ల వచ్చేది, ఒకటి హెపటైటిస్ A వల్ల వచ్చేది. Cకి వ్యాక్సిన్ లేదు. సో ఇది 1 year తర్వాత తీసుకుంటారు. తర్వాత నెక్స్ట్ డోస్ ఇస్ గివెన్ ఆఫ్టర్ 6 months. హెపటైటిస్ A ఒకటి, చికెన్ పాక్స్ ఒకటి, నెక్స్ట్ టైఫాయిడ్ వల్ల కూడా పెద్ద ప్రమాదం లేదు, మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి, కానీ కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ 10 times more than the cost of the vaccine. సో టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇస్ వాట్ ఐ వుడ్ రికమెండ్. సో ఈ 3 వ్యాక్సిన్స్ అయితే వాట్ ఎవర్ యూఆర్ టేకింగ్ దాంతో అడిషనల్. ఇవి కాకుండా ఇఫ్ అఫోర్డబిలిటీ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ, యూ వాంటెడ్ టు గివ్ అడిషనల్ ప్రొటెక్షన్, ఫ్లూ వ్యాక్సిన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ సెలెక్టివ్ అండ్ ఎలెక్టివ్. ఇట్ ఈస్ ఆప్షనల్, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఏజ్ కూడా మెన్షన్ చేస్తారు సో ఎనీ చైల్డ్ అబౌవ్ 6 to 7 months. ఇనిషియల్గా ఫస్ట్ ఇయర్ అయితే 2 doses, దాని తర్వాత ఎవ్రీ ఇయర్ టిల్ ద చైల్డ్ రీచెస్ 5 years, ఎందుకంటే అప్పటికి ఇమ్యూనిటీ వాళ్ళకి డెవలప్ అవుతుంది కాబట్టి 5 years తర్వాత యూజువల్గా అవసరం లేదు. ఓన్లీ ఇమ్యూనో కాంప్రమైజ్ చిల్డ్రన్లో ఎవ్రీ ఇయర్ ఇస్తాం. సో దీస్ ఆర్ ద 4 vaccines విచ్ I would recommend. Beyond that, you don't require any other vaccine. ఇంకా మిగతా ఏ వ్యాక్సిన్ల పేర్లు ఉన్నా చేసినా ప్రస్తుతానికి IAP రికమెండేషన్ ఆ వ్యాక్సిన్స్కి లేదండి. HPV వ్యాక్సిన్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్?
హెచ్పివి వ్యాక్సిన్ వచ్చేసి 10 years తర్వాత ఉంటుంది. లేటెస్ట్ గైడ్ లైన్ లో గవర్నమెంట్ ఆల్సో హెస్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్ షెడ్యూల్. కాకపోతే ఓన్లీ సర్టెన్ డిస్ట్రిక్ట్స్ లోనే అది ఇస్తా ఉంది. ఇట్స్ గివెన్ ఇన్ అంటే 15 years లోపల పిల్లలకి అయితే 2 doses అంటే అది 10 years తర్వాత ఇస్తారు. అంటే నేను ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే 5 years లోపల పిల్లలకు ఉండే వ్యాక్సిన్స్ చెప్పాను. ఇది అడాలసెంట్ వ్యాక్సిన్ అని అంటారు. అడల్ట్ వ్యాక్సిన్ కింద కూడా వచ్చింది ఇది ఇప్పుడు. సో ఇది నార్మల్గా ఏంటంటే మనకు సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే వస్తుందో దాంట్లో 40% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ కాజ్డ్ బై హెచ్పివి వైరస్. మిగతా 60% is another reasons, especially for women above 40 years of age. So దీని రికమెండేషన్ ఏంటంటే ఎనీ చైల్డ్ హూస్ క్రాస్ 9 years of age up till 40 years దిస్ వ్యాక్సిన్ కెన్ బి గివెన్. కానీ 15 years లోపల పిల్లలకైతే 2 doses, 15 years దాటిన వాళ్ళకైతే 3 doses. సెకండ్ ఏంటంటే దీని ఎఫికసీ ఏదైతే ఉందో అంటే దాని ఎఫిషియన్సీ వ్యాక్సిన్ ఒక హౌ డస్ ఇట్ వర్క్ అనే దాన్ని చూస్తే ఎర్లియర్ ఇట్ ఈస్ గివెన్ బెటర్ ద ఎఫికసీ, లేటర్ ఇస్ గివెన్ లెటెస్ ఎఫికసీ. ఇప్పుడు 25-30 years 35 years ఉన్న వాళ్ళు వస్తే నార్మలీ ఐ డోంట్ రికమెండ్. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఉంటే ఐ వుడ్ రికమెండ్. నార్మలీ నాట్ ఫర్ ఎవ్రీబడి, బట్ 10 to 15 ఫర్ ఎవ్రీబడి, ఎవ్రీ చైల్డ్ ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే 40% అంటే ప్రతి 10 మందిలో సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు 4 హెచ్పివి వాళ్ళు వస్తుంది. సో డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ వ్యాక్సిన్. Along with HPV, do you have any other vaccines to take between 5 to 20? 5 to 20 ఇవి కాకుండా నేను పుట్టింగ్ చెప్పినవన్నీ నేను వేరేవన్నీ ఏమీ లేవు ప్రస్తుతానికి. ఎందుకంటే మీకు 5 years రెగ్యులర్గా డీపీటీ వ్యాక్సిన్ ఉంటుంది. మీకు టైఫాయిడ్, చికెన్ పాక్స్ అన్ని ఇప్పుడు 2 years లోపల అయిపోతున్నాయి కాబట్టి ఓన్లీ డీపీటీ వ్యాక్సిన్ ఉంటుంది. మళ్ళీ 10 years మళ్ళీ డీటాప్ అని వస్తుంది, టీడాప్ అని వస్తుంది. టీడాప్ వ్యాక్సిన్ ఉంటుంది ఫాలోడ్ బై హెచ్పివి వ్యాక్సిన్. ఇంకో అడల్ట్ వ్యాక్సిన్స్ అని వచ్చాయి. అంటే నిమోనియా వ్యాక్సిన్ అని ఉంది. ఇమ్యూనో కాంప్రమైజ్ పిల్లలలో నిమోనియా వ్యాక్సిన్ ఒకటి, PCV13 అనే వ్యాక్సిన్ ఉంది. ఫర్ ఎస్పెషల్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు 2 ఉంటాయండి. ఒకటి మెనింజోకోకల్ వ్యాక్సిన్ అని, ఒకటి నిమోకోకల్ వ్యాక్సిన్ అని ఉంటుంది. సో ఎస్పెషల్లీ 2 years అబోవ్ పిల్లలకు ఐ వుడ్ రికమెండ్ దెమ్ ఫర్ ఇమ్యూనో కాంప్రమైజ్ చిల్డ్రన్, నాట్ ఫర్ ఎవ్రీబడి. సో ప్రివెంటివ్ హెల్త్ మెజర్లో సార్ అంటే ఈ పిల్లల విషయంలో అంటే మనకు జబ్బు ఉన్నా లేకున్నా కానీ అంటే మనం ఏడాదికి ఏమన్నా ఈ డయాగ్నోస్ టెస్టులు కానీ చేయించుకోవడం మంచిది అంటారా? మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే కేవలం జబ్బు వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనే కాన్సెప్ట్ మన నుంచి మనం బయటపడాలండి. హెల్దీ బేబీ విజిట్స్ అని వస్తాయి. నవ్ డేస్ ఐఎమ్ సీయింగ్ పేరెంట్స్ కమింగ్, సార్ మా పిల్లలు ఎలా పెరుగుతున్నారు, గ్రోత్, మెంటల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఓవరాల్గా హెల్దీగా ఉన్నాడా లేదా అనేసి అట్లీస్ట్ బాబుకి ఒకసారి అంటే 1 year వరకు వ్యాక్సినేషన్ విషయంలో వెళ్తారు కాబట్టి జనరల్ చెకప్ ఈజ్ ఆల్వేస్ డన్. ఒకసారి 1 సంవత్సరం అయిపోయినాక ద నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ కమ్ డౌన్ కాబట్టి ఐ వుడ్ రికమెండ్ వన్స్ ద చైల్డ్ క్రాసెస్ 2 years of age అట్లీస్ట్ ఎవ్రీ 6 months ఒకసారి హ్యావ్ ఎ పెడియాట్రిషియన్ విజిట్. ఇన్వెస్టిగేషన్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ హ్యావ్ ఎ పెడియాట్రిషియన్ విజిట్ జస్ట్ టు సీ దట్ ద చైల్డ్ ఈస్ డూయింగ్ వెల్. హెల్దీ బేబీ విజిట్ అని అంటారు. అంటే ఓవరాల్ డెవలప్మెంట్ అంటే మాట్లాడటము, మెంటల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్ ఇవన్నీ బాగున్నాయా లేవా అనేసి. జనరల్ చెకప్ అని ఉంటుంది, జనరల్ ఇన్వెస్టిగేషన్స్, ఇయర్లీ వన్స్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ నెసరీ పెడియాట్రిషియన్ దెన్ విల్ రికమెండ్. అంటే ఈ పిల్లలు సరిగ్గా గ్రో అవ్వట్లేదు, ఈ పిల్లలకి ఐ ఫీల్ దెర్ ఈస్ అ డిఫిషియన్సీ ఇన్ దిస్, లెట్ అస్ చెక్ అని చెప్పి అప్పుడు మాస్టర్ హెల్త్ చెకప్ కింద పిల్లలకి దే వుడ్ రికమెండ్ దట్. ఐ వుడ్ పర్సనలీ నాట్ రికమెండ్ ఫర్ ఎవ్రీ చైల్డ్ టు డూ ఎ మాస్టర్ హెల్త్ చెకప్ ఇఫ్ ద చైల్డ్ ఈస్ గ్రోయింగ్ వెల్ అండ్ డూయింగ్ వెల్ అండ్ అచీవింగ్ ఆల్ ద థింగ్స్ ఆన్ టైమ్. ఏదైనా మనకు డిఫిషియన్సీ పెడియాట్రిషియన్ కెన్ నోటిఫై, దెన్ దే కెన్ గెట్ అ జనరల్ హెల్త్ చెకప్. ఎందుకంటే వాళ్ళ పాసిబిలిటీస్ ఆఫ్ హ్యావింగ్ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఈస్ వెరీ లెస్ ఇన్ చిల్డ్రన్. అడల్ట్స్లో వేరు, అడల్ట్స్లో క్రానిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి మాస్టర్ హెల్త్ చెకప్ అవసరము. పిల్లలలో పర్సనలీ ఐ వుడెంట్ రికమెండ్ as long as they are healthy, but pediatrician visit I would visit mandatory. Dentist visit every year I would tell them to have it. Ophthalmologist visit I would tell them to have it every year. These are 3 people whom they should visit every year. ఎందుకంటే ఐ విజన్ అనేది చాలా మందికి తెలియదు. మా పిల్లలు కళ్ళు కనపడుతున్నాయా లేవని చాలా మంది పేరెంట్స్కి తెలియదు, లేట్గా రికగ్నైజ్ చేస్తారు. డెంటల్లో పనులు పాడైపోతుంటాయి, అది తొందరగా మనం ఎర్లీ కరెక్షన్ చేస్తామని లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇయర్లీ వన్స్ డెంటల్ విజిట్, ఇయర్లీ వన్స్ ఆప్థమాలజిస్ట్ విజిట్, 6 months ఒకసారి పెడియాట్రిషియన్ విజిట్. ఈవెన్ ఇఫ్ ద చైల్డ్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఈస్ గుడ్ ఫర్ ద చైల్డ్ రాదర్ దెన్ హ్యావింగ్ ఎ లాంగ్ లిస్ట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్. డాక్టర్ సుమన్ గారు, ఓవరాల్ బ్యాలెన్స్డ్ గ్రోత్ ఒక బేబీకి ఉండాలంటే మీరు ఎటువంటి స్టెప్స్ సూచిస్తారు? ఐ సజెస్ట్ 5 simple థింగ్స్ అండి. ఇది కోవిడ్ టైంలో ఇది యాక్చువల్ ప్రాబ్లం వచ్చింది, అప్పటిదాకా దీనికి ఇంపార్టెన్స్ లేకుండా. ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే చైల్డ్ షుడ్ హ్యావ్ గుడ్ స్లీప్. స్లీప్ నుంచి మొదలు పెడతాం. అట్లీస్ట్ మినిమం స్లీప్ 8 to 9 hours. యాక్చువల్ ఏజ్ రికమెండేషన్ ఉంటుంది, అంటే స్మాలర్ ద బేబీ లాంగర్ ద స్లీప్. చిన్న బేబీ అయితే 18 hours తగ్గుతాం, బట్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే టైంకి పడుకోవటం, టైంకి లేవటం, గుడ్ స్లీప్. ఎందుకంటే గ్రోత్, బేబీలో వచ్చే గ్రోత్ ఫ్యాక్టర్స్, హార్మోన్స్, ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా స్లీప్లోనే డెవలప్ అవుతాయి. బోన్ గ్రోత్, ఎవ్రీథింగ్ హ్యాపన్స్. సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
దిస్ ఈస్ ఫాలోడ్ బై గుడ్ వాటర్ ఇంటేక్. డైలీ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కార్బొనేటెడ్ డ్రింక్స్, షుగర్ డ్రింక్స్ తక్కువ తాగాలి. సో వాటర్, మంచి శ్రేష్టమైన నీళ్ళు, నార్మల్ వాటర్, నార్మల్ కోల్డ్ వాటర్ కూడా నార్మల్ టెంపరేచర్ వాటర్ బాగా తాగాలి. దీంతో మన బాడీలో బ్లడ్ ఫ్లో బాగుంటుంది. బ్లడ్ ఫ్లో బాగున్న ప్రతి ఆర్గానిక్ బ్లడ్ ఫ్లో వచ్చినప్పుడు గ్రోత్ మంచిగా వస్తుంది పిల్లలకి. థర్డ్ వచ్చి గుడ్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్. సో ఫుడ్ షుడ్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మన మాంస పదార్థాలు ప్లస్ మన అన్నం కానీ చపాతీ కానీ ఇవన్నీ బ్యాలెన్స్డ్ ఉండాలి. ఏది ఎక్కువ శాతంలో ఉండదు, ఏది తక్కువ శాతంలో. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. సో గుడ్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రైట్ టైం, right way is also important. So food should be given only in the right time, in a right way, right food. ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఆ ఫుడ్ విషయంలో. ఇది కాకుండా పిల్లలకి ఇచ్చే లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్. పిల్లలు యాక్టివిటీ అట్లీస్ట్ 1 hour in a day they should be physically active, ఎగ్జర్ట్ చేయాలి. సో వాళ్ళు నడుస్తారా, ఆడతారా, ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. యాక్టివిటీ ఉన్నప్పుడు ఏంటంటే నీ బాడీలో బ్లడ్ ఫ్లో ఫుల్గా పెరిగి అన్ని మజిల్స్ యాక్టివ్ అవుతాయి. అన్ని మజిల్స్ యాక్టివ్ అయినప్పుడు గ్రోత్ బాగుంటుంది, ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. ఇది కాకుండా లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి చైల్డ్ లైఫ్ స్టైల్, అవర్ టైమ్ విత్ ద చైల్డ్. అంటే చైల్డ్ బీయింగ్ హ్యాపీ, ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ అనేది ఇంట్లో క్రియేట్ చేయాలండి. స్ట్రెస్ అనేది మనం తగ్గించాలి. అసలు వర్డ్ అనేది ఉండకూడదు. పిల్లలు ప్రతిదీ ఎంజాయ్ చేయాలి. చదువు అనేది మార్కుల కోసం చదవద్దు, నేర్చుకోవటానికి చదవాలి, నాలెడ్జ్ కోసం చదవాలి. తిండి తినేటప్పుడు ఆ తిండిని ఎంజాయ్ చేయాలి. మూవీ చూసేటప్పుడు మూవీని ఎంజాయ్ చేయాలి. పడుకునేటప్పుడు ఆ నిద్రని ఎంజాయ్ చేయాలి. చదివేటప్పుడు చదువు ఎంజాయ్ చేయాలి. ఏదైనా వాళ్ళు వెహికల్లో వెళ్తుంటే ఆ ట్రావెల్ని ఎంజాయ్ చేయాలి. అంటే బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ అండ్ బీయింగ్ హ్యాపీ ఇన్ లైఫ్ యాక్చువల్లీ బూస్ట్ అప్ ద ఇమ్యూనిటీ. నువ్వు ఎంత బాధపడుతుంటే, ఎంత స్ట్రెస్కి లోన్ అవుతుంటే, హార్డ్ వర్క్ అనేది పిల్లల్లో ఉండకూడదండి. వెన్ దే ఎంజాయ్ ద వర్క్, దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ హార్డ్ వర్క్. అండర్స్టూడ్? సో దీస్ ఆర్ 5 important sutras for to lead a healthy, balanced life for good mental and physical growth. Understood? ఇవి లేకపోతే ఏదో ఒక ఫ్యాక్టర్ ఎక్కువైనా తక్కువైనా పిల్లలు బాగా డిస్టర్బ్ అవుతారు. సో ఇట్ ఈస్ నాట్ వాట్ మన గిఫ్ట్స్ కానీ మన ఇది కానీ కాదు ఇంపార్టెంట్, అవర్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మన పిల్లలు మన ప్రెజెన్స్ ఏదో మన నాన్న ఇది కొనిస్తాడు అది కొనిస్తాడు ఎక్స్పెక్ట్ చేయరు. నాతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు అది ఇంపార్టెంట్. సో ఇంటికి వెళ్ళంగానే పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ మొబైల్ ఫోన్లు తీసి పక్కన పెట్టేసేయాలి. వాళ్ళ టైం పిల్లలతో స్పెండ్ చేయాలి. రాదర్ దెన్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ, దే షుడ్ స్పెండ్ టైమ్ విత్ దేర్ చిల్డ్రన్. ఓకే, ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కొడుకు లేదా కూతురు చాలా తెలివిగలది కావాలని కోరుకుంటారు. ఎవరన్నా మీ వారు చాలా ఈజ్ క్లెవర్ అంటే చాలా ఆనందపడతారు యాక్చువల్గా. అంటే యాక్చువల్గా ఈ తెలివికి అంటే ముఖ్యంగా ఈ మనం బాల మీద అంటాం. సో ఇలా అంటే వయసుకు మించిన మెదడు పనిచేసే విధానం కానీ లేదా మెదడు బాగా పనిచేయాలన్నా లేదా ఒక మేధావి కావాలన్నా సో అంటే మనం తినే ఆహారంలో కానీ జీవన శైలిలో కానీ లేదా మెదడుకు ఎలాంటి ఎక్సర్సైజులు కైండ్ ఆఫ్ థింగ్లు అంటే పని చెప్పడం కానీ ఇవన్నీ ఏమైనా చేస్తాయా? ఈజ్ ఇట్ పాసిబుల్? యాక్చువల్లీ ఇది ఏమైనా రీసెర్చ్లో ఏమైనా బయటపడదు. ఫస్ట్ పాయింట్ ఐక్యూ మీద మాట్లాడుతాం. మీరు డిస్కస్ చేసేది ఐక్యూ. మేధావితనం అంటే ఐక్యూ తోటి మెజర్ చేస్తారు. ఐక్యూ వీళ్ళకి ఎక్కువ ఉంది, వీళ్ళకి తక్కువ ఉంది అని చెప్తాను. మా పాయింట్, నువ్వు ఎంత తెలివైన వానివి అనేది నాట్ డిసైడెడ్ బై ఐక్యూ అండి. ఓకే, దట్ ఈస్ అన్ఫార్చునేట్లీ పీపుల్ కన్సీవ్ ఇట్. నువ్వు ఎంత బాగా గుర్తుపెట్టుకోగలుగుతావు అంటే నీకు ఒక 100 విషయాలు చెప్పేస్తే నువ్వు ఒక 2 రోజుల తర్వాత కూడా దాన్ని ఈజీగా బయటికి రిప్లికేట్ చేయగలుగుతావు. మెమరీ, దట్ ఈస్ నాట్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫరెంట్, మెమరీ ఈజ్ డిఫరెంట్. వాడు పిల్లలు 2 years 2.5 years వాడికి స్పాంజ్ లాగా ఉంటుంది బ్రెయిన్. వాడికి మొత్తం అన్ని క్యాపిటల్స్ ఆఫ్ ద వరల్డ్ చెప్పేస్తే వాడు అన్ని క్యాపిటల్స్ చెప్పేస్తాడు, టక 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 చెప్పేస్తాడు. వాడికి క్యాపిటల్ అంటే ఏంది, అసలు భూమి అంటే ఏంది, కంట్రీ అంటే ఏంది ఏమి తెలియదు వాడికి. అందులో డంప్ చేస్తే వాడు గుర్తుపెట్టేసుకుంటాడు. దట్ ఈస్ నాట్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ ఓన్లీ మెమరీ. తెలివి అంటే ఏంటంటే నీకున్న దాన్ని, ఉన్న విషయాన్ని, నీకు చుట్టుపక్కల ఉన్న సందర్భాలని, నీకు వచ్చే ఛాలెంజెస్ని నువ్వు ఎలా ఫేస్ చేసి నువ్వు ఎలా బయటపడతావు, నువ్వు ఆ ప్రాబ్లం రాకముందే ఎలా గుర్తుపడతావు, చుట్టుపక్కల ఏమవుతున్నాయని ఎట్లా అర్థం చేసుకుంటావు, హౌ విల్ యూ హ్యాండిల్ యువర్ సెల్ఫ్, దాన్ని తెలివితేటలు అంటారు. ఈ తెలివితేటలు అనేవి మనము ఏదో ఫుడ్ పెడితే రాదు, నేర్పిస్తే కూడా రాదు. The child should go through certain lifestyle and circumstances. Challenges face చేయాలి బాబు. He should understand. వాన్ని ఆ సర్కమ్స్టాన్సెస్లో పెట్టాలి, అవగాహన తీసుకురావాలి. అంటే స్కూల్ ఈజ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, పేరెంట్స్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, సొసైటీ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు మేక్ ఎనీ చైల్డ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ ఆర్ అన్ ఇడియట్. సో వానికి మెమరీ పవర్ భయంకరంగా ఉందండి, కానీ రోజంతా వాడు సినిమాలు చూస్తూ ఉన్నాడు,
రోజంతా మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడు. మెమరీ పవర్ భయంకరంగా ఉంది, వాడు చాలా భయంకరం. వాడికి ఏది చెప్పినా ఇట్లా గుర్తుపట్టేస్తాడు. కానీ ఆ బుర్రను దేనికి వాడుతున్నాడు? ఆ మొబైల్ గేమ్స్ని ఎంత ఫాస్ట్గా ఆడాలనేది వాడుతున్నాడు. ఆ టీవీలో అనవసరమైన ఇన్ఫర్మేషన్, లేదంటే రోజంతా యూట్యూబ్ రీల్లు, ఇన్స్టాగ్రామ్ రీల్లు చూసుకుంటా లేని ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏవో ఇన్ఫర్మేషన్ గుర్తుంటుంది, వానికి ఎందుకు గుర్తుందో వానికి తెలియదు. దే ఆర్ నాట్ ఇంటెలిజెంట్, దే ఆర్ ఓన్లీ మెమరీ. అన్ఫార్చునేట్లీ అవర్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ డిపెండెంట్ ఆన్ మెమరీ. మెమరీ బాగున్నాడు, మార్కులు బాగా స్కోర్ చేస్తాడు. వాడు ఎందుకు చదువుతున్నాడో వానికి తెలియదు. వాడు 9th క్లాస్లో 10th క్లాస్లో 100కు 100 మ్యాథ్స్లో వచ్చి ఉంటుంది, కానీ ఎందుకు నేర్చుకున్నాడు ఆ మ్యాథ్స్, దాని అప్లికేషన్ రియల్ లైఫ్లో ఏంటో వానికి తెలియదు. రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయో వానికి తెలియదు. వాడు మ్యానుఫ్యాక్చర్డ్ పర్సన్. వాడు ఐఐటీ అయినా కూడా మ్యానుఫ్యాక్చర్డే అవుతాడు, దేనికి పనికిరాని ఐఐటీ ఇంజనీర్ అవుతాడు. వాడు జీవితాంతం ఎంప్లాయీ లాగానే బతుకుతాడు, ఎంటర్ప్రినర్ ఎప్పటికీ అవ్వడు. వీ హ్యావ్ టు గెట్ అవే ఫ్రమ్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ ఐక్యూ అండ్ ఇంటెలిజెన్స్. తెలివి పెంచుకోవాలా, అవగాహన ఉండాలా, బతికే తెలివితేటలు పెరగాలి, కానీ కేవలం ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోదండి. సో దట్ డజంట్ రిక్వైర్ గుడ్ మార్క్స్. పెద్ద మార్కులు తెచ్చుకున్న వాడే చేస్తాడని కాదు. ఈరోజు మా క్లాస్ రూమ్లో ఇఫ్ యూ గో బ్యాక్, వీ హ్యాడ్ అవర్ 25-year అలుమ్నై చూస్తే, క్లాస్లో అప్పుడు రెగ్యులర్గా లాస్ట్ వచ్చేవాడు, టుడే ఈజ్ అ వెరీ బిగ్ ఎంటర్ప్రినర్. క్లాస్లో ఫస్ట్ వచ్చి 100కు 100 ఎప్పుడు అవార్డులు తీసుకునేవాడు, టుడే హీజ్ అ ప్రొఫెసర్. అంటే బోత్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ రెస్పెక్టబుల్ ఓన్లీ. బట్ సక్సెస్ ఈజ్ నాట్ డిఫైన్డ్ బై ఇంటెలిజెన్స్. సో ఇంటెలిజెన్స్ ఉంటే మాత్రాన వాడు బతికేస్తాడు, చాలా బాగుంటాడు, వాడు ఎన్ని సాధిస్తాడు అనేది కాదు. బతికే తెలివితేటలు ఇంపార్టెంట్. సో యాజ్ ఎ పేరెంట్స్ వాని ఇంటెలిజెంట్ చేయాలనే ప్రయత్నం కంటే వాడు బతికే తెలివితేటలు మనం ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది ఆలోచించి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మోర్ ఇంపార్టెంట్. లైఫ్ స్కిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే బతకాలంటే లైఫ్ స్కిల్స్ కావాలి వానికి. ఆ తెలివితేటలు వానికి ఉండాలి. వాడు సొంతంగా బతకగలుగుతాడా లేదా, వాడి కాళ్ళ మీద వాడు నిలబలుగుతాడా లేదా అనేది ఇంపార్టెంట్. వాడు ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాడు, 100కు 100 తెచ్చుకోగలుగుతాడు, ఏం లాభం బతకలేకపోతే. డాక్టర్ సుమన్ గారు, మీరు అంటే వైద్యంలో ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అన్నీ ఉన్నారు. గతంలో మనకు జనరల్ స్టోర్లో కూడా మందులు దొరికేటి. జ్వరం వచ్చినప్పుడు పోతే జనరల్ స్టోర్ వాళ్ళు పారాసిటమాల్, ఈ నొప్పులకు, ఈ తలకాయ నొప్పి కానీ మందులు ఇచ్చేది. ఆ తర్వాత మెడికల్ షాప్లో ఓవర్ ది కౌంటర్ అమ్మే వాళ్ళు ఎక్కువనే ఉన్నారు. సో ఇప్పుడు ముఖ్యంగా పిల్లల విషయంకి వచ్చినప్పుడు, అంటే వారికి అవైలబుల్ లేకనా లేకపోతే అఫోర్డ్ చేయలేకనా, సో యాంటీబయాటిక్స్ సైతం వాళ్ళు వేసుకుంటున్నారు కొంతమంది. సో అంతకుముందు వేసినప్పుడు తగ్గింది కాబట్టి జలుబు వస్తే మాంటెక్ లేదా అంబ్రోక్సిలు లేకపోతే ఇది సో యాంటీబయాటిక్ ఇట్లా వాడుతున్నారు. సో అసలు యాంటీబయాటిక్స్ ఓవర్ ది కౌంటర్ వాడడం వల్ల జరిగే, అంటే అట్లా వాడవచ్చా, జరిగితే ఓవర్ ది లాస్ట్ 10 yearsలో ఏం జరిగింది? అది దీనికి వాస్తవం ఒకటి చెప్తానండి, బ్యాక్ స్టోరీ చెప్తాను. సో మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే టైంలో వీ యూస్ టు సీ హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్, అంటే 100ల కొద్ది పేషెంట్లు ప్రతిరోజు చూసేటోళ్ళం. మా హెచ్ఓడి చాలా భయానక జబ్బులు కూడా మాకు వచ్చేవి. కేవలం 2-3 మందులే రాసేదండి మా ప్రిస్క్రిప్షన్స్లో. 2 మందులకు మించి ఉండేవి కావు. చాలా సింపుల్ మందులు ఉండేవి. సెప్ట్రాన్ అని, అమాక్సిసిలిన్ అని, నోవామాక్స్ అని, అమాక్సిసిలిన్ అని వాడేది. సింపుల్ కంపోజిషన్, చాలా బాగా పనిచేసేది. అంటే తప్పదు, ఈ పిల్లోనికి వెయ్యాలా, వేస్తే తప్పితే తగ్గదు అనే సిచ్యువేషన్లోనే ఇచ్చేవాళ్ళము. అండ్ చిల్డ్రన్ యూస్ టు రెస్పాండ్ ఆల్సో రియలీ వెల్. 2 to 3 daysలో పిల్లోడు మంచిగా అయిపోయేవాడు. మేము బై ద టైమ్ వీ కంప్లీటెడ్, అంటే మా చదువు అంతా అయిపోగొట్టుకుని నేను హైదరాబాద్కి వచ్చే టైంకి మార్కెట్ వాజ్ ఆల్రెడీ ఫ్లడెడ్ విత్ ఫ్యూ యాంటీబయాటిక్స్ విచ్, అంటే మేము చదవని యాంటీబయాటిక్స్ కాంబినేషన్స్ ఏవైతే మేము వాటి గురించి మేము చదవలేదో ఆ కాంబినేషన్స్ ఆల్రెడీ హైదరాబాద్లో స్టార్ట్ అయిపోయి, మేము ఏవైతే రెగ్యులర్గా మా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్పుడు రాసే మందులు అప్పటికి పనిచేయటం తగ్గిపోయి. సో ఇవి మాకు రాయక తప్పలేదు. ఇనిషియల్గా కాంబినేషన్ ఫస్ట్ పాత మందులు, మాకు తెలిసిన మందులు, ఈ కొత్త మందులు కొన్ని సివియర్ కేసెస్లో వాడేవాళ్ళు. ప్రెసెంట్ అంటే అప్పుడు ఎట్లా ఉండేదంటే ఈ కొత్త మందులు కూడా ఇలా వెయ్యంగానే పిల్లలకి వెంటనే తగ్గిపోయేది. సో పేరెంట్స్ వర్ లాట్ ఎక్సైటెడ్. డాక్టర్స్కి ఏంటంటే రెస్పాన్స్ తొందరగా వచ్చింది కాబట్టి ఊకెందుకు నేను పాత మందులు ఎందుకు వాడాలో, కొత్త మందులు వాడేస్తే తొందరగా పేషెంట్ రెస్పాండ్ అవుతాడు, పేషెంట్ హ్యాపీగా ఉంటాడు, నాతోటే రిటైన్ అవుతారు అనే డాక్టర్కి. పేషెంట్కి ఏంటంటే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ మందు వాడంగానే తొందరగా తగ్గిపోయిందనే పేషెంట్కి. సో ఇలాంటి సందర్భాలలో ఏంటంటే దే ఆర్ గోయింగ్ ఫర్ హయ్యర్ యాంటీబయాటిక్స్. ఓకే, చిన్న పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా చిన్న చిన్న జబ్బులకు కూడా. అయితే కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి, అంటే నేను పేర్లు తీసుకోకూడదు కానీ ఐఎమ్ టేకింగ్ ఇట్, ఎందుకంటే పేషెంట్స్ కూడా అవేర్నెస్ ఉండాలి కాబట్టి. మెరోపినమ్ అని ఇంజెక్షన్ ఉంది, మెరోపినమ్, ఇమిపెనమ్ అని ఇంజెక్షన్స్. ఏంటంటే నేను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే టైం, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఇండియా, మాకు ఆ డ్రగ్ ఫస్ట్ ఇయర్ వరకు అసలు తెలియదు. బోర్డు మీద మా ప్రొఫెసర్ ఆ డ్రగ్ రాసి, ఈ డ్రగ్ ఏంటి మీరు ఎప్పుడైనా విన్నారా అని అడిగారు. ఓన్లీ 10% ఆఫ్ ద పీజీస్ ఆన్సర్డ్ దట్ వర్డ్, ఆ నేమ్కి ఆన్సర్ చెప్పాం. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఇస్ ఇన్ 2003-2004లో. ఇది రేరెస్ట్ హై సెప్సిస్ ఉండి, సివియర్ సెప్సిస్ ఉండి, దేనికి పని చేయకపోతే మందులు, ఈ మందు వాడితే
రెస్పాండ్ అవుతారు పిల్లలు. ఇది రీసెర్చ్ చెప్తుంది, ఈ మాలిక్యూల్ బాగా పనిచేస్తుంది. సో మనం కూడా ఇది రేరెస్ట్ హైయెస్ట్ ఎండ్లో, నా మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఓన్లీ 1 పేషెంట్కి మేము ఇచ్చాం. మిగతా పేషెంట్లు అందరూ వేరే మందులతో కింది మందులతో తగ్గిపోయారు. ఇన్ఫెక్షన్ రాలేదని కాదు, సివియర్ సెప్సిస్ రాలేదని కాదు. ఈ కండిషన్ కూడా మేము అంటే చాలా గైడ్ లైన్స్ ఫాలో చేసి ఆ ఇంజెక్షన్ ఇచ్చాం. నా షాక్ ఏంటంటే నేను మొత్తం నా చదువు ఇంకో 3-4 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన ఇంకో 3-4 ఇయర్స్ ఈ ఫెలోషిప్స్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అయిపోగొట్టుకొని హైదరాబాద్కి వచ్చే టైంకి ఆల్రెడీ హైదరాబాద్లో లీడింగ్ హాస్పిటల్స్ రైట్ అండ్ లెఫ్ట్ ఈ మెడిసిన్ ఇవ్వటం స్టార్ట్ చేసేస్తాయి. అంటే విచ్ వీ వేర్ టాకింగ్ అబౌట్ యాజ్ అ రేర్ మాలిక్యూల్ ఆల్రెడీ హెస్ బీన్ యూస్డ్. ఇంకా షాక్ ఏంటంటే ఆఫ్టర్ 3-4 ఇయర్స్ రిజిస్టర్ అయిపోయి నేను కన్సల్టెంట్ అయ్యి వెన్ ఐ వాస్ గెటింగ్ ఇన్ టు డిస్ట్రిక్ట్స్లోకి వెళ్ళి జస్ట్ మా అవి సిఎంఈ ప్రోగ్రామ్స్, మా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మేము వెళ్ళి అక్కడ వెళ్ళి టాక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వెన్ ఐ విజిటెడ్ దేర్ హాస్పిటల్స్, లుక్ అండ్ కార్నర్ అంటే స్మాల్ ఆర్ఎంపీస్ ఉండే హాస్పిటల్స్లో కూడా ఏదైతే చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సిన మాలిక్యూల్ ఈస్ గివెన్ ఇన్ ఎవ్రీ లేన్. దిస్ మాలిక్యూల్ నౌ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్ ఫర్ ఎవ్రీ పేషెంట్. ఒక్కటి కాదు, ఇప్పుడు 2-3 ఇట్లాంటివి ప్రతి చిన్న బేబీస్కి, 1 కిలో బేబీస్కి, న్యూ బార్న్ బేబీస్కి కూడా రైట్ అండ్ లెఫ్ట్ ఇస్తున్నారు. అంటే విచ్ వాజ్ అ రేర్ మాలిక్యూల్ 2 decades బ్యాక్. ఎందుకు ఈ మాట అన్నానంటే ఒక యాంటీబయాటిక్, కొత్త యాంటీబయాటిక్ డిస్కవర్ చేయడానికి కనీసము 2 decades 20 years పడుతుంది, 20 to 30 years. లాస్ట్ 20 yearsలో కేవలం 2 కొత్త యాంటీబయాటిక్స్ డిస్కవర్ అయ్యాయి. ఇవన్నీ ముందు డిస్కవర్ అయిన యాంటీబయాటిక్స్. ఇప్పుడు ఏ పొజిషన్కి వచ్చేసామంటే కొన్ని బేబీలల్లో ఈ లేటెస్ట్ యాంటీబయాటిక్స్ కూడా పనిచేయని పరిస్థితికి వచ్చేసింది. నేను ఇప్పుడు మీరు చెప్పిన మెడికల్ షాప్లలో తీసుకుంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే పేషెంట్స్కి ఏమవుతుందంటే ఈ యాంటీబయాటిక్స్ని ఫీవర్ మెడిసిన్ అనుకుంటున్నారు. జ్వరం తగ్గిపోగానే యాంటీబయాటిక్ ఆపేశారు. ఈవెన్ డాక్టర్ రాసినా కూడా డాక్టర్ ఏం రాస్తాడు, 5 రోజులు, 7 రోజులు, 10 రోజులు, 14 రోజులు ఇది కోర్స్ ఉంటుంది నార్మల్గా యాంటీబయాటిక్. అంటే ఆలోచించి ఈ జబ్బుకి ఇన్ని రోజులు ఇంత మోతాదులో ఇంత డోస్ ఇవ్వాలి, ఇన్ని రోజులు ఇవ్వాలి, అప్పుడే పనిచేస్తుంది. ఫీవర్ తగ్గింది అంటే ఇన్ జనరల్ రూల్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఓన్లీ 50% తగ్గింది అని అర్థం. ఇంకో 50% ఇన్ఫెక్షన్ ఇంకా బాడీలో ఉంది అని అర్థం. మీరు దానికి పూర్తిగా కోర్స్ కంప్లీట్ చేయకుండా ఆపేస్తారు. బాటిల్ అయిపోయింది కదా, జ్వరం అయిపోయింది కదా అని ఆపేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారు, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మళ్ళీ అది ఏమవుతుందంటే కరెక్ట్గా 5-6 రోజులు, 7 రోజులకు, 10 రోజులకు మళ్ళీ జ్వరం తిరగబడుతుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గలేదు. అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరకు వస్తారు. సో లాస్ట్ టైం నేను ఈ యాంటీబయాటిక్ ఇచ్చాను కదా, ఇది నీకు పనిచేయలేదు. ఎందుకంటే డాక్టర్ కూడా అడగడు మీరు పూర్తిగా కోర్స్ కంప్లీట్ చేశారా, మీరు ఇచ్చారని. డాక్టర్ ఏం చేస్తాను, మేబీ నేను ఇచ్చింది పనిచేయలేదేమో అని చెప్పి ఇంకా హయ్యర్ లెవెల్ ఇస్తాడు. నెక్స్ట్ మళ్ళీ సేమ్ రిపీట్స్. ఇదే కాకుండా మెడికల్ షాప్ వాళ్ళ దగ్గర తీసుకొని 1-2 రోజులు, 3 రోజులు అట్లా కోర్స్ ఏది తెలియకుండా, డోస్ తెలియకుండా ర్యాంపెంట్గా ఇచ్చేస్తుంటాం. దీనివల్ల ఏమైపోతుందంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ప్రజెంట్ పరిస్థితి, మేమేవైతే తొందరగా తగ్గేవో యాంటీబయాటిక్స్ నమ్ముకున్నామో ఇప్పుడు మేము తెలిసి జబ్బు కనపడుతుంటుంది. నాకు క్లియర్గా ఇది జబ్బు, దీనివల్ల బాబుకి వచ్చింది, దీనికి మందు పనిచేస్తుందని తెలిసి నేను రాసినా కూడా పని చేయని పరిస్థితికి వచ్చింది. కొంతమంది కేసులలో తెలుసు జబ్బు కనపడుతుంది, క్లియర్గా ఈ మందు పనిచేస్తుందని కూడా తెలుసు, కానీ చేస్తే పని చేయదు. వాళ్ళని నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇంజెక్షన్ ఇస్తే తప్పితే తగ్గని పరిస్థితి. వాళ్ళ హిస్టరీ నేను తీస్తే ఫైల్లో ర్యాంపెంట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ రైట్, లెఫ్ట్ అండ్ ఫార్వర్డ్. ఇలా ఏమవుతుంది, ఒకటి వాళ్ళకు రెసిస్టెన్స్ డెవలప్ అవ్వదు. సెకండ్ ఏమవుతుందంటే సొసైటీలో ఇదైతే రెసిస్టెన్స్ ఉన్న ఆర్గానిజం వీళ్ళ నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తున్నారు. మనకు వచ్చినట్టు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు పిల్లోనికి మనం ఇచ్చాం, వాడు ర్యాంపెంట్ యాంటీబయాటిక్స్ వాడి సగమే వాడేస్తాడు అనుకోండి, వాడు వాని వల్ల ఇన్ఫెక్షన్ ఇంకా సగమే ఉంటుంది కదా దానిలో, వాడు ఆ పిల్లోడు ఇంకొకరికి ఇచ్చాడు అనుకోండి, వానికి పాపం రెసిస్టెంట్ బ్యాక్టీరియా వానిలో ఎంటర్ అవుతుంది. సో వానికి చిన్న మందులు వానికి కూడా పనిచేయవు, వాడు పాపం యాంటీబయాటిక్స్ ఎప్పుడు తీసుకొని ఉండడు, కానీ వానికి ఇది పనిచేయదు, అతనికి కూడా నేను హైయర్ యాంటీ. ఇట్లా ఏమైపోతుంది, యాంటీబయాటిక్స్ హైయర్ అయిపోతుంది, డిస్కవరీ లేదు కొత్త యాంటీబయాటిక్స్. సో దీన్ని సూపర్ బగ్ అనే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో ఆల్రెడీ వచ్చింది, హైదరాబాద్ ఈజ్ నాట్ ఫార్. సో ఇది ఒక బాంబు మీద మనం కూర్చొని ఉన్నట్టే. ద డే విల్ బి దేర్. చిన్న జబ్బుకు కూడా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా 3 డ్రగ్, కోవిడ్లో ఎట్లయితే చేశారో మాకు తెలియదు, అన్ని మందులు ఇచ్చేద్దాం అన్న టైప్లో. సో వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఎ సివియర్ ప్రాబ్లమ్ యాజ్ ఫార్ యాజ్ మేనేజ్మెంట్ ఆఫ్ సింపుల్ ఇన్ఫెక్షన్స్ ఈస్ కన్సర్న్. సో ఇక్కడి నుంచైనా పేరెంట్స్, సమాజం, డాక్టర్లు కూడా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ తెలుసుకొని యాంటీబయాటిక్స్ని ఎలెక్టివ్గా, సెలెక్టివ్గా, తప్పదు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి ఎలా వాడాలి, ఎందుకు వాడాలని క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ గుడ్డిగా డాక్టర్ రాసేసాడని వాడకూడదు. సెకండ్ టైము జ్వరం తగ్గట్లేదని వాళ్ళు సొంతంగా వాడకూడదు. థర్డ్ టైం డాక్టర్ రాసుంటే ఎన్ని రోజులు వాడాలి, ఎలా వాడాలా, తగ్గిందా లేదా అని మళ్ళీ డాక్టర్ దగ్గర చెకప్ చేసుకొని ఇలా కంప్లీట్ చేస్తేనే దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోగలుగుతాం. లేకపోతే డే ఈజ్ నాట్ ఫార్ అండి. చిన్న జబ్బులకు కూడా పిల్లల్ని మనం హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. సో డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నది నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఒకసారి అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ దోమలు ప్రపంచంలో అత్యంత సోషలిస్టులు, సో వాళ్ళకి ధనిక తేడా లేదు అన్నట్టు. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు యాంటీబయాటిక్స్ కానీ కోర్స్ కానీ
సరిగా వాడట్లేదు, దాంతో బ్యాక్టీరియా లేదా వైరస్ యొక్క ఇమ్యూనిటీ పెరిగి అవి సూపర్ బగ్లు తయారవుతున్నాయి. సూపర్ బగ్లు తయారైనవి దళిత తేడాలు ఇవ్వకుండా అందరికీ వ్యాప్తి చెందిస్తున్నాయి. సో నాకు బెస్ట్ హాస్పిటల్ ఉంది, లేదా నా కొడుకు మంచి హాస్పిటల్ పోతుండు, లేదా మంచి విద్యా సంస్థ పోతుండు అంటే ఇది కాదు. ఇది సమాజం యొక్క సమస్య. సో ఈ సూపర్ బగ్లు తయారు కాకుండా ఉండాలంటే యాక్చువల్గా మనకు కొన్ని మార్గదర్శకాలు కావాలి. ఇది వ్యవస్థ నుంచి రావాలి యాక్చువల్గా. అంటే ICMR మార్గదర్శకాలు లాంటివి కావాలి. లేదా నువ్వు యాంటీబయాటిక్స్ ఎవరైనా డాక్టర్ రాసిందంటే దర్ షుడ్ బి ఏ ఫాలోఅప్, సీరియస్ ఫాలోఅప్. ఎగ్జాక్ట్లీ. సో ఆ దిశగా ఇంకా అంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ, ఫర్ సపోజ్ అమెరికాలో ఎలాంటి వ్యవస్థ ఉందండి? అసలు ప్రపంచం చెడిపోవటానికి కారణమే అమెరికా అండి. ఓకే, వెరీ ఫ్రాంక్. ఎందుకంటే ఇండియాలో ఏంటంటే గ్లోరిఫైయింగ్ ఇండియా అని కాదు, బేసికల్గా మా సీనియర్ జనరేషన్ పెడియాట్రిషియన్స్ కానీ సీనియర్ జనరేషన్ ఫిజిషియన్స్ కానీ క్లినికల్ డయాగ్నోసిస్ని ఎక్కువ నమ్ముకునేవాళ్ళు, డయాగ్నోస్టిక్స్ని ఎక్కువ నమ్మేవాళ్ళు కాదు అప్పుడు. ఎందుకంటే వెసులుబాటు లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెసిలిటీస్ లేవు, వెసులుబాటు లేవు. సో క్లినికల్గా పేషెంట్ని చూసి రోగాన్ని గుర్తుపట్టేవాళ్ళు. దే వర్ సో గుడ్ సీనియర్ పెడియాట్రిషియన్స్ కానీ ఫిజిషియన్స్ కానీ పేషెంట్ లోపలికి అడుగు పెడుతూనే పేషెంట్ గుర్తుపట్టేవాళ్ళు, రోగాన్ని గుర్తుపట్టేవాళ్ళు. అట్లాంటి స్కిల్డ్ డాక్టర్లు ఇప్పుడు లేరండి, చాలా తక్కువ, చాలా అరుదు, చాలా రేరు. కూర్చోబెట్టి తర్వాత హిస్టరీ తీసుకునేవాళ్ళు. ఎప్పుడు స్టార్ట్ అయింది జబ్బు, ఎలా స్టార్ట్ అయింది, లక్షణాలు ఏంటి, ఫస్ట్ ఏమొచ్చింది, తర్వాత ఏమొచ్చింది, డీటెయిల్డ్ హిస్టరీ అంటారు. ఈ క్వశ్చన్స్ ఏం అడగాలి, ఎలా అడగాలి, ఏ పేషెంట్ని ఏజ్ని బట్టి క్యాల్కులేషన్ బట్టి కరెక్ట్ స్పాట్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, ఎక్కువ టైం తీసుకోకుండా. తర్వాత ఎగ్జామినేషన్ ఫైండింగ్స్, క్లినికల్ ఎగ్జామినేషన్, ప్రాపర్గా హెడ్ టు టో ఎగ్జామినేషన్, అంటే ఏ పార్ట్ మిస్ చేయకుండా ప్రాపర్గా ఎగ్జామిన్ చేసేవారు. ఏదో పైకి వెళ్ళి చూసేసి జస్ట్ చూసేసి వాళ్ళు చెప్పింది ఏదో రాసేసలేదు. అప్పుడు లేదు ఇంకా కూడా నేను గుర్తుపట్టలేకపోతున్నాను అంటే అప్పుడు వాళ్ళు టెస్టులు రాసేవాళ్ళు. లేదంటే నేను ఇది అనుకుంటున్నాను అని దీనికి సంబంధించి ఈ టెస్టులు చేస్తే సరిపోతుందని స్పెసిఫిక్ టెస్టులు వాళ్ళు అనుకుని అప్పటికే వాళ్ళ డయాగ్నోసిస్ కరెక్ట్ ఉంటుందండి. 90% వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ మేడ్ ద డయాగ్నోసిస్. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవటానికి, ఎందుకంటే ట్రీట్మెంట్ ఇవ్వాలి పేషెంట్కి కాబట్టి, రేర్ అంటే కాంప్లికేటెడ్, సింపుల్ దాంట్లో వాళ్ళు టెస్టులు కూడా చేసేవాళ్ళు కాదు. కాంప్లికేటెడ్ వాటికి కన్ఫర్మ్ చేసుకోండి, డయాగ్నోసిస్ మేడ్, కన్ఫర్మేషన్ ఫర్ ద డయాగ్నోసిస్ ఇస్ డన్ త్రూ టెస్ట్. ఇప్పుడు దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. because of the medical colleges, the type of medical education being imparted, kind of pharmaceutical industry dominating the market, or kind of ఏమంటారు కమర్షియలైజేషన్ ఆఫ్ ఎవ్రీ ఫీల్డ్, వీటి వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు క్లినికల్ స్కిల్స్ థ్యాంక్స్ టు అమెరికా, మీరు చెప్పినట్టు అమెరికా వాళ్ళు ఏం చేశారంటే అసలు ఎవ్వరు బుర్రలు పెట్టాల్సిన అవసరం లేదు. మాకు కొంతమంది స్కిల్డ్ ఉంటారు, కొంతమంది అన్స్కిల్డ్ ఉంటారు, కొంతమంది క్లినికల్గా బాగా గుర్తుపట్టగలుగుతారు, కొంతమంది గుర్తులేట్లేరు. బట్ నాకు ఊర్లో కూడా కరెక్ట్ ప్రాక్టీస్ నడవాలి. ఈ సిటీలో ఏమి ఇస్తారో ప్రాక్టీస్ అదే ఊర్లో నడవాలి. సో వాట్ దే డిడ్ ఇస్ ప్రోటోకాల్ బేస్డ్ మేనేజ్మెంట్ అనే సిస్టమ్ తీసుకొచ్చాం, విచ్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ డయాగ్నోస్టిక్స్. సో అమెరికన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏంటంటే నువ్వు కడుపు నొప్పితోటి వెళ్తే నీకు మొత్తం ఒక 20-30 టెస్టులు చేపిస్తారు. అదే నువ్వు ఇండియన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే సింపుల్గా ఒక ఊర్లో, విలేజ్లో, డిస్ట్రిక్ట్లో వెళ్ళినా కూడా కడుపు నొప్పి అంటే ఇది గ్యాస్ట్రైటిస్లా, నువ్వు సరిగ్గా తినలేదు, నువ్వేదో తినాల్సింది తినలేదు, నీకు దానివల్ల కడుపు నొప్పిని గుర్తుపడతాడు. అంటే సీరియస్ కడుపు నొప్పికి నార్మల్ కడుపు నొప్పికి తేడా గుర్తుపట్టేసి ఏంగా సింపుల్ ర్యాంటిడిన్ వేసుకో నీకు తగ్గిపోతుంది, ఏం కాదని ఇంటికి పంపిస్తారు. అమెరికాలో ఏం చేస్తారు, దీనికి 20-30 టెస్టులు చేసి హిస్టరీ తీసుకుంటారు, మళ్ళీ 20-30 టెస్టులు కూడా చేస్తారు. ఎందుకంటే మెడికల్ లీగల్ ఇష్యూ, వాళ్ళకి బై ఛాన్స్ ఏమైనా మిస్ అయితే 1% ఛాన్సెస్ కూడా మిస్ అయితే అంటే వాళ్ళ మీద కేసులు పడతాయి. ఎందుకు ప్రోటోకాల్ ప్రకారము మొత్తం నియర్లీ $10,000 నుంచి $13,000 వడదీస్తారు. వడదీసేసి లాస్ట్కి మళ్ళీ అదే ర్యాంటిడిన్ ఇచ్చి బాబు నీకు తినటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, నువ్వు ర్యాంటిడిన్ తీసుకొని వెళ్ళు అని చెప్పి నెక్స్ట్ డే పంపిస్తారు. అనవసరమైన ఖర్చు, ఇన్సూరెన్స్ పేరుతో అనవసరమైన టెస్టులు. ఇదేమైపోయింది, ఇండియాలో కన్ఫ్యూజ్డ్ పాపులేషన్. ఆ సిస్టమే కరెక్ట్ సిస్టమ్ అన్నట్టు ఇండియాలో తీసేసుకుని అమెరికాలో చేస్తున్నారంటే వీళ్ళు కరెక్టే చేస్తున్నారు, మన ఇండియాలో కూడా పాటిద్దాం ఇదే సిస్టమ్ అని చెప్పేసి దట్స్ వేర్ కార్పొరేటైజేషన్ ఆఫ్ కల్చర్ ఏదైతే వచ్చేసిందో మొత్తం డయాగ్నోస్టిక్ బేస్డ్ ప్రాక్టీస్. అంటే నీకు క్లినికల్ స్కిల్స్ ఏవైతే నీకు నేర్పించుకుంటూ వచ్చింది దాన్ని చెత్తబుట్టలో పడేసి పేషెంట్ రాగానే నీకు నచ్చింది ఫస్ట్ రాసేసి, పని చేయలేదంటే పైనుంచి కిందాక టెస్ట్లో రాసేసి ఆ టెస్ట్లలో ఏం చెప్తుందో దాన్ని బట్టి నీ ట్రీట్మెంట్ పెట్టు. అది 2-3 చూపించింది అనుకో టెస్ట్లలో, అప్పుడు మళ్ళీ నీకు అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు మళ్ళీ 2-3 మెడిసిన్స్ పెట్టు. ఈ రకంగా ఏమైపోయిందంటే ఓవర్ డిపెండెంట్ ఆన్ డయాగ్నోస్టిక్స్ అయిపోయాయి. సో కమర్షియలైజేషన్ ఆఫ్ ప్రాక్టీస్ అని నేను అన్నాను, అంటే డాక్టర్లు డబ్బుల కోసం చేస్తున్నారని నేను అన్నాను. ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే ఆ స్కిల్ అనేది ఎగిరిపోయింది. సో డాక్టర్ కూడా జబ్బు వస్తే గుర్తుపట్టలేని పొజిషన్, పేషెంట్ కూడా ఆ రకంగానే మందులు వాడేసి డాక్టర్ దగ్గర రావటం. సో డాక్టర్కి అన్ని లక్షణాలు బయటపడవు.
సో ఏమైపోతుంది, ఓవర్ డిపెండ్ ఆన్ డయాగ్నోస్. ఇది చేసేస్తే దాంట్లో ఏదో కనపడుతుంది, దీని ద్వారా నేను మందులు ఇచ్చేద్దాం. ఈ రకమైన డాక్టర్లు ఇవాళ రేపు ఎక్కువైపోయారు. అన్ఫార్చునేట్లీ, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, బట్ దట్స్ హౌ ద సిస్టమ్ అండ్ వరల్డ్ ఈస్ రన్నింగ్. సో దీంతో ఏమైపోతుంది, ఇప్పుడు అమెరికన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రావడంతో డయాగ్నోస్టిక్స్ ప్రతిదానికి 10 టెస్టులు రాసేసి దాంట్లో ఏదో దొరికిందని పేషెంట్కి చెప్పేసి, ఇప్పుడు నేను చెప్పినట్టు వైరస్ ఇంతకుముందు మేము వైరల్ ఇన్ఫెక్షన్ లాగా ట్రీట్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఇండివిజువల్ వైరస్ లాగా డిటెక్ట్ చేసి ఇది నీ వైరల్ ఇన్ఫెక్షన్, దాని ట్రీట్మెంట్ ఏముందిరా అంటే ప్రతి వైరస్కి సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే రెస్పిరేటరీ వైరసెస్ ఉంటాయో ట్రీట్మెంట్ ఈస్ ద సేమ్. పేషెంట్కి చెప్పాలి, అబ్బా నీకు ఇది వచ్చిందబ్బా వైరస్ అంటే పేషెంట్ కామ్గా ఉంటాడు. యూ గాట్ మై పాయింట్. సో ఓవర్ డిపెండ్ ఆన్ డయాగ్నోసిస్. అది సింపుల్గా 5 రూపాయలు 10 రూపాయలకు వెళ్ళిపోయే మందులు సింపుల్ డయాగ్నోసిస్ని కాంప్లికేటెడ్ వేలల్లో టెస్ట్లకు వెళ్ళిపోయాయి. పేషెంట్లు కూడా అలానే అయిపోయారు. ఒక రోజు జ్వరం తగ్గలేదు, నెక్స్ట్ డే ఊరికి వస్తారు, పరిగెత్తుకొస్తారు. మార్నింగ్ తగ్గలేదంటే ఈవినింగ్ వచ్చేస్తారు. అంటే 3-4 రోజులు పడుతుంది వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి. దే ఆర్ రెస్ట్లెస్, ద డాక్టర్ డజంట్ హ్యావ్ ద పేషెంట్స్. కాంప్లికేషన్ ఆన్ బోత్ ద సైడ్స్. మీరు అన్నట్టు జస్ట్ యాడింగ్ ఏంటంటే ఈవెన్ హాస్పిటల్ ఆల్సో ఎంకరేజింగ్ ఇట్, బికాస్ హౌ మచ్ యూ జనరేట్ ఫర్ ద హాస్పిటల్ అది బికేమ్ ఏ పారామీటర్ టు ఫిక్స్ వన్ శాలరీ యాక్చువల్లీ. సో దానికోసమే మంచి డాక్టర్ని వెతకడం అనేది సామాన్యమైన ప్రజానికానికి ఒక పెద్ద సవాల్గా మారింది యాక్చువల్గా. సో అంటే ఈ నేపథ్యంలో మీరు అంటే ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తారు? బేసికల్గా నేను ఇవ్వదలుచుకుంది ఏంటంటే బీ ఎడ్యుకేటెడ్. ఈ గూగుల్ తోటి ఏమైపోయిందంటే ఓవర్ ఎంఫసిస్. ఇప్పుడు హెచ్ఎంపీవీ అని చెప్పేసి భయపెట్టియంగానే జనాలు హాస్పిటల్ సింపుల్ జలుబు దగ్గు కూడా పరిగెడుతున్నారు. నువ్వు నిజంగానే అక్కడికి వెళ్ళి అక్కడ వేరే హాస్పిటల్కి ఎవరు వెళ్తారు? బాగా జబ్బు ఉన్న వాళ్ళే వెళ్తారు. నీ బాబు హెల్తీగానే ఉన్నాడు, జ్వరం లేదు ఏం లేదు, హాయిగా ఆడుకుంటున్నాడు, లైన్ ముక్కు గారుతా ఉంది, వెయిట్ పరిగెత్తేసి హాస్పిటల్కి వెళ్ళిపోతాం, అక్కడ లేని జబ్బులు తీసుకొని వస్తాం. సో బీ వెల్ ఎడ్యుకేటెడ్, కరెక్ట్లీ ఎడ్యుకేటెడ్, అండ్ ఆల్వేస్ ట్రై టు సీ ఎ డాక్టర్ హూ డిపెండ్స్ మోర్ ఆన్ క్లినికల్ స్కిల్స్, హూ ఇస్ టేకింగ్ టైమ్ విత్ యువర్ పేషెంట్. క్లినికల్ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యే డాక్టరు, మెడిసిన్స్ ఆలోచించి రోగానికి తగ్గట్టు రాసే డాక్టర్, అండర్స్టాండ్, అండ్ హూ హ్యాస్ ద పేషెంట్స్ టు వెయిట్. అంటే నిజాయితీగా తెలియకపోతే నాకు తెలియదమ్మా నేను కనుక్కుంటాను, లెటెస్ట్ వెయిట్ అని చెప్పే డాక్టర్. దీస్ ఆర్ కరెక్ట్. రాగానే ఓ డయాగ్నోసిస్ చెప్పేయటము, లేదంటే 4 టెస్టులు రాసేసి దాంట్లోకి వెళ్ళి డయాగ్నోసిస్ చెప్పటము, దిస్ ఇస్ నాట్ సంథింగ్. అండ్ మార్కెట్లో చూసి గూగుల్ రివ్యూలు చూసి, లేదంటే అడ్వర్టైజ్మెంట్లు చూసి, లేదు ఈ డాక్టర్ బాగుంటారు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్కి ఏదైనా డబ్బులు బాగుంటాయి, అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ ఎక్కువ చేస్తారు. సో ఆబ్వియస్గా నీకు విజిబిలిటీ నువ్వు చూసే దాంట్లో నీకు ఏంటంటే యాజ్ యూ ఆర్ ఎ కన్జ్యూమర్ కాబట్టి నీకు వీళ్ళు ఎక్కువ కనపడతారు. మీ ఇంటి దగ్గర చిన్న క్లినిక్లో దేర్ మైట్ బి సీనియర్ మోస్ట్ డాక్టర్ who has got maximum experience. So experience, at the same time opika, at the same time who has got credential skills. ఈ ఉన్న డాక్టర్స్ ని గుర్తుపట్టుకుంటే that is good for them. And all doctors are not bad. Unfortunately 10% of doctors might be good or bad, but because of them the entire 90% of the doctors are being picturized as bad. అది ప్రాబ్లం అక్కడ. సో అంటే ఆ దృష్టిలో మీకు ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు మనకు సాధారణంగా టాగూర్లో సినిమా చూసినప్పుడు కానీ అంటే ఐ హ్యావ్ హైయెస్ట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ప్రొఫెషన్, బికాస్ మీరు చాలామంది అంటే నేను కొంతమంది చూసాను రూపాయి డాక్టర్ లేదా 50 రూపాయల డాక్టర్, ఇప్పుడు చాలామంది కూడా మార్కెట్లో ఉన్నారు. ఈవెన్ రూపాయి ఇవ్వకుండా కానీ దే విల్ గివ్ మెడిసిన్స్ పంపించేవాళ్ళు. ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో ఎగ్జిస్ట్ ఉన్నారు. సో ఇటువంటి సీన్లు కానీ ఇటువంటి మాటలు కానీ విన్నప్పుడు ఏమనిపిస్తుంది యాక్చువల్గా? 99% అండి, విత్ కాన్ఫిడెన్స్ చెప్తాను, అవుట్ ఆఫ్ మై 20 years of experience. పేషెంట్ వచ్చినప్పుడు ఈ పేషెంట్ ఏ సమాజం నుంచి వచ్చాడు, ఏ కమ్యూనిటీ నుంచి వచ్చాడు, వీడు ఉన్నోడా లేనోడా అనేది డాక్టర్ చూడండి. వీనికి ఏం రోగం ఉంది, నేను దీన్ని ఎంత తొందరగా మంచిగా చేయగలుగుతాను, ఎలా చేయగలుగుతాను. దిస్ వుడ్ బి ద ఎజెండా ఆఫ్ 99% ఆఫ్ ద డాక్టర్స్. సెకండ్ థింగ్ చెప్తాను మీకు పాయింట్. 90% ఆఫ్ ద హాస్పిటల్, సో కాల్డ్ కార్పొరేట్ హాస్పిటల్స్ విచ్ ఆర్ బ్లేమ్డ్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ నాట్ ఓన్డ్ బై డాక్టర్స్. They are owned by private equities and stuff like that. ఇక్కడ డాక్టర్ రోల్ మినిమల్ అండి. డాక్టర్ రోల్ ఏంటంటే పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ని మంచిగా చేయాలి. సో వాట్ యాజ్ అ డాక్టర్ వాట్ ఐ వుడ్ థింక్, ఒక పేషెంట్ వచ్చినప్పుడు నా ఆలోచన ఏముంటుంది, ఈ పేషెంట్ని మంచిగా చేసి పంపిస్తే ఈ పేషెంట్ నాకు 100 పేషెంట్లను తీసుకొస్తాను. ఇది నా ఎజెండా ఉంటుంది. సో నేను మంచిగా చేయాలి. ఛాలెంజింగ్ కేసెస్ బాగా క్రిటికల్ ఇల్లు ఉన్నాడు, వీళ్ళు మంచిగా చేస్తారనుకోండి, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనల్లీ ఐ విల్ బి సాటిస్ఫైడ్, బికాస్ ఒక క్రిటికల్ ఇల్ పేషెంట్ నేను మంచిగా చేశాను. అది సాటిస్ఫాక్షన్ ఈజ్ వర్త్ మోర్ దెన్ వాట్ వీ ఎర్న్. అది మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఇంకా ధైర్యాన్ని ఇస్తుంది నెక్స్ట్ పేషెంట్ని కూడా మనం హ్యాండిల్ చేయాలని చెప్పేసి. ఆ ఇంటెన్షన్ 99% ఆఫ్ ద డాక్టర్స్లో ఉంటుంది. టేక్ ఇట్ ఫ్రమ్ వెదర్ దే ఆర్ స్కిల్డ్ ఆర్ నాలెడ్జబుల్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ, బట్ ఎవ్రీ డాక్టర్ విల్ ఫీల్ దట్ పేషెంట్ కమింగ్ టు దెమ్ షుడ్ గెట్ బెటర్. వాడు చనిపోవాలని, వాడి నుంచి నేను గుంజాలని, వీడి నుంచి నేను ఎక్స్ప్లాయిట్ చేయాలనే ఆలోచన డాక్టర్ మధ్యలో ఉండదండి. దే వోంట్,
వెదర్ దే మైట్ బి గుడ్ ఆర్ బ్యాడ్ డాక్టర్స్. అంటే క్లినికల్గా గుడ్ బ్యాడ్ ఉండొచ్చు, కానీ ఇంటెన్షన్ మాత్రం ఇది మంచిగా చేయాలి పేషెంట్. నాకు తెలుసో తెలీదో కానీ స్టిల్ దిస్ పేషెంట్ షుడ్ గెట్ బెటర్, దట్ ఈస్ అన్ ఇంటెన్షన్. సో ఆ ఇంటెన్షన్లో దే డూ వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ ఫర్ ద పేషెంట్. వాళ్ళకున్న ఫెసిలిటీలో, వాళ్ళకున్న క్లినికల్ లాజిలో, స్కిల్ అవన్నీ చేస్తారు. సో అక్కడ వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ గురించి ఆలోచించారు. వీళ్ళు ఏ మతం నుంచి వచ్చారు, ఏ ప్లేస్ నుంచి వచ్చారు, ఇవి ఏంటి అవన్నీ ఏమి ఉండవండి. దిస్ ఇస్ ఆల్ ఎట్ ద అదర్ ఎండ్. ప్రెషర్స్ అనేవి తర్వాత ఉంటాయి, అది వేరే విషయం, కానీ దిస్ ఇస్ ద మెయిన్ ఎజెండా ఆఫ్ ద డాక్టర్. సో ఇది మంచిగా అయ్యే టైంలో ఏంటంటే ప్రక్రియలో యూ మైట్ డూ మోర్ టెస్ట్, లెస్ టెస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కరెక్ట్గా బిల్ వచ్చే టైంకి ఆ డాక్టర్ కాస్త చెడ్డోడైపోతారు. ఐ సీన్ మెనీ సినారియోస్ పర్సనల్గా. పేషెంట్ మధ్యరాత్రి 2 గంటలకి సావు బతుకుల మధ్యలో వస్తారు. డాక్టర్ 2 గంటలకు, రాత్రి 2 గంటలకు తన నిద్రను పోగొట్టుకొని, ఫ్యామిలీ టైం పోగొట్టుకొని అక్కడ కూర్చొని యూ కాంట్, దాన్ని నువ్వు సర్వీస్ తోటి, మనీ తోటి కౌంట్ చేయలేవు. దేర్ ఇస్ అ పర్సన్ సేవింగ్, స్టాండింగ్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ ఆఫ్ యువర్ చైల్డ్. ఆ సిచ్యువేషన్ లో నీకు రాత్రి 2-3కు నేను కూర్చొని, నీకు ఎమర్జెన్సీలో నీ పాప, పిల్లల్ని, పెద్ద ఎవరైనా వచ్చినప్పుడు సేవ్ చేసేసి నేను బయటికి గుంజుతారు. బయటికి గుంజి ఆ ప్రక్రియలు బయటపడతారు పిల్లలు. 5 రోజులు పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు, బిల్ పెరుగుతుంది. ఆబ్వియస్గా డయాగ్నోస్టిక్స్ ఇవాళ రేపు అన్ని కాస్ట్లీ, ఎవరు చీప్ రాదు. శాలరీస్ తక్కువ లేవు, రెంటల్స్ తక్కువ లేవు. ఎవ్రీ హాస్పిటల్ ఇస్ కమర్షియల్ స్పేస్. గవర్నమెంట్ డజంట్ గివ్ ఎనీ డిస్కౌంట్ ఫర్ డాక్టర్ ఫెసిలిటీ. అండ్ కమర్షియల్ రేట్లోనే అన్ని రేట్లు కట్టాల్సి, అన్ని రేట్లు మీట్ అయ్యేసరికి నీకు ఆబ్వియస్గా ఫెసిలిటీస్ పెరిగే కొద్దీ రేట్ పెరుగుతాం. ఎండ్ ఆఫ్ ద డే బిల్ వచ్చినప్పుడు, నేను చావు బతుకుల మధ్యలో పోయినప్పుడు ఈ డాక్టర్ నన్ను సేవ్ చేశాడనేది గుర్తింపు మర్చిపోయి, అరే ఇంత బిల్లు తీసేశారు, వీళ్ళు దోచుకుంటున్నారు, వీళ్ళు పీల్స్తున్నారు, రక్తాన్ని పీలుస్తున్నారు, ఈ పాయింట్ అజెండా బికమ్స్ హయ్యర్ థింగ్. సో దీనికి వాల్యుయేషన్ ఇవ్వగలుగుతాం. యాక్చువల్గా డాక్టర్కి ఆ బిల్లుకి సంబంధం ఉందా? సంబంధం లేదు. డాక్టర్ ఇంత పేషెంట్ బతకాలంటే నేను ఏం చేయాలనే దాని గురించి ఆలోచిస్తాడు. బిల్లింగ్ డిపార్ట్మెంట్ తోటి డాక్టర్ కనెక్షన్ కూడా ఉండదు. అసలు ఇండివిజువల్గా నేను ఫ్రాంక్గా చెప్తున్నా, నా హాస్పిటల్లో ఒక్కొక్క దాని బిల్ ఎంతో కూడా నాకు తెలియదు. ఎందుకంటే దట్స్ ఇస్ నాట్ అవర్ ఎజెండా. మనం రోగాల గురించి చదువుకోవడానికి నేర్చుకుంటాము, పేషెంట్ ఎంత తొందరగా బాగా చేయాలని చూస్తాం, కానీ ఒక్కొక్క దాని బిల్ ఎంత అవుతుంది, ఈ మెడిసిన్కి ఎంత అవుతుంది, ఈ ఇంజెక్షన్కి ఎంత అవుతుంది, ఈ వాల్యుయేషన్ మాకు లేదండి. మాకు అసలు లెక్కలు సరిగ్గా రావు. ఫస్ట్ పాయింట్, మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ మ్యాథ్స్లో పూర్. అసలు దాని లెక్క ఎంతో, అసలు వీఆర్ వెరీ పూర్ ఇన్ అవర్ ఫైనాన్సెస్. ఫ్రాంక్లీ చెప్తాను, చాలా మంది డాక్టర్ని అడిగాను, వెరీ పూర్ ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. వాళ్ళు ఎంత డబ్బులైనా సంపాదించినాయి, ద వే దే మేనేజ్ ద మనీ ఈజ్ వెరీ వెరీ పూర్. అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ట్రీటెడ్. అంటే మాకు ఎవరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వలేదు. అట్లాంటిది మేము అవన్నీ ఆలోచించు. పేషెంట్ మంచిగా చేయాలని నేనేం చేయాలి, నాకు తెలిసిన విద్య ఏంటి, నేనేం చేయాలి. దిస్ ఈజ్ వాట్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ డూ. అన్ఫార్చునేట్ ఏంటంటే మంచి అయిందా, బిల్ ఎక్కువ చేశారని చెప్పి గొడవ చేస్తారు. చెడైంది అనుకోండి, వ్యాండలిజం. అంటే ఈ డాక్టర్ తప్పు ట్రీట్మెంట్ ఇచ్చిండి, ఇంజెక్షన్ తప్పించి, నువ్వు చావు బ్రతుకుల మధ్యలో వచ్చినప్పుడు, పేషెంట్కి ఇది వచ్చినప్పుడు, డాక్టర్ ఇస్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు గెట్ ద పేషెంట్ బెటర్. ఏ డాక్టరు సొంతంగా పేషెంట్ని చంపడండి. ఎందుకు చంపుతారు? పేషెంట్ మంచిగా అయితే కదా హాస్పిటల్కి మంచి, అతనికి మంచి. ఎవరైనా బతికించాలనే ట్రై చేస్తారు, వెదర్ యూఆర్ గుడ్ ఆర్ బ్యాడ్. సో లేదు ఈ డాక్టర్ ఇలా చేశాడు, ఏదో మూవీలో అలా చూపించారు, కానీ హౌ ఈజ్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్? జస్ట్ ఆలోచించండి. 1% డాక్టర్స్ ఉంటారేమో ప్రతి దగ్గర, ప్రతి ఫీల్డ్లో చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళనే ఉంటారండి. గివ్ మీ ఎ ఫీల్డ్ వేర్ దేర్ ఆర్ ఆల్ గుడ్ పీపుల్. బట్ మెడికల్ ఫీల్డ్ ఈజ్ వన్ ఫీల్డ్ విచ్ ఐ కెన్ ఛాలెంజ్ అండ్ టెల్ యూ, ఆ బ్యాడ్ పీపుల్ అనేవాళ్ళు చాలా తక్కువ, ఇంకా అదృష్టానికి. స్టిల్ నాలెడ్జ్, స్కిల్ ఈస్ డిఫరెంట్, బట్ ఇంటెన్షన్ ఈజ్ ఆల్వేస్ టు గెట్ ద పేషెంట్ బెటర్. ఎందుకంటే ఏ హాస్పిటల్ పెట్టినోడని పేషెంట్ మంచిగా అవుతా నాకు 10 మంది పేషెంట్లు వస్తారు, 100 మంది పేషెంట్లు వస్తారన్న ఆలోచనలోనే ఉంటారు. కానీ ఈ పేషెంట్ చనిపోయినా కూడా నేను వీడి నుంచి సంపాదించేసుకుందాము, వీడిని ఎటో ఇట్లా నేను వచ్చిన పేషెంట్ని చంపేసుకుందాము, ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వద్దు, నేను చెయ్యొద్దు అనే ఇంటెన్షన్ ఎవరికి ఉండదండి. ఉంటే ఎలా నడుస్తుంది? డిపార్ట్మెంటే నడవదు. సో హౌ విల్ దేర్ ప్రొఫెషన్ అండ్ హౌ విల్ దట్ హాస్పిటల్ వర్క్? సరే, డిపెండ్స్. డాక్టర్ స్కిల్, నాలెడ్జ్ ఈజ్ వేరియబుల్. అది మీరు ఇప్పుడు నేను క్లాస్లో ఫస్ట్ వచ్చే పిల్లోడు ఉంటాడు, లాస్ట్ వచ్చే పిల్లోడు ఉంటాడు. సో దేర్ విల్ బి ఎ గుడ్ డాక్టర్, దేర్ విల్ బి ఎ బ్యాడ్ డాక్టర్. So that is something which we cannot help it. But intentions are always to save the patient, irrespective of whether you're good or bad. This is the bottom line. So మనం కరెక్ట్, ఐ థింక్ వీఆర్ ఇన్ ఏ ట్రాన్సిషన్ పీరియడ్ యాక్చువల్లీ. మనం చిన్నప్పుడు చూసుకున్నట్టు ఇప్పుడు డిస్టిక్లో ఉన్న ఏ మండల్, ఏ విలేజ్ చూసుకున్నా కానీ పలాని జనరల్ ఫిజిషియన్ ఎవరు అంటే ఒకరి పేరు వస్తుంది, ఆర్థోపెడ్ ఎవరు అంటే ఒకరి పేరు వచ్చేది. సో హాస్పిటల్ రన్ బై డాక్టర్స్. సో వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 years దే బిల్డ్ దేర్ రెప్యుటేషన్, క్రెడిబిలిటీ, అట్లా బిల్డ్ చేసుకున్న హాస్పిటల్ మనం చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు ఏమైంది, ఎనీ బిగ్ హాస్పిటల్ ఈజ్ నాట్ రన్ బై డాక్టర్స్, దే ఫౌండెడ్ బై డాక్టర్స్ అండ్ ఇట్లా అయింది. అండ్ దే వెంట్ టు ది ప్రైవేట్ ఈక్విటీ ఫైమ్స్. సో ఈ సినారియోలో అంటే బిల్డింగ్ క్రెడిబిలిటీ, బిల్డింగ్ రెప్యుటేషన్ సో అనేది అంటే డాక్టర్స్కి, సో అంటే how the situation has changed. See, ఈ ప్రాబ్లం అంతా కూడా మనం సెల్ఫ్ క్రియేటెడ్ బై ద సొసైటీ అండి. ఓకే, ఫ్రాంక్లీ చెప్తాను, ఇంతకుముందు మేము కూడా యాజ్ ఎ కిడ్ వీ యూస్ టు గో టు స్మాల్ నర్సింగ్ హోమ్స్.
and we used to get better. Only if we don't get better, we used to choose a bigger hospital, corporate hospital or whatever it is. ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది. వెరీ రేర్లీ వీ యూస్ టు విజిట్ ఫ్యామిలీ సెంట్రిక్ హాస్పిటల్స్ అని అంటారు, సో కాల్డ్ నర్సింగ్ హోమ్స్, రన్ బై అ సింగిల్ పర్సన్. వానికి ఇంత పెద్ద సెక్యూరిటీ, డయాగ్నోస్టిక్స్, క్రిటికల్ కేర్ టీము, టైంకి గుర్తుపట్టి ఇంతమంది ఎవ్వరు ఉండరండి పారాక్లినిక్. సింగిల్ ఒక డాక్టర్ ఉంటారు, ఒక కంపౌండర్ ఉంటారు, చిన్న నర్సులు ఒక 2-3 ఉంటారు. బట్ దే యూస్ టు మేనేజ్ ఒక చిన్న 20 bedded సెటప్, 30 bedded సెటప్. దిస్ వాజ్ వాట్ అవర్ ఫ్రెండ్లీ నేబర్. కాస్ట్ కూడా తక్కువ. అతను ఆబ్వియస్గా అతను కాస్ట్ ఎక్కువ పడదు కాబట్టి కాస్ట్ టు ద ట్రీట్మెంట్, కాస్ట్ టు ద పేషెంట్ కూడా తక్కువ పెట్టేస్తాం. ఇవాళ రేపు ఏమైపోయిందంటే థ్యాంక్స్ టు ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ ఒకటి NABH అని చిన్న గొడవ వచ్చింది. NABH ఏంటంటే క్వాలిటీ కావాలి అని చెప్పేసి, ఈ క్వాలిటీ పేరుతోటి ఏంటంటే నీకు ఇంతమంది సెక్యూరిటీ ఉండాలా, ఇంతమంది నర్సింగ్కి ఇంతమంది నర్సెస్ ఉండాలి పర్ పేషెంట్, మీకు ఇంజెక్షన్స్ ఇవ్వడానికి ఒక నర్స్ ఉండాలా, రాయడానికి ఒక నర్స్ ఉండాలా, వాళ్ళని మళ్ళీ సరిగ్గా చేస్తున్నారు లేదని చూసుకోవడానికి ఇంకో క్వాలిటీ టీం ఉండాలా, వీళ్ళని మళ్ళీ బిల్లింగ్ని చూడటానికి ఇంకో టీం ఉండాలా, ఫార్మసీలో ఇంతమంది ఉండాలా. సో ఇలా 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 మనుషుల్ని పెంచుకుంటూ వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు ఉంటేనే నేను మీకు NABH అక్రిడిషన్ అనేది ఇస్తాను, క్వాలిటీ ఇన్స్టిట్యూట్ అని చెప్పిస్తాను. NABH అక్రిడిషన్ ఉంటేనే ఇన్సూరెన్స్ వాళ్ళు మీకు నేను ఇన్సూరెన్స్ ఇస్తాను, లేకపోతే నేను మీకు ఇన్సూరెన్స్ హైయర్ రేట్స్ ఇవ్వను. ఇక్కడ ఏమైపోయిందండి, రూపాయి ట్రీట్మెంట్కి 10 రూపాయలు అయిపోయింది. ఎందుకంటే నువ్వు ఇంతమందిని పెట్టుకోవాలి, ఆ క్వాలిటీ మీట్ అవ్వాలి అంటే. లేకపోతే నీకు ఇన్సూరెన్స్ రావు, ఇన్సూరెన్స్ రాకపోతే నీకు వర్కౌట్ కాదు. సో యూ కీపింగ్ అంటే నువ్వు సింపుల్ కేస్ ఆఫ్ డయోరియా, నేను సింపుల్గా చెప్తాను, దానికి కావాల్సింది ఏంటి, IV ఫ్లూయిడ్స్, ఇంజెక్షన్స్ కూడా పెద్దగా అవసరం పడవు, జస్ట్ IV ఫ్లూయిడ్స్, మేనేజ్మెంట్. ట్రీట్మెంట్ ఈజ్ నాట్ కాస్ట్లియర్, బట్ వాళ్ళ డాక్యుమెంటేషను వాళ్ళది చూసుకోవటానికి కనీసం ఒక 10-20 మంది అవసరం. వాళ్ళకి తెలియకుండా, పేషెంట్ తెలియకుండా, వాళ్ళు ఏమనుకుంటారు, డాక్టర్ ఒకరే అనుకుంటారు. డాక్టరు, నర్సెస్, PREs, బిల్లింగ్ పీపుల్, రిసెప్షన్ పీపుల్, సెక్యూరిటీ పీపుల్, వీళ్ళందరినీ కలిపి 20 మంది అయిపోయారు. 20 మంది జీతాలు ఈ యొక్క పేషెంట్ ఇంట్లో డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. దాంతో ఏమైపోయింది, రూపాయి ట్రీట్మెంట్ ఏదైతే నీకు ఫ్రెండ్లీ నైబర్హుడ్ హాస్పిటల్లో, నర్సింగ్ హోమ్స్లో ₹1 అవ్వాల్సింది ₹10 అవుతుంది. దీంట్లో హూస్ టు బి బ్లేమ్డ్? సొసైటీ కూడా ఏమైపోయిందంటే మాకు వీళ్ళు లేరా, ఫెసిలిటీస్ లేవా అంటే. వెన్ యూ జాయిన్ ద హాస్పిటల్ యూ షుడ్ ఎక్స్పెక్ట్ ఓన్లీ ట్రీట్మెంట్. నౌ యూఆర్ ఎక్స్పెక్టింగ్ హాస్పిటాలిటీస్. నువ్వు 5-star హోటల్లో ఉన్నా నాకు 5-star హోటల్ ఫెసిలిటీస్ కావాలా, ఫుడ్ సర్వీస్ ఏంది, నాకు ఇలా ఫుడ్ సర్వీసెస్ కావాలా, నాకు ఈ టైంకి ఇది ఉండాలా, నాకు టీవీలో నాకు ఈ ఛానల్స్ రావట్లేదు. ఇవన్నీ అనవసరమైన కంఫర్ట్స్ని ఇంక్లూడ్ చేసేసరికి ద కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇంక్రీజెస్. ఆబ్వియస్లీ ద పేషెంట్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ ద సేమ్. నాకు 24 గంటలు నాకు ఎప్పుడు కావాలన్నా డాక్టర్ ముందట ఉండాలా, నాకు నర్స్ వచ్చి ముందట ఉండాలా. నీకు నర్సింగ్ హోమ్లో అవన్నీ పాసిబుల్ కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే సెక్యూరిటీ. ద మోర్ ద పీపుల్, మోర్ ద సెక్యూరిటీ ఫర్ ద హాస్పిటల్. నర్సింగ్ హోమ్లో దే కెనాట్ ప్రొవైడ్. డాక్టర్ 24 గంటలు నేను ముందట కూర్చోలేడు. సో ఏమైనా చిన్న డెత్ అయిన ఇన్సిడెంట్ అయినా దిస్ నర్సింగ్ హోమ్ డాక్టర్ ఈస్ బ్లేమ్డ్ ఫర్ దట్. నువ్వు నన్ను ఎందుకు హైయర్ సెంటర్ పంపలేదని చెప్పి వాళ్ళని బ్లేమ్ చేసి వ్యాండలిజం చేస్తే వాళ్ళు భయపడిపోతున్నారు. So nowadays nursing homes are selling off their practices. They themselves are going and sitting in corporate hospitals. So day is not far when you'll not find any friendly neighborhood nursing homes because of this culture. First of all, you have to get out of it. Patients themselves are demanding too many services. నాకు ఇన్ని సర్వీసెస్ ఉండాలి హాస్పిటల్ అని ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను పోయింది చిన్న ట్రీట్మెంట్, నాకు అయిపోవాలి, నాకు ఫ్రెండ్లీ నైబర్హుడ్ హాస్పిటల్ అయిపోవాలి, తగ్గలేదు, దెన్ చూస్ అ కార్పొరేట్ హాస్పిటల్. దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ అడ్వైస్. సో ఫైనల్గా సార్, ఇంటర్వ్యూ ముగిసే ముందు చివరి క్వశ్చన్. యాక్చువల్గా ఇప్పుడు మనకు అఫోర్డబిలిటీ పెరిగిన తర్వాత అంతకుముందు నడుచుకుంటూ పోయేటవాళ్ళు సైకిల్ అయింది, బండి అయింది, ఇప్పుడు కార్లో స్కూల్కి వెళ్తున్నారు. లేదా అంతకుముందు నార్మల్గా నెలకోసారి చికెన్ తినేది ఇప్పుడు రోజు చికెన్ పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఏదంటే అది ఇప్పుడు వచ్చేస్తున్నాయి. పేరెంట్స్ అన్నీ సమకూర్చగలుగుతున్నారు కానీ పర్యావరణాన్ని సమకూర్చలేకపోతున్నారు. సో మనం హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉన్నప్పుడు సపరేట్ గాలి అయితే పిల్లలకి ఇవ్వలేరు, సపరేట్ ఎన్వైర్న్మెంట్ అయితే ఇవ్వలేరు. సో ఈ హైదరాబాద్ లాంటి సిటీస్లో అంటే ఈ బికాస్ ఆఫ్ పొల్యూషన్ పిల్లల మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది? సో దాన్ని మనం తక్కువ చేయడానికి ఏమైనా చేయవచ్చా? ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇండోర్ పొల్యూషన్ ఈస్ కాజింగ్ మోర్ ప్రాబ్లమ్ దెన్ అవుట్డోర్ పొల్యూషన్. ఇవాళ రేపు అలర్జీస్ ఏవైతే చాలా ఎక్కువగా వస్తున్నాయి పిల్లల్లో, మీ బీయింగ్ ఎ పెడియాట్రిక్ అలర్జిస్ట్ మై సెల్ఫ్, ద రేట్ ఆఫ్ ఇన్సిడెన్స్ హస్ ఇంక్రీస్డ్ ఆల్మోస్ట్ బై 20 to 30%, 20-30% పెరిగినాయి అలర్జీస్. కారణం ఏంటంటే లైఫ్ స్టైల్స్. కిటికీలు తెరిచిన కిటికీలు, మూచిన కిటికీలు తెరవరు, ఇండోర్ ఏసీలు, ఎక్కడ చూసిన ఏసీలు, లోపల ఇండోర్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. సో డస్ట్ మైట్ ఎలర్జీ అనేది పెరిగిపోయింది. డస్ట్ అనేది మనకు కనపడేది కాదు, మనకు బెడ్లో ఉండే మైట్స్ వల్ల వస్తున్న ఎలర్జీ. ఇవే కాకుండా కాక్రోచ్లు, ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ తింటున్నారు. అంటే బెడ్రూమ్లోనే కాకుండా ఒక బాత్రూంలో తప్పితే ఫుడ్ ప్రతి దగ్గర తింటున్నారు, ఎందుకంటే టీవీలు ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్ కాబట్టి. దీంతో కాక్రోచెస్ ఆర్ అవైలబుల్ ఆల్ ఓవర్ ద హౌస్. దాంతో ఎలర్జీ వస్తుంది. వెంటిలేషన్ లేదు బాత్రూమ్స్లో, సరిగ్గా రూమ్స్లో కూడా సరిగ్గా సన్లైట్ రావట్లేదు. రూమ్లలో సన్లైట్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ ఎవ్రీ రూమ్. మన వాస్తు అనేది అందుకే. సో సన్లైట్, ఎయిర్ ప్రతి రూమ్లో రావాలనే దానికే వాస్తు కాన్సెప్ట్. ఏదో మనకు డబ్బులు రావాలని కాదు, హెల్త్ మనది మంచిగా ఉండాలని చెప్పేసి.
సో ఇవాళ రేపున్న అపార్ట్మెంట్ కాన్సెప్ట్ కానివ్వండి, వాట్ ఎవర్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏంటంటే రూమ్స్ ఆర్ వెరీ డార్క్ అండ్ డింజీ. సో దీంతో సన్లైట్ లేకపోతే ఏమవుతుంది, నీ రూమ్లలో తేమ వల్ల ఫంగస్ డెవలప్ అవుతుంటుంది. సో దిస్ అనదర్ కాజ్ ఆఫ్ ఎలర్జీ అండ్ సిక్నెస్. సో 3 మేజర్ రీజన్స్. ఇవి కాకుండా మన లైఫ్ స్టైల్స్, ఫుడ్ కానీ ఇవి కానీ వేరే విషయాలు. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే వేర్ వీఆర్ టేకింగ్ హౌస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మన పిల్లలకు అలర్జీస్ ఎక్కువ రాకూడదు, ఇబ్బందులు ఎక్కువ పడకూడదు, ఫ్రెష్ ఎయిర్ తీసుకోవాలంటే మెయిన్ రోడ్స్కి దూరంలో ఇల్లు పెట్టుకోండి. తక్కువలో దొరుకుతుంది, ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుందని మెయిన్ రోడ్కి దగ్గరలో ఇల్లులు, మెయిన్ రోడ్కి దగ్గర ఉన్న స్కూల్స్, చెట్లు పరివారం లేని స్కూల్స్ మనం ప్రిఫర్ చేయకూడదు. ఇంట్లో అపార్ట్మెంట్లు ఉన్నా వేరే ఇంట్లో ఉన్నా సాధ్యమైనంత వరకు చెట్లు పెట్టుకునే ప్రయత్నం చేయండి, విచ్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఆక్సిజన్, ఫ్రెష్ ఎయిర్ టు అవర్ హౌస్. ఎందుకంటే మనకు గాల్లో నుంచి రాకుండా అట్లీస్ట్ దే షుడ్ బి అవైలబుల్ విత్ ఇన్ ద విసినిటీ అండ్ సంథింగ్ షుడ్ అబ్జర్వ్ ఇట్. ఆ కాన్సెప్ట్ ఉండాలి. కిటికీలలో పావురాలు లేకుండా చూసుకోండి. అట్లీస్ట్ ఆ నెట్ పెట్టేసుకొని పావురాల వల్ల వచ్చే ఎలర్జీస్ ఏవైతున్నాయి అది వెరీ డేంజరస్. సో సన్లైట్, గుడ్ వెంటిలేషన్, ఫ్రెష్ డ్రింకింగ్ వాటరు, మెయిన్ రోడ్కి దూరంలో ఇల్లులు. ఇవి కాకుండా మనం చేయాల్సింది ఏంటంటే జనరల్గా మనం చేయాల్సింది ఏంటంటే సాధ్యమైనంత వరకు చెట్లు కొట్టేయకుండా చెట్లు పెంచుకోవటము, సాధ్యమైనంత వరకు అవసరం ఉంటేనే మనము మన వెహికల్స్ని వాడటం. దిస్ ఇస్ సంథింగ్. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ ఆల్ నో అబౌట్ ఇట్ ఈస్ సిగరెట్ స్మోకింగ్, విచ్ షుడ్ బి స్ట్రిక్ట్లీ అవాయిడెడ్ ఇన్ హౌసెస్. బయట ఎలాగో తాగొద్దని చెప్తారు, ఇంట్లో కూడా తాగకండి. ఎందుకంటే దానివల్ల మీ ఆరోగ్యమే కాదు మీ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్యం కూడా పాడవుతుంది. గ్రేట్ సార్, విలువైన ఇన్సైట్స్ మా ప్రేక్షకులకు ఇచ్చారు. ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.